Even Academy. My name is Vinay Kumar. I am Arithmetic Reasoning Pure Maths faculty. We'll discuss in today's session number system. Right? So number system అనేది చాలా ఇంపార్టెంట్ మా. We'll get 4 to 5 marks in any exam. Minimum 2 to 3 marks వస్తాయి. 2 to 3 questions వస్తాయి. Right? Let's go to the number system. Right? This is very important. సో ఇక్కడ చూడండి మా, నంబర్ సిస్టంలో డిస్కస్ చేసుకునే ముందు ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ y అని పడింది కదా, y అని డబుల్ క్రాస్ పడింది కదా, దిస్ ఈజ్ నథింగ్ బట్ ద ఇన్ఫినిటీ. ఓకే, కన్వర్షన్లో ప్రాబ్లం వచ్చింది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద ఇన్ఫినిటీ. రైట్. సో వాట్ ఈజ్ నంబర్ సిస్టమ్? నంబర్ సిస్టంలో డిఫరెంట్ టైప్ ఆఫ్ నంబర్స్ ఉంటాయి. రైట్. ఫస్ట్ న్యాచురల్ నంబర్స్. ఓకే, న్యాచురల్ నంబర్స్. సో న్యాచురల్ నంబర్స్ అంటే ఏంటి మా? రైట్. సో న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి? ద నంబర్స్ ఎక్సెప్ట్ జీరో. న్యాచురల్ నెంబర్స్ ఏమంటారంటే నంబర్స్ ఎక్సెప్ట్ జీరో. రైట్. వీటిని తెలుగులో ఏమంటారంటే సహజ సంఖ్యలు అని అంటారు. సో నంబర్స్ ఎక్సెప్ట్ జీరో, దట్ మీన్స్ 1 to infinity numbers are called as 1 to infinity numbers are called as natural numbers. This is denoted by n. మనకి ఇవన్నీ సంబంధం లేదమ్మా. జస్ట్ న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి, హోల్ నెంబర్స్ అంటే ఏంటి, ఇర్రేషనల్ నెంబర్స్ ఏంటి, రియల్ నెంబర్స్ అంటే ఏంటి, ఇమాజినరీ నెంబర్స్ అంటే ఏంటి. ఓకే, రైట్. చూడండి, ఇక్కడ ఏమన్నాడు, న్యాచురల్ నెంబర్స్ సహజ సంఖ్యలు. మనకేంటి సహజ సంఖ్యలు 1 to infinity. రైట్. హోల్ ఈవెన్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి మా? నంబర్స్ విచ్ ఆర్ డివైడెడ్ బై 2. నంబర్స్ అనేవి విచ్ ఆర్ డివైడెడ్ బై 2. సో ఈవెన్ నెంబర్స్ డివైడెడ్ బై 2, ఏది డివైడ్ అయితే అది ఏమవుతుంది మా? ఈవెన్ నెంబర్ అవుతుంది. చూడండి, 2, 4, 6, 8, 10. సో ఇది ఇన్ఫినిటీ. నెక్స్ట్ ఆడ్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్ ఆర్ నంబర్స్ విచ్ ఆర్ నాట్ డివిజిబుల్ బై 2 బట్ డివిజిబుల్ బై ఇట్ సెల్ఫ్ ఆర్ డివిజిబుల్ బై 1. ఏంటి మా? ఆడ్ నెంబర్స్ అంటే సరి సంఖ్యలు బేసి సంఖ్యలు అంటారు కదా. సో బేసి సంఖ్యలు అంటే ఏమిటి అన్నట్టు. సో బేసి సంఖ్యలు అంటే ఏమిటి? బేసి సంఖ్యలు అనేది 2తోని భాగించబడవు, కానీ అవి 1తోని భాగించబడతాయి, దానించట అవే భాగించబడతాయి. చూడండి, 1, 3, 5, 7. ఓకే, సో దీస్ ఆర్ న్యాచురల్ నంబర్స్, ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్. లెట్స్ గో టు ద హోల్ నంబర్స్. సో హోల్ నంబర్స్ అంటే ఏంటిమా అంటే, మనము న్యాచురల్ నెంబర్స్కి సహజ సంఖ్యలకి 0 యాడ్ చేసినట్టయితే, 0ని కలిపినట్టయితే అదేమవుతుందంటే హోల్ నంబర్స్ అవుతాయి. సో హోల్ నంబర్స్ని మనము డబ్ల్యూతో డివైడ్ చేస్తాము. ఇక్కడ ఏమన్నా చూడండి, వెన్ 0 ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ద సెట్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్ దెన్ ఇట్ ఫార్మ్స్ సెట్ ఆఫ్ హోల్ నంబర్స్. ఓకే, వెన్ 0 ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ద సెట్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్ దెన్ ఇట్ ఫార్మ్స్ సెట్ ఆఫ్ హోల్ నంబర్స్. రైట్. చూడండి, డబ్ల్యూ అంటే 0, 1, 2, 3 అప్ టు ఇన్ఫినిటీ. ఓకే, నెక్స్ట్ ఇంటీజర్స్. రైట్, ఇంటీజర్స్. సో ఇంటీజర్స్ అంటే ఏంటి అంటే, ఇంటీజర్స్లో ఏముంటాయంటే హోల్ నంబర్స్ ఉంటాయి, న్యాచురల్ నంబర్స్ ఉంటాయి. రైట్. సెట్ ఆఫ్ హోల్ నంబర్స్ అండ్ న్యాచురల్ నంబర్స్. రైట్. హోల్ నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి. బట్ ఇంటీజర్స్కి హోల్ నెంబర్స్కి డిఫరెంట్ ఏంటి సార్ అంటే, హోల్ నెంబర్స్ ఓన్లీ పాజిటివ్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. 0 to infinity ఈజ్ ద పాజిటివ్. బట్ ఇంటీజర్స్లో మనకు నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి, పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి. అంటే నెగిటివ్ నెంబర్ ఉంటుంది, పాజిటివ్ నెంబర్ ఉంటుంది. అంటే చూడండి మా, ఇక్కడ -1 ఉంటుంది, +1 కూడా ఉంటుంది. రైట్. అంటే ఇంటీజర్స్ని మనం ఎలా డివైడ్ చేయొచ్చు మా? ఇంటీజర్స్ కెన్ బి డివైడెడ్ బై, ఇంటీజర్స్ని ఐతోని ఆర్ జెడ్తోని చూపెడతాం. ఇంటీజర్స్ని ఎలా డివైడ్ చేస్తామంటే, ఇంటీజర్ పాజిటివ్ అయిందనుకోండి Z+ అంటాము, ఇంటీజర్ నెగిటివ్ అయిందనుకోండి Z- అంటాము. రైట్. చూడండి, ఇక్కడ ఇంటీజర్స్ కెన్ బి ఫర్దర్ క్లాసిఫైడ్ ఇంటూ నెగటివ్ ఆర్ పాజిటివ్ ఇంటీజర్స్. నెగటివ్ ఇంటీజర్స్ ఆర్ డినోటెడ్ బై Z-, పాజిటివ్ ఇంటీజర్స్ ఆర్ డినోటెడ్ బై Z+. రైట్. Z- అంటే -infinity to -1. నెక్స్ట్ Z+, 1 to infinity. అంటే Z+ అంటే పాజిటివ్ ఉంటాయి, Z- అంటే నెగిటివ్ ఉంటాయి. ఓకేనా? సో 1, 2, 3, 4 ఇటు పెరిగే కొద్దీ ఏమవుతుందమ్మా? వాల్యూ పెరుగుతుంది. ఇటు సైడ్ వెళ్ళే కొద్దీ వాల్యూ. ఓకే, సో చూడండి, సో -1, -2, -3 లైక్ దట్. రైట్. -3 కంటే -1 పెద్దది, గుర్తుపెట్టుకోండి మా, మైనస్ వాల్యూస్. సో -3 కంటే మైనస్ వాల్యూ పెద్దది. రైట్. సో డైరెక్షన్ ఇలా ఉంటుంది మనకు. సో -3 కంటే -1 వాల్యూ పెద్దది, 3 కంటే 1 వాల్యూ చిన్నది.
రైట్. సో 1 3లో పాజిటివ్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇటు మూవ్ అయ్యే కొద్దీ వాల్యూ పెరుగుతుంది, నెగిటివ్లో ఇటు మూవ్ అయ్యే కొద్దీ వాల్యూ పెరుగుతుంది. రైట్. సో ఫర్దర్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి మా, ఫర్దర్ 0 ఈజ్ నైదర్ పాజిటివ్ నైదర్ నెగిటివ్. సో 0 అంటే ఏంటి మా, ఇక్కడ 0 అనేది సో న్యూట్రల్ నెంబర్ అంటారు దీన్ని. ఓకే. సో 0 ఈజ్ ద న్యూట్రల్ నెంబర్, ఎందుకంటే ఇట్ డు నాట్ హ్యావ్ ఎనీ సైన్. రైట్. సో 0 పాజిటివ్ 0 నెగిటివ్ అని ఏముండదు, 0 ఈజ్ 0. రైట్. నెక్స్ట్ చూడండి మా, నెక్స్ట్ ప్రధాన సంఖ్యలు సహప్రధాన సంఖ్యలు. ప్రధాన సంఖ్యలు అంటే ఏంటి, ప్రైమ్ నెంబర్స్. సహప్రధాన సంఖ్యలు అంటే కో ప్రైమ్ నెంబర్స్. సో ప్రధాన సంఖ్యలు అంటే ఏమిటి, సో ప్రధాన సంఖ్యలు అంటే ఏమిటి అమ్మ, ప్రధాన సంఖ్యలు అనేటివి ఒకటితోని డివైడ్ అవుతావు, లేకపోతే వాటంతట అవే డివైడ్ అవుతాయి. ఒకటితోని డివైడ్ అవుతావు, లేకపోతే వాటంతట అవే డివైడ్ అవుతాయి. చూడండి ఇక్కడ, ద న్యాచురల్ నంబర్స్ విచ్ హ్యావ్ నో ఫ్యాక్టర్స్, అంటే వాటికి ఫ్యాక్టర్స్ ఉండవు, నో ఫ్యాక్టర్స్ అదర్ దెన్ 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఆర్ కాల్డ్ ప్రైమ్ నెంబర్స్. ఇక్కడ ఏమంటున్నాడు, ప్రైమ్ నెంబర్స్కి సహజ సంఖ్యల కంటే ఫ్యాక్టర్స్ ఉండవంట. ఫ్యాక్టర్స్ అంటే చూడండి మా, 6కి ఫ్యాక్టర్స్ ఏముంటాయమ్మా, 6కి ఫ్యాక్టర్స్ ఏముంటాయో చెప్పండి, 2 3 అంతే కదా. 6 అంటే 6 అనేది 2తో డివైడ్ అవుతుంది, 3తో డివైడ్ అవుతుంది. బట్ ఒకవేళ ఫర్ సపోజ్ ఐ టేక్ 7 డివైడ్ దేంతో డివైడ్ అవుతుందమ్మా, 1తో డివైడ్ అవుతుంది, 7తో డివైడ్ అవుతుంది. దట్ మీన్స్ సీ హియర్ 6 అనేది 2తో డివైడ్ అవుతుంది, 3తో డివైడ్ అవుతుంది కదా. 6 అనేది దానంతటా అది డివైడ్ అవుతూ 2తో డివైడ్ అవుతుందంటే ఇది కాదు అన్నట్టు, ఇది ప్రైమ్ నెంబర్ కాదు, సహజ సంఖ్య కాదు. బట్ ఇక్కడ 7 తీసుకోండి, 7 అనేది 1తో డివైడ్ అవుతుంది, 7తో డివైడ్ అవుతుంది, అంటే అది సహజ సంఖ్య అన్నట్టు. అంటే సహజ సంఖ్యలు అంటే ఏమిటమ్మా, ఏ సంఖ్య అయినా ఒకటితో లేదా తనంతట తాను భాగించబడినప్పుడు దాన్ని ఏమంటారంటే సహజ సంఖ్యలు అని అంటారు. రైట్. సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. సో ఆల్ ప్రైమ్ నెంబర్స్ అదర్ దెన్ 2 ఆడ్ నంబర్స్, బట్ ఆడ్ నంబర్స్ ఆర్ నాట్ ప్రైమ్ నెంబర్స్. సో ఇది మనకు స్టేట్మెంట్లో ఇస్తారు. ఇక్కడ చూడండి మా, అన్ని ప్రైమ్ నెంబర్స్ అంటే 2 కంటే ఎక్కువ ఉంటాయట, అయితే అట్లా ఉన్న బేసి సంఖ్యలు అన్నీ ప్రధాన సంఖ్యలు కాదు అంటున్నాడు. ఇంకొకటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నంబర్ ఈజ్ 2 అనేది ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్. 2 అనేది ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్. చూడండి మా, 2 ఈజ్ ద ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్. 2 అనేది సరి ప్రధాన సంఖ్య. 2 అనేది ఒకటే సరి ప్రధాన సంఖ్య. అంటే ఏమంటున్నాడు ఇక్కడ, ప్రధాన సంఖ్యలలో సరి సంఖ్య అనేది ఓన్లీ 2 ఒకటే ఉందంట, మిగతా ఏవి లేవంట. రైట్. బట్ ఇక్కడ ఇంపార్టెంట్ అంటే ప్రైమ్ నెంబర్స్. రైట్. సో ప్రైమ్ నెంబర్స్ మనకు 1 to 100 ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటమ్మా, ప్రైమ్ నెంబర్స్ 1 to 100 ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో వీటిని ఎక్కడ యూజ్ చేస్తాం మనం, ప్రైమ్ నెంబర్స్ని యావరేజెస్లో యూజ్ చేస్తాము, నంబర్ సిస్టంలో యూజ్ చేస్తాం మ్యాక్సిమం. రైట్. సో ప్రైమ్ నెంబర్స్ 1 to 100 చూద్దాం ఒకసారి. ఫస్ట్ దీన్ని డివైడ్ చేద్దాం. ఓకే. ఏం చేద్దాం, ఫస్ట్ 1 to 50 చూద్దామా. ఫస్ట్ 1 to 50 చూద్దాం. ఇక్కడ ఏమంటాడు, టోటల్ ప్రైమ్ నంబర్స్ ఫ్రమ్ 1 to 100, ఫ్రమ్ 1 to 50, ఫస్ట్ ఫ్రమ్ 1 to 50. ఓకే. సో 1 to 50 ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉంటాయో చూద్దాం. ఫస్ట్ చూడండి మా, 1 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. గుర్తుపెట్టుకోండి, 1 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. ఓకేనా, 1 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో 1 to 50 ఎన్ని ఉన్నాయో చూద్దాం. సో ఫస్ట్ 1 to 10 తీసుకుందాం, డివైడ్ చేద్దాం దీన్ని. ఫస్ట్ 1 to 10 ఎన్ని ఉన్నాయో చూద్దాం. 2 అనేది ప్రైమ్ నెంబరే, 3 ఈజ్ ద ప్రైమ్ నెంబర్, 5 ఈజ్ ద ప్రైమ్ నెంబర్, 7 ఈజ్ ద ప్రైమ్ నెంబర్. ఈజ్ 9 ప్రైమ్ నెంబర్? నో. 9 డివైడెడ్ బై 3 యాజ్ వెల్ యాజ్ 1 యాజ్ వెల్ యాజ్ 9. ఓకే. సో 2 3 5 7. 1 to 10 ఎన్ని ఉన్నాయమ్మా ప్రైమ్ నెంబర్స్? టోటల్ ఎన్ని ఉన్నాయి ప్రైమ్ నెంబర్స్? టోటల్
2 3 5 7 అంటే 4 ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ 10 to నెక్స్ట్ 10 to 20. 10 to 20 ఎన్ని ఉన్నాయి చూడండి మా. 10 to 20, 11 is the prime number, 13 is the prime number, 14 is not prime number, 15 is not prime number, 16 is not prime number, 17 is the prime number, 18, 6 into 3, 18 is not prime number, 19 is the prime number. How many are there? These also 4. Next 20 to 30. 20 to 30 చూడండి. 21 is not prime number, 22 is not prime number, 23 is the prime number, 24 is not prime number, 25 not prime number, 26 not prime, 27, 28, 29 is the prime number, 30 is not prime number. Next 30 to 40. So చూడండి మా, 31 is the prime number, 32 కాదు, 33 కాదు, 34 కాదు, 35 కాదు, 36 కాదు, 37. 37 is the prime number, 38 కాదు, 39 కాదు, 13 into 3 is 39. So 40 కూడా కాదు, 2 is there. Next 40 to 50 ఎన్ని ఉన్నాయి మా? 40 to 50 చూడండి. 41, 42, 43, 43, 41, 42, 43, 44, 45, 46, 47. Is 47 is prime number? Yes. 48, 49, 50. Okay, 41, 42, sorry, 41, 43, 47. So these are prime numbers. How much ma here? 3. So total NSI 4 plus 4 plus 2, 10, 10 plus 2, 12, 12 plus 3, 15. Total how many prime numbers are there? 15 prime numbers are there between 1 to 50. 1 to 50 ఎన్ని ఉంటాయమ్మా? 15 ఉంటాయి. సో 50 to 100 ఎన్ని ఉంటాయంటే 10 ఉంటాయి చూడండి. సో 50 to 100. ఓకే, లెట్స్ 50 to 100 ఫోకస్ చేద్దాం చూడండి. ఫస్ట్ 50 to 60 ఇట్లా డివైడ్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, చాలా ఈజీగా ఉంటుందమ్మా. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎందుకో చెప్తాను చూడండి. సో 50 to 60. ఓకే, 50 to 60 చూడండి మా. 51 is not prime number because 17 into 3, 51. 52, 53, 54, 55, 56, 57. 19 into 3 is 57. 58, 59. ఓకే, 60 కాదు. ఎన్ని ఉన్నాయి ప్రైమ్ నెంబర్స్? టోటల్ 2 ఉన్నాయి. నెక్స్ట్ 60 to 70. 60 to 70 చూడండి మా ఎన్ని ఉంటాయి? 61 అంతేనా? 61, 62, 63, 9 7s are 63, 64, 65, 66, 67. 67 also a prime number. 67 అంటే దేంతో డివైడ్ అవుతుందమ్మా? ఆడ్ నెంబర్స్ వచ్చినప్పుడు బై 3 అన్న చేయండి, బై 9 అన్న చేయండి. బై 3 చేస్తే అవుతుందా? 67 by 3 నాట్ పాసిబుల్. సో 9తో నాట్ పాసిబుల్. 61, 67, 68, 69, 70. అగైన్ 2 హియర్. నెక్స్ట్ 70 to 80. ఓకే, 70 to 80 చూడండి మా. 70 to 80. 70 to 80 చూడండి. హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్? 71 కదా. 72, 73, 73 is the prime number. 74, 75, 76, 77, 78, 79. ఓకే, ఎన్ని ప్రైమ్ నెంబర్స్ మా? 3 ప్రైమ్ నెంబర్స్. నెక్స్ట్ 80 to 90 ఎంత ఉన్నాయి చూడండి. 80 to 90. 81 is not prime number because 27 into 3 is 81. 81, 82, 83, 84, 86, 87. 87 డివైడ్ అవుతుంది మా అమ్మ చూడండి. 29 3s are 87, రైట్. 87, 88, 89. 89 is the prime number. How many? 2. నెక్స్ట్ 90 to 100. సో 90 to 100 చూడండి. 90, 91, 92, 93, 94, 95, 96, 97. ఓకే, 97. 97 అవుతుందమ్మా చూడండి. 97. 97 is the prime number. సో టోటల్ ఎంత ఉంటాయి ఇక్కడ? సో 2 plus 2, 4, 4 plus 3, 7, 7 plus 3, 10. సో ముందు చెప్పుకున్నాం కదా 10 అని. చూడండి 15 plus 10 ఎంతమ్మా? 25.
టోటల్ ఎన్ని ఉన్నాయి? 25 నెంబర్స్ ఉన్నాయి. ప్రైమ్ నెంబర్స్ 1 to 100 ఎన్ని ఉన్నాయమ్మా? 25 ఉన్నాయి. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏం అడిగాడు మనని? కో ప్రైమ్స్ అన్నాడు. చూడండి మా, వాట్ ఈజ్ కో ప్రైమ్స్? సహప్రధాన సంఖ్యలు. సో సహప్రధాన సంఖ్యలు అంటే చూడండి, రైట్. సో సహప్రధాన సంఖ్యలు అంటే ఏంటంటే వీటికి కామన్ ఫ్యాక్టర్ ఉండదు. నో కామన్ ఫ్యాక్టర్ ఎక్సెప్ట్ 1. ఫర్ ఎగ్జాంపుల్ 2, 5 ఇవి కో ప్రైమ్స్ అమ్మ. 2, 5 ఈజ్ కో ప్రైమ్స్. చూడండి, కో ప్రైమ్స్ అంటే ఇది డివైడెడ్ బై 1, ఇది డివైడెడ్ బై 1, ఎక్సెప్ట్ దిస్ నో ఫ్యాక్టర్ విల్ బీ దేర్. అంతే కదా? ఎక్సెప్ట్ దిస్ వన్ నో ఫ్యాక్టర్ విల్ బీ దేర్. సో ద నంబర్స్ which do not contains the no common factor but divisible by 1 are called as co-prime numbers. అంటే చూడండి, ఇక్కడ ప్రైమ్ నెంబర్స్కి మీకు ప్రైమ్ నెంబర్స్కి డిఫరెన్స్ తెలవాలమ్మా. ఇక్కడ చూడండి, ప్రైమ్ నెంబర్స్లో మనము 4, 5 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. ప్రైమ్స్ అంటే 4, 5 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, రైట్. సో దిస్ ద ప్రైమ్ నెంబర్, దిస్ ఇస్ నాట్ ప్రైమ్ నెంబర్. అంటే నాన్ ప్రైమ్ నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ రెండు కలిపినట్టయితే మనకు ప్రైమ్ నెంబర్స్ వస్తాయని కూడా చెప్పుకోవచ్చు, రైట్. సో చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు? 9 and 16 వీటికి కామన్గా ఏముందమ్మా? ఓన్లీ 1. 4, 17 కామన్గా ఏది ఉంది? 1. సో 80, 81 కామన్గా ఏది ఉంది? 1. అంతే కదా? 80 1తో డివైడ్ అవుతుంది, 81 1తో డివైడ్ అవుతుంది కదా. సో కామన్ ఫ్యాక్టర్ 1 ఉంది ఇక్కడ చూడండి, రైట్. ఇది కావాలంటే 20 into 4 అవుతుంది, 9 into 9 అవుతుంది, బట్ నో కామన్ ఫ్యాక్టర్. నెక్స్ట్, ఇట్ ఈస్ నాట్ నెసెసరీ ద 2 co-prime నంబర్స్ ఆర్ ప్రైమ్ ఆల్వేస్. సో 2 co-prime నెంబర్స్ మనం ఆల్వేస్గా ప్రైమ్ నెంబర్స్ కానవసరం లేదు. చూడండి, ఫర్ సపోజ్ 3, 5 ఆర్ co-prime. 3, 5 ఆర్ co-primes, రైట్. సో దీని ఫ్యాక్టర్ చూడండి 1 ఉంటుంది. బట్ ఇది ఇక్కడ చూడండి 4, 5 అనేటివి co-primes బట్ నాట్ ప్రైమ్ నెంబర్స్. 4 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, 5 అనేది ప్రైమ్ నెంబర్ అవుతుంది. ఇక్కడ అదే అంటున్నాడు, ఇట్ ఈస్ నాట్ నెసెసరీ దట్ 2 co-prime నెంబర్స్ ఆర్ ఆల్వేస్ ప్రైమ్ నెంబర్స్, రైట్. దే మే ఆర్ మే నాట్ బి ప్రైమ్ నెంబర్స్. సో దిస్ బాక్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. One is neither prime number nor composite number. So we'll discuss what is composite number, no problem. So these composite numbers may be even or odd. Next చూడండి మా, ఇక్కడ ఏమి ఇచ్చాడు? రేషనల్ నంబర్స్. సో రేషనల్ నంబర్స్ అంటే ఏం లేదు మా. రేషనల్ నంబర్స్ అంటే ఎప్పుడైనా ఫ్రాక్షన్స్లో ఉంటాయి. ద నంబర్స్ విచ్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q, where p and q are integers and co-prime and q is not equals to 0. q ఎప్పుడు నాట్ ఈక్వల్స్ టు 0 ఉండాలి మా. సో q అనేది నాట్ ఈక్వల్స్ టు 0 ఉండాలి. ఎందుకు 0 ఉండాలి సార్ అంటే, ఇఫ్ q ఈక్వల్స్ టు 0, ఫర్ సపోజ్ 1/0, వాట్ విల్ గెట్? ఇన్ఫినిటీ. ఓకే, సో టు ఓవర్కమ్ దట్ ప్రాబ్లమ్, సో q షుడ్ నాట్ బి 0, రైట్. సో q షుడ్ నాట్ బి 0 ఉందనుకోండి డినామినేటర్లో, ఆ నెంబర్స్ని ఏమంటారంటే వి కాల్ దెమ్ యాజ్ రేషనల్ నెంబర్స్ అంటాం. దిస్ రేషనల్ నెంబర్స్ మేబీ పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఇవి పాజిటివ్ అని ఉంటాయి, నెగిటివ్ అన్న ఉంటాయి. సో పాజిటివ్ అంటే ఏంటి? నెగిటివ్. సో పాజిటివ్ అంటే +1/2, నెగిటివ్ అంటే -1/2, యాజ్ వీ నో దట్. ఓకే, సో ఇక్కడ చూడండి ఎంత ఇచ్చాడు? 4/5, 5/1, -1/2. దేర్ ఆర్ పాజిటివ్ రేషనల్ నంబర్స్, నెగిటివ్ రేషనల్ నంబర్స్. నెక్స్ట్ వన్, ఇర్రేషనల్ నంబర్స్. ఇర్రేషనల్ నంబర్స్ అంటే ఏంటి మా అంటే, సో డెసిమల్ ఫామ్స్లో ఉంటాయి మనకు. ఇర్రేషనల్ నెంబర్స్ ఎలా ఉంటాయి? డెసిమల్ ఫామ్స్లో ఉంటాయి. ఫర్ సపోజ్ √2 వాల్యూ. √2 వాల్యూ అంటే ఎంతమ్మా? 1.41. √2 వాల్యూ ఎంత? 1.41, రైట్. పై వాల్యూ ఎంతమ్మా? పై వాల్యూ 3.14. పై వాల్యూ ఎంత? 3.14. చూడండి మా, పై వాల్యూ 3.14 ఎలా వచ్చింది మనకు తెలియాలి కదా. చూడండి, యాక్చువల్లీ పై వాల్యూ ఎంత అమ్మా అంటే 22/7. ఈ ఫ్రాక్షన్ అంటే రేషనల్ నెంబర్ని మనం ఇర్రేషనల్ నెంబర్స్లోకి మార్చుతున్నాం, అంటే ఇందులోకి మారుస్తున్నాం. ఎలా మారుస్తాం చూడండి, 7 3s ఎంతమ్మా? 21. సో వాట్ వి లెఫ్ట్? పాయింట్.
ఓకే 7 3s 21. సో రిమైనింగ్ ఎంత ఉంటుంది 10 ఉంటుంది. 7 1s 7. రిమైనింగ్ ఎంత ఉంటుంది ఇంకా 3 ఉంటుంది అంటే 30. 7 4s 3.14 ఇలానే వెళ్తూ ఉంటుంది. ఓకే నెక్స్ట్ 3.14. దిస్ ద ఇర్రేషనల్ నంబర్స్. నెక్స్ట్ కాంప్లెక్స్ నంబర్స్. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాంప్లెక్స్ నంబర్స్. సో కాంప్లెక్స్ నెంబర్స్ ఎలా ఉంటాయంటే z ఈక్వల్స్ టు a ప్లస్ ఐబీ ఫామ్లో ఉంటాయమ్మా. z ఈక్వల్స్ టు a ప్లస్ ఐబీ ఫామ్లో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. కాంప్లెక్స్ నెంబర్స్ రైట్, వేర్ a అండ్ b ఆర్ రియల్ నెంబర్స్. దే ఆర్ a అండ్ b ఆర్ రియల్ నెంబర్స్ అండ్ i ఈజ్ రూట్ -1 సచ్ యాజ్ రూట్ -2 రైట్. సో ఇక్కడ చూడండి మనకు నంబర్స్ 2 విధంగా డివైడ్ చేస్తాం. నంబర్స్ ఆర్ డివైడెడ్ ఇన్ ద 2 ways. ఫస్ట్ వన్ ఏమో రియల్ నెంబర్స్, ఇంకోటి ఏమో ఇమాజినరీ నెంబర్స్. ఓకే సో రియల్ నెంబర్స్ అంటే మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం కదా రైట్. సో రియల్ నెంబర్స్ అంటే ఏంటి, న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, రేషనల్, ఇర్రేషనల్. బట్ ఇమాజినరీ నెంబర్స్ ఎలా ఉంటాయంటే చూడండి రూట్ -1, రూట్ -2, రూట్ -3 ఫామ్లో ఉంటాయి. రియల్ నెంబర్స్ ఎలా ఉంటాయి -√1, -√2, -√3 ఫామ్లో ఉంటాయి. ఇమాజినరీ నెంబర్స్ అంటే √-1, √-2, √-3. రియల్ నెంబర్స్ అంటే -√1, -√2, -√3 రైట్. సో చూడండి ఇక్కడ సో a ప్లస్ ఐబి ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, a ప్లస్ ఐబి ఈక్వల్స్ టు 4 + 5 ఆర్ కాంప్లెక్స్ నెంబర్స్. అంటే కాంప్లెక్స్ నెంబర్స్ అంటే ఏంటమ్మా, ఇక్కడ ఇమాజినరీ ప్లస్ రియల్ నెంబర్స్ కలిపి ఉంటే వాటిని కాంప్లెక్స్ నెంబర్స్ అని అంటారు రైట్. నెక్స్ట్ వన్ డెసిమల్స్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో డెసిమల్స్ ఏంటి ఇక్కడ మనకు, డెసిమల్స్ ఏంటి, ద డెసిమల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద రేషనల్ నెంబర్స్ ఈజ్ ఐదర్ ఫైనైట్ ఆర్ ఇన్ఫైనైట్ రైట్. ఇర్రేషనల్ నెంబర్స్ మన డెసిమల్ నెంబర్స్ అంతే కదా. సో వాటిని మనము డెసిమల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద రేషనల్ నెంబర్స్ అన్నాడు. అంటే డెసిమల్ రిప్రజెంటేషన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అంటే ఏంటిమా, సో మనము ఫర్ సపోజ్ 1/2 ఉంది. 1/2 మనము డెసిమల్స్లో ఎలా చూపెడతాము 0.5 అని చూపెడతాము. దిస్ 0.5 ఈజ్ కాల్డ్ యాజ్ ఫైనైట్ డెసిమల్. దీన్ని ఏమంటామా, వి కాల్ దెమ్ యాజ్ ఫైనైట్ డెసిమల్. ఫైనైట్ డెసిమల్ అని ఎందుకు అంటారంటే చూడండి మనకు 0.5 అని పెట్టిన తర్వాత మళ్ళీ 5 అలా వెళ్ళట్లేదు. అంటే ఇట్స్ నాట్ కంటిన్యూస్ థింగ్. ఏంటిమా ఇది కంటిన్యూస్గా లేదు, 0.5 దగ్గరనే ఆగిపోతుంది. దీన్ని ఏమంటారు ఫైనైట్ డెసిమల్ అంటారు. అలా కాకుండా ఇన్ఫైనైట్ డెసిమల్ ఉంటుంది, అంటే రికరింగ్ నెంబర్స్. ఇన్ఫైనైట్ డెసిమల్ అంటే చూడండి ఫర్ సపోజ్ 1/3ని ఎలా రాస్తాం మనము 0.33333 అలా రాసుకుంటూ పోతాం. ఎలా రాస్తాము 0.333. దీని బదులు మనం ఏం చేస్తామంటే 0.3 బార్ అని రాస్తాము. ఏమని రాస్తామమ్మా 0.3 బార్ అని రాస్తాము. దాన్ని ఏమంటారంటే ఇన్ఫైనైట్ రికరింగ్ అంటారు రైట్. వీటిని ఏమంటారు ఇన్ఫైనైట్ రికరింగ్ అని అడుగుతారు. ఓకే అంటే ఫైనైట్ అంటే ఇలా ఉంటుంది, ఇన్ఫైనైట్ అంటే ఇలా ఉంటుంది. చూడండి ఇఫ్ ద డెసిమల్ నంబర్స్ 0.x or 0.xy are given, then they are expressed in the form of x/10 or xy/10. అలా కాకుండా ఇఫ్ ద డెసిమల్ నంబర్స్ రికరింగ్ 0.x and 0.xy, then they given expressed in the form of x. 0.xని ఎలా రాస్తామంటే x/9 అని రాస్తాము. 0.xyని ఎలా రాస్తామంటే ఎంత రాస్తామా xy/19 అని రాస్తాము రైట్. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనకు డెసిమల్స్లో రికరింగ్ నెంబర్స్ ఉంటాయి కదా, డెసిమల్స్లో మనము రికరింగ్ నెంబర్స్ ఉంటాయి చూడండి. రికరింగ్ నెంబర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మనము చూడమ్మా 0.3 బార్ని ఎలా రాస్తామమ్మా మనం రికరింగ్, ఇన్ఫైనైట్ రికరింగ్. అంటే రికరింగ్ మనం బార్ పెడతాం పైన. ఓకే 0.3 బార్ని ఎలా రాస్తాము 3/9 అని రాస్తాము. ఓకే నెక్స్ట్ 0.63 బార్ని ఎలా రాస్తామమ్మా 63/99 అని రాస్తాము. ఎలా రాస్తాము 63/99 అని రాస్తాము. అలా కాకుండా చూడండి మనకు ఎలా ఉంటుందంటే ఒక ఫాము చూడండి, ద రికరింగ్ డెసిమల్ నంబర్స్ ఆఫ్ టైప్ 0.1 ఆర్ 0.xyz మే బీ కన్వర్టెడ్ టు రేషనల్ నెంబర్ యాజ్ p/q యాజ్ ఫాలోస్. చూడండి ఇక్కడ మనకు x మీద బార్ ఉందనుకోండి రైట్, 0x/y అనుకోమండి, xy - x/90 అని రాస్తాము. నెక్స్ట్ 0x/
వైజెడ్ అని అనుకోండి, XYZ మైనస్ X బై 990 అని రాస్తాము. సో ఈ ఫామ్ని నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. రైట్, మనకు మామూలుగా ఎలా ఉంటుందంటే చూడండి మా, దీని என்ன రాస్తారంటే 0.63 బార్ అని రాశాను అనుకోండి. సో 0.63 బార్ని ఎలా రాస్తామమ్మా మనం, 63 మైనస్ 6 బై ఎంత రాస్తాము, 90 అని రాస్తాము. ఇక్కడ ఏం చెప్పానమ్మా, ప్రీవియస్కి వెళ్ళిపోదాం. రైట్, ఇక్కడ చూడండి ఇది ఎక్స్, ఇక్కడ చూడమ్మా ఇది వై బార్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం రాస్తాము, YZ బార్. ఇక్కడ రాంగ్ రాశాను, మళ్ళీ కరెక్ట్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ చూడండి 0.63 బార్. సో 0.63 బార్ అంటే చూడండి 63 మైనస్ బార్ దేనికి లేదు మా, 6కి లేదు. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ 63 మైనస్ 6 అంటే 57 బై 90. ఓకే, సో అలా కాకుండా 0.123కి బార్ ఉందనుకోండి, దీన్ని ఎలా రాస్తామమ్మా, దీన్ని ఎలా రాస్తాం చూడండి, 123 మైనస్ 1 బై, ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 3 నెంబర్స్ ఉన్నాయి. ఎన్నింటికి బార్ ఉంది, 2కి బార్ ఉంది. అంటే బార్ ఉన్న వాటికి 99 రాసేయండి, మీ రీతా 0 రాసేసి. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది 122 బై 990. ఓకే, అలా కాకుండా చూడమ్మా 0. సో అప్పుడప్పుడు మనకు నెంబర్ ఎలా ఉంటుందంటే 1.121 బార్ అని ఉంటుంది. 1.121 బార్. దీన్ని ఎలా చేయాలంటే చూడమ్మా, సో దీన్ని ఎలా రాయొచ్చు మనం, 1.0, ఇక్కడ దీని రాయొచ్చు 1 ప్లస్ 0.121 అని రాయొచ్చు కదా, ఈ పైన బార్. ఓకే, సో దీన్ని కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది మనకి, 1 ప్లస్ 121 మైనస్ 1 బై 990 అని రాయొచ్చు. రైట్, సో అప్పుడు ఏమవుతుంది, 1 ప్లస్ 120 బై 990. సో దీన్ని సాల్వ్ చేస్తే సాల్వ్ చేయొచ్చు, లేకపోతే దీన్ని ఏం రాయొచ్చుమా, 120 బై 990. సాల్వ్ చేస్తే సాల్వ్ చేయొచ్చు, లేకపోతే ఇలానే పెట్టవచ్చు. మ్యాక్సిమం ఆన్సర్స్ ఇలానే ఉంటాయి. ఓకే, సో దీర్ ఆర్ రికరింగ్ డెసిమల్స్, ఫైనైట్ డెసిమల్, ఇన్ఫినైట్ రికరింగ్ డెసిమల్స్ అంటారు వీటిని. ఓకే, లెట్స్ సీ అబౌట్ దీస్ ఆల్ వెన్ వీఆర్ డిస్కసింగ్ క్వశ్చన్స్. ఓకే, రైట్. సో నెక్స్ట్ ఏమున్నాయి, ఇది అయిపోయింది మా. నెక్స్ట్ గో టు డివిజబిలిటీ రూల్. దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డివిజబిలిటీ రూల్ అనేది చాలా ఇంపార్టెంట్ మా. సో మనకు దీని నుండి క్వశ్చన్స్ వస్తాయి. సో చాలామంది ఏం చేస్తారంటే, ఫర్ సపోజ్ చూడండి మా, 343 ఈజ్ డివైడెడ్ బై 7 ఆర్ నాట్ అన్నారు అనుకోండి. మనం ఏం చేస్తామో 343 డివైడెడ్ బై 7 ఆర్ నాట్ అనే ఒక క్వశ్చన్ వచ్చింది అనుకోండి. మనం ఏం చేస్తాము, 343 బై 7 అంటే ఏం చేస్తామమ్మా, 343 అంటే 7 4s 28, రిమైనింగ్ ఏముంటుంది, 63 ఉంటుంది. సో 49 ఆన్ చేస్తాం. బట్ అలా చేయకుండా ఒక లాజిక్ చూడండి మా, ఒక లాజిక్ చెప్తాను చూడండి. 343 ఉంది కదా, సో ఈ 3 నెంబర్ తీసుకోండి, 34 మైనస్ 2 ఇంటూ 3 ఎంత వస్తుంది, 34 మైనస్ 2 ఇంటూ 3 అంటే 28 బై డివైడెడ్ బై 7 అంటే ఈ నెంబర్ చూడండి 28 7తో డివైడ్ అవుతుందని అర్థం. అంటే అది ఎలా రావాలి, ఆ డివిజిబిలిటీ రూల్ అనేది ఎలా చేస్తాము అంటే, ఇది నార్మల్ 1, ఇది అడ్వాన్స్డ్ 1. ఈ అడ్వాన్స్డ్ 1 ఎలా చేశారు సార్, మీకు డౌట్ రావచ్చు. 343ని 34 అని రాసి -2 ఎందుకు వచ్చింది ఇక్కడ, ఇంటూ 3 అని బెటర్ అనేది, అది డివిజిబిలిటీ రూల్స్ అన్నట్టు. ఓకేనా, ఆ డివిజిబిలిటీ రూల్స్ నంబర్ సిస్టంలో ఉంటాయి, మనం అది నేర్చుకుందాం. లెట్స్ స్టార్ట్ విత్, అంటే మనం 1 to 20 అనేది ఇంపార్టెంట్. సో 1 అనేది కామన్, 20 అనేది కామన్ కాబట్టి 2 to 19 నేర్చుకుందాం. లెట్స్ లర్న్ ఫ్రమ్ 2 to 19. సో ఫస్ట్ ఫోకస్ ఆన్ 2. సో 2 అనేది 2 కెన్ డివైడ్ ఎనీ ఈవెన్ నెంబర్. 2 కెన్ డివైడ్ ఎనీ ఈవెన్ నెంబర్. సో దట్ మీన్స్, సో మనకు ఈవెన్ నెంబర్స్ అన్నా ఉండాలి, ఆర్ 0 అన్నా ఉండాలి. ఇఫ్ ఎనీ నెంబర్ కంటైన్స్ ఇన్ ద యూనిట్ డిజిట్, మనకు యూనిట్ డిజిట్లో ఒక 4 నెంబర్ ఉందనుకోండి, ఏదన్నా 0 1 1 1 అని ఉందనుకోండి, రైట్. యూనిట్ డిజిట్లో 0 అన్నా ఉండాలి, లేకపోతే మనకు ఎనీ ఈవెన్ నెంబర్ ఉండాలి. అలా ఉన్నప్పుడు దట్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2. లెట్స్ గో టు 3. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నుండి కొంచెం అడ్వాన్స్ వెళ్దాం చూడండి.
డివిజిబుల్ బై 3. ఒక నెంబరు 3తో డివైడ్ అవుతుందని మనకు ఎప్పుడు తెలుస్తుంది మా అంటే ఆ సమ్ ఆఫ్ నెంబర్స్ని మనం 3తో డివైడ్ చేసినప్పుడు డివిజిబుల్ బై 3 అని తెలుస్తుంది. ఫర్ సపోజ్ నేను 3 పవర్ 4 ఎంతమ్మా? 3 పవర్ 4 ఈజ్ 3 పవర్ 4 ఈజ్ 81. 3 పవర్ 4 ఎంత? 81. చూడండి 3 పవర్ 4 ఎంత? 81. సో ఈ 81 నేను ఏం చేస్తున్నా అంటే 81 కెన్ బి రిటన్ యాజ్ 8 ప్లస్ 1. 81 ఏం చేస్తున్నానంటే 8 ప్లస్ 1 అని రాసుకుంటున్నాను. సో 8 ప్లస్ 1 ఎంతమ్మా? 8 ప్లస్ 1 ఎంత? 9. సో 9 బై 3 ఈజ్ ఇట్ డివిజిబుల్? ఎస్. అంటే ఎనీ నెంబర్ divisible by 3 if it satisfy that sum of all numbers are divisible by 3. ఏ నెంబర్ అయినా కూడా ఏ సంఖ్య అయినా 3తో భాగించాలంటే ఆ సంఖ్యలో ఉన్న అన్ని సంఖ్యలను కలిపినప్పుడు ఆ సంఖ్యలు అనేటివి 3తోని డివైడ్ కావాలి, అంటే భాగించబడాలి. అప్పుడు ఏమవుతుందంటే మనకిచ్చిన సంఖ్య 3తో డివైడ్ అవుతుందని అర్థం. ఇక్కడ ఏమిచ్చాడు? 432 ఇచ్చాడు కదమ్మా. సో 432 అంటే చూడండి 4 + 3 + 2 4 + 3 + 2 అంతేంట 9. 9 బై 3 ఇట్ ఈస్ డివిజిబుల్ బై 3 అన్నట్టు. ఓకేనా? మీరు ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు. ఫర్ సపోజ్ లెట్స్ టేక్ 243 ఇంటూ ఎంతమ్మా? 243 ఇంటూ 3 ఎంత వస్తుంది? 9, 12, 1 హియర్ ఎంత? 6, 7, 729 వస్తుంది కదా. ఈ 729 చేయండి. 7 + 2 + 9 ఇక్కడ ఎంత వస్తుంది? 7 + 2 ఈజ్ 9, 9 + 9 ఈజ్ 18. సో 18 బై 3 ఇది డివైడ్ అవుతుంది కదా. ఎస్, డివైడ్ అవుతుంది. సో దట్ మీన్స్ మనకి ఏంటి మా 3తో డివైడ్ కావాలంటే వాట్ ఈస్ ద రూల్? టీతో డివైడ్ కావాలంటే వాట్ ఈస్ ద రూల్? సో ఆ 3తో డివైడ్ కావాలంటే మనకి ఇచ్చిన నెంబర్లో 3 డిజిట్ నెంబర్ అయినా 4 డిజిట్ నెంబర్ అయినా కూడా ఆ సమ్ ఆఫ్ నెంబర్స్ కలిపినప్పుడు మనకు వచ్చిన ఏ సంఖ్య వస్తుందో ఆ సంఖ్య 3తో డివైడ్ అయితే ఆ నెంబర్ డివైడ్ అవుతుందని అర్థం. దిస్ ద స్మార్ట్ వే ఆఫ్ డూయింగ్. నెక్స్ట్, సో డివిజిబుల్ బై 4. సో డివిజిబుల్ బై 4 అంటే సో ఇక్కడ చెప్తాను చూడండి మా, డివిజిబుల్ బై 4ని ఎలా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి 2 స్క్వేర్ అంటే ఎంతమ్మా? 4. 2 క్యూబ్ అంటే 8. 2 పవర్ 4 అంటే 16 అంతే కదా. 2 స్క్వేర్ ఈజ్ 4, 2 క్యూబ్ ఈజ్ 8, 2 పవర్ 4 ఈజ్ 16. అంటే చూడండి మనకు 4తో డివైడ్ కావాలంటే లాస్ట్ 2 డిజిట్స్ తీసుకోవాలి. 8తో డివైడ్ కావాలంటే లాస్ట్ 3 డిజిట్స్ తీసుకోవాలి. 16తో డివైడ్ కావాలంటే లాస్ట్ 4 డిజిట్స్ తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి మా, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లాజిక్. If a number should be divided by 4, its last 2 digits should be divided by 4. A number should be divided by 8, its last 3 digits are divided by 8. A number divided by 16, its last 4 digits are divided by 16. Right? చూడండి మా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంత ఇచ్చాడు? 48424 ఇచ్చాడు. ఓకే, సో 48424 ఇచ్చాడు. రైట్? సో 24 అనేది ఈ లాస్ట్ 2 డిజిట్స్ కదా. 24 అంటే 24/4. 24/4 ఈజ్ హౌ మచ్? 6. ఇట్ ఈస్ డివైడెడ్ బై 4. 8తో డివైడ్ అవుతుందా చూడండి. 24/8 డివైడ్ అవుతుంది. 24/8 అంటే ఒకసారి ఈ నెంబర్ని మనం ఏం చేద్దామంటే ఒకసారి ఈ నెంబర్ని టోటల్గా డివైడ్ చేస్తాం. ఎంత టైం పడుతుందో చూడండి. లెట్స్ కౌంట్ ద సెకండ్స్, నాట్ మినిట్స్. లెట్స్ కౌంట్ ద సెకండ్స్. సో 48424/8 తీసుకుందాం. 4తో డివైడ్ చేసాం కదా. సో 8తో చూడండి మా, 8 60s. 8 60s హౌ మచ్? 480. రిమైనింగ్ హౌ మచ్? 42. దట్ ఈస్ 5 హియర్, again 3 here. So 6053 into 8 is 48,424. రైట్? మ్యాథ్స్ క్యాల్కులేషన్ ఉంది, ఫాస్ట్ ఉంది కాబట్టి ఫాస్ట్గా అయిపోయింది. ఒకవేళ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి ఎలా ఇదంతా చేయాలంటే భయపడతారు. సో అప్పుడు వాట్ వీ హ్యావ్ టు డూ మా, ఫర్ 8 వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు టేక్ 3 నెంబర్స్ అంతే కదా. 2 క్యూబ్ కదా. సో చూడండి 8 అంటే చూడండి 8 5s హౌ మచ్? 40. రిమైనింగ్ ఎంత ఉంది? 24. సో 8 into 3 24.
ఓకే, సో డివిజిబుల్ బై 4 ఏంటి మా? డివిజిబుల్ బై 4 ఏంటి? లాస్ట్ 2 నెంబర్స్. డివిజిబుల్ బై 8 లాస్ట్ 3 నెంబర్స్. డివిజిబుల్ బై 16 లాస్ట్ 4 నెంబర్స్. సో దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే 2 క్యూబ్ ఈజ్ 8, 2 స్క్వైర్ ఈజ్ 4, 2 పవర్ 4 ఈజ్ 16 అలా గుర్తుపెట్టుకోవాలి. ఓకే రైట్, లెట్స్ రీక్యాప్ ఫాస్ట్గా. సో 2తోని డివైడ్ కావాలంటే సో ఈవెన్ అన్న ఉండాలి, 0 అన్న ఉండాలి. నెక్స్ట్ 3తో డివైడ్ కావాలంటే ఆ సమ్ ఆఫ్ నెంబర్తో డివైడ్ చేయాలి. 4తో డివైడ్ కావాలంటే లాస్ట్ 2 డిజిట్స్ డివైడ్ చేయాలి. లాస్ట్ 2 డిజిట్స్ బై 4 చేయాలి. ఓకే, లెట్స్ గో టు 5. దిస్ ఈజ్ వెరీ ఈజీ, నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్. సో డివిజిబుల్ బై 5 అన్నప్పుడు చూడండి మా, డివిజిబుల్ బై 5 అన్నప్పుడు ఐదర్ 0 అన్న ఉండాలి, ఐదర్ 5 అన్న ఉండాలి. ఓకే, సో మనకి ఎలా ఉండాలమ్మా? 0 ఆర్ 5 లాస్ట్ డిజిట్స్లో మనకు 0 అన్న ఉండాలి, లేకపోతే 5 అన్న ఉండాలి. డివిజిబుల్ బై 5. నెక్స్ట్ డివిజిబుల్ బై 6. సో 6 ఎలా ఉండాలి చూడండి మా, ఐదర్ ఇట్ షుడ్ బి డివైడెడ్ బై 3, డివిజిబుల్ బై 6 అన్నప్పుడు బోత్ 3, 2తో డివైడ్ చేసి ఉండాలి. బోత్ 2, 3, 2తో డివైడ్ చేయాలి, లేకపోతే 2, 3తో పక్కా డివైడ్ చేయాలి. అంటే బోత్ 2, 3 నెంబర్స్తో డివైడ్ చేయాలి. ఎందుకు డివైడ్ చేయాలంటే చూడండి మా, 3 × 2 is 6 కదా, 3తో డివైడ్ చేయాలి, 2తో డివైడ్ చేయాలి. ఓకే, సో ఎందుకు సార్ అంటే చూడండి మా, ఫర్ సపోజ్ విల్ టేక్ 3. ఓకే, 2, 5, 6, 1, 4. 2, 5, 6, 1, 4 తీసుకోండి మా. అప్పుడు ఏమవుతుంది? 4 + 1 5, 5 + 6 11, 11 + 5 16, 16 + 2 18. సో 18 అనేది 2తో డివైడ్ అవుతుంది, 3తో కూడా డివైడ్ అవుతుంది. రైట్, సో లెట్స్ గో టు 7. సో ఇక్కడ నుండి కొంచెం ఇంపార్టెంట్ మా, అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళిపోతాం. సో 7తో డివిజన్ అన్నప్పుడు ఎలా చేయాలి సార్? 7తో డివైడ్ అయినప్పుడు చూడండి మా, వి యూజ్ ఆస్కిలేటర్ హియర్. సో ఆస్కిలేటర్ నథింగ్ బట్ విల్ టూ -2. మన ఇక లాజిక్ ఏం వాడతామంటే లాస్ట్ డిజిట్స్ని మైనస్తో మల్టిప్లై చేస్తాము. వాట్ వీ డూ, వి మల్టిప్లై ద లాస్ట్ డిజిట్ విత్ -2. ఓకే చూడండి, ఫర్ సపోజ్ 343 ఈజ్ డివైడెడ్ బై 7 కదా, 7 క్యూబ్ ఈజ్ 343. నౌ చూడండి మా, లాస్ట్ డిజిట్ తీసుకోండి. లాస్ట్ డిజిట్ ఎంత? 3. సో -2 × 3 ఇక్కడ ఎంత ఉంది? 34 ఉంది. సో 34 - 2 × 3 బై 7 ఎంత వస్తుంది మనకు? 28/7. సో దిస్ ఈస్ డివిజిబుల్ బై 7. ఓకే, ఇలా కాకుండా మనకు సో ఇంకా బిగ్ నెంబర్ కూడా తీసుకుందాం చూడండి. ఫర్ సపోజ్ 343 × 49. ఓకే, 343 × 49 చూడండి మా, 343 × 49 లేకపోతే 343 × 7. 343 × 7 చూడండి, 7 3s 21, 2 7 4s ఎంత? 7 4s 28 అంటే 03 అంతే కదా. 7 3s 21 అంటే 24, 2401 ఎంతమ్మా? 2401. రైట్, చూడండి మనకి ఏం చేయాలి ఇక్కడ? 240 - 2 × 1 ఎంత వస్తుందమ్మా? 240 - 2 × 1 అంటే విల్ గెట్ 238. ఓకే, ఈ 238ని కూడా మీకు డివైడ్ చేయడానికి ఇబ్బంది అయింది అనుకోండి మా, లెట్స్ అగైన్ 238 అంటే 238లో 223 - 2 × 8 ఎంత వస్తుంది? 16. 23 - 16 ఎంత? 7 వస్తుంది. యాక్చువల్లీ 238 డివైడ్ అవుతుంది చూడండి, 238/7. 7 3s 7 4s. సో అంటే ఏం చేయాలమ్మా, మనకిచ్చిన లాస్ట్ డిజిట్ యూనిట్ డిజిట్ ఏది ఉంటుందో ఆ యూనిట్ డిజిట్కి వీ హ్యావ్ టు మల్టిప్లై విత్ -2. ఓకే, వీ హ్యావ్ టు మల్టిప్లై విత్ -2. రైట్, ఇక్కడ చూడండి, టు చెక్ ద డివిజిబిలిటీ 343ని 34 - 2 × 3 అని రాశాడు ఇక్కడ చూడండి. రైట్, సో లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ వన్ ఏమో చూడండి ఇక్కడ, డివిజిబుల్ బై 8. సో డివిజిబుల్ బై 8 చెప్పాను, లాస్ట్ 3 డిజిట్స్ మనం డివైడ్ చేయాలని. లాస్ట్ 3 డిజిట్స్ చెప్పాను చూడండి, లాస్ట్ 3 డిజిట్స్ ఫర్ సపోజ్ 64 తీసుకోండి. 864 అంటే 864/8 అంటే 108 × 8 కదా. 8 1s 8 10s 80, రిమైనింగ్ అని 64 ఉంటుంది × 8. డివిజిబిలిటీ బై 8 అయిపోయింది. నెక్స్ట్ డివిజిబిలిటీ బై 9.
Okay, divisible by 9. If the sum of all the digits numbers is divisible by 9. ఓకే, సో 3కి ఏది అప్లికేబుల్ అవుతుందో దీనికి కూడా అదే అప్లికేబుల్ అవుతుందమ్మా. సో మనకు 3కి ఏది అప్లికేబుల్ అవుతుందో 9 కూడా అదే అప్లికేబుల్ అవుతుంది. 3 into 3 is 9. రైట్, సో లెట్స్ సీ హియర్. ఫర్ సపోజ్ 9 cube is how much? లేకపోతే చూడండి మా 81 into 81. సో 81 into 81 ఎంత వస్తుందమ్మా ఇక్కడ? 6401. సో 16. సో 6561 వస్తుంది. ఎంత వస్తుందమ్మా? 6561. 6561 చేయండి. 6 + 5 + 6 + 1 ఎంత వస్తుంది మనకు? టోటల్ 11 + 6. 11 + 6 is 17. 17 + 1 is 18. సో 18/9 డివిజిబుల్ అవుతుంది చూడండి. ఓకే, అదే 6561ని డివైడ్ చేయాలంటే ఎంత టైం పడుతుంది మీరే ఆలోచించండి. సో 6561/9 చేసామంటే చాలా టైం పడుతుంది. రైట్, సో ఇది చూడండి 243 243 దీన్ని చేయడానికి చాలా టైం పడుతుంది. సో ఇది ఏం చేశాడు? 2 + 4 2 + 4 + 3 + 2 + 4 + 3 టోటల్ ఎంత? 18. 18/9 ఎంత? 2, అంటే డివిజిబుల్ అవుతుంది అన్నట్టు. నెక్స్ట్, సో డివిజిబుల్ బై 10. దిస్ ఇస్ వెరీ ఈజీ. లాస్ట్కు 0 ఉంటే సరిపోతుంది, అది డివిజిబుల్ అవుతుంది. రైట్, చూడండి డివిజిబుల్ బై 11. సో డివిజిబుల్ బై 11 అంటే చూడండి మనం సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్లో ఉన్న నెంబర్స్ని సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్లో ఉన్న నెంబర్స్ని మనం సబ్స్ట్రాక్ట్ చేసినప్పుడు మనకు 0 or 11తో డివైడ్ అయ్యే నెంబర్ రావాలి. ఏం రావాలమ్మా? 0 or 11తో డివైడ్ అయ్యే నెంబర్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ అలా డివైడ్ అయినది అనుకోండి, దట్ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 11 అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మా ఇక్కడ చూడండి 9174 ఇచ్చాడు. ఇక్కడ ఏమిచ్చాడు? 9174. సో మనకు ఆడ్ ప్లేసెస్ ఏవి? 9 + 7 అంతే కదా, మైనస్ ఈవెన్ ప్లేసెస్ ఏమా? 1 + 4. సో అప్పుడు ఏమవుతుంది? 11 అవుతుంది. సో 11 ఈజ్ డివైడెడ్ బై 11. రైట్ రైట్. సో అలా కాకుండా ఇంకొకటి తీసుకుంటున్నాను చూడండి 1331. చూడండి రెండు ఆడ్ ప్లేసెస్ ఎంత ఉన్నాయమ్మా? 4. 1 + 3 4. ఈవెన్ ప్లేసెస్ 3 + 1 4. ఎంత వచ్చిందమ్మా? 0 వచ్చింది. అంటే మనకు 0 వచ్చినా కూడా ఇట్ విల్ బి డివైడెడ్ బై 11. అంటే ఏం రావాలమ్మా ఇక్కడ? సో మనం యాడ్ చేసిన డివైడ్ చేసిన యాడ్ చేసిన సబ్స్ట్రాక్ట్ చేసిన నెంబర్స్కి మనకు 0 అన్న రావాలి, లేకపోతే 11తో డివైడ్ అయ్యే నెంబర్ కూడా రావాలి. రైట్, నెక్స్ట్ గో టు 12. ఏ నెంబర్ షుడ్ బి డివైడెడ్ బై 12. సో 12తో డివైడ్ కావాలంటే ఇట్ షుడ్ బి బోత్ డివైడెడ్ బై 3 and 4. ఇట్ షుడ్ బి బోత్ డివైడెడ్ బై 3 and 4. ఇవి కొంచెం ఈజీగా చేసేసుకోవచ్చు మా. ఎందుకు చెప్పాలా? ఎందుకు ఈజీ అంటున్నానంటే చూడండి 3 అంటే ఏంటి? సమ్ ఆఫ్ ద నెంబర్స్ కదా. చూడండి ఎంత వస్తుంది? 1 + 9 10. 10 + 4 10 + 4 ఎంతమ్మా? 10 + 4 14. 14 + 4 ఎంత? 18. సో 18/3 6 వస్తుంది. అదే ఇక్కడ చూడండి మనకు 4తో డివైడ్ కావాలంటే ఏం చేయాలి? 2 ప్లేసెస్లో 4తో డివైడ్ కావాలంటే లాస్ట్ 2 డిజిట్స్ డివైడ్ కావాలి 4తోని. సో 11/4 అంటే 11. అంటే ఈ నెంబర్ చూడండి యాక్చువల్లీ దీన్ని డివైడ్ చేయడానికి ఇట్ విల్ టేక్ టూ మచ్ ఆఫ్ టైం. సో ఇట్లా డివైడ్ చేయాలి. 3తోని 4తోని డివైడ్ కావాలి పక్క. బోత్, నాట్ ఐదర్. గుర్తుపెట్టుకోండి, బోత్ మా ఇక్కడ నాట్ ఐదర్. ఐదర్ అంటే 3తోనన్నా లేకపోతే 4తోనన్నా. బట్ ఇక్కడ ఆ రెండింటితోని డివైడ్ కావాలి. 3తో డివైడ్ కావాలి, 4తో డివైడ్ కావాలి 12కి. నెక్స్ట్ 13. రైట్, సో 13 ఈజ్ ఇంపార్టెంట్ హియర్. సో 13 ఏం చేస్తామంటే అమ్మ మనము 7 దగ్గర ఏం చేశాము? 7తో డివైడ్ కావాలంటే ఏం చేశాము? ఆస్కులేటర్ -2 తీసుకున్నాము. ఇక్కడ 13తో డివైడ్ కావాలంటే విల్ టేక్ +4. రైట్, ఫర్ 13 we use oscillator 4, బట్ our oscillator is not నెగిటివ్ హియర్. అంటే పాజిటివ్ ఉండాలి, నాట్ నెగిటివ్ అన్నాడు ఇక్కడ. ఓకే, ఇట్ షుడ్ బి పాజిటివ్. ఇట్ ఈస్ 1 or more oscillator. రైట్, సో చూడండి మా 143 డివైడెడ్ బై 13 అవుతుందో లేదో కనుక్కుందాం. చూడండి 143 అంటే 14 + 3 × 4 అంతే కదా. 14 + 3 × 4 ఎంత వస్తుంది మనకు? 26. 26/13 ఇట్ ఈస్ డివైడెడ్ బై 13 ఓన్లీ. 13 × 2 ఈజ్ 26. మనకు చూడండి 143 అనేది 13తో డివైడ్ అవుతుందా కనుక్కోవడానికి కొంచెం ఈజీ టైం పడుతుంది కాబట్టి. బట్ పెద్ద నెంబర్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇట్ విల్ టేక్ టూ మచ్ ఆఫ్ టైం. సో అప్పుడు ఏం చేయాలి?
డివిజిబిలిటీ రూల్ అప్లై చేయాలి. డివిజిబిలిటీ రూల్ ఏంటి మా ఇక్కడ? డివిజిబిలిటీ రూల్ ఏంటి? ఇక్కడ చూడండి ఎంత వచ్చింది, 50. డివిజిబిలిటీ రూల్ ఏంటి మా ఇక్కడ? ఈ ఎగ్జాంపుల్ తీసుకోండి, 325. విల్ టాక్ అబౌట్ దిస్. డివిజిబిలిటీ రూల్ ఏంటి? 13కి ఏంటి, మనకి ఇచ్చిన నెంబర్కి యూనిట్ డిజిట్కి మనము +4 తోని మల్టిప్లై చేయాలి. ఓకే, +4 తోని మల్టిప్లై చేయాలి. ఫర్ సపోజ్ 143 ఉంది కాబట్టి ఏం కాదమ్మా. సో 143 ఇంటూ మళ్ళీ 13 ఇచ్చాడు అనుకోండి. చూడండి ఇక్కడ 9, ఇక్కడ ఎంత వస్తుంది? సో 42 అగైన్ 43. సో 9 6 1869. సో ఇప్పుడు ఈ 1869 13 డివైడ్ చేస్తుందా అంటే మళ్ళీ మల్టిప్లై చేసుకుంటూ పోవాలి. సో అలా కాకుండా ఏం చేస్తామమ్మా ఇక్కడ 1869 ఏం చేస్తాం చూడండి. 1869కి ఫస్ట్ లాస్ట్ డిజిట్ ఏముంది ఇక్కడ? 186 ప్లస్ 9 ఇంటూ 4 అంతే కదా. ఎంత వస్తుందమ్మా ఇక్కడ? 36 వస్తుంది. ఎంత వస్తుంది? 36 అంటే 192. సో 192 ప్లస్ 30 ఎంత? 192 ప్లస్ 30. సో 212 222 ఎంత వస్తుంది? 2222 వస్తుంది. రైట్, ఎంత వస్తుంది ఇక్కడ? 222. సో 2 హియర్ 12 1 అంతేనా? 2 12 1 ఇక్కడ 222. రైట్, సో ఈ 222ని తీసుకోండి. మళ్ళీ ఈ 222లో ఇది 12, ఈ 2ని తీసుకోండి. రైట్, సో ఎంత ఎక్కువ అవుతుందా? 1869 కదా ఇక్కడ ఇంటూ 36. సో 12 222. సో ఈ 222 డివైడ్ అవుతుందో లేదో చూడండి, ఇక్కడికి ఆపేషన్ సరిపోతుంది. రైట్, ఈ 222 డివైడ్ అవుతుందా చూడండి. 13 1 ఎంతమ్మా? 13 92 ఉంటుంది. ఈజ్ ఇట్ 1869 అంటే అంతేనా? సో 9 హియర్ 42 హియర్. సో 143 1. సో హియర్ వి విల్ గెట్ 5 హియర్. ఇక్కడ తప్పేం చూడండి మా, విల్ గెట్ 9 5 8 1859. ఇక్కడ చూడండి 1859. సో 185 ప్లస్ 9 ఉంది కదా, ఇక్కడ ఎంత? 9 ఇంటూ 4 ఎంత వస్తుంది? 36. సో 185 ప్లస్ 36 అంటే ఎంతమ్మా? 221. ఎంత? 221. ఓకే, సో ఆ 221ని మళ్ళీ డివైడ్ చేయండి. 222 ప్లస్ 1 ఇంటూ 4 ఎంత? 26. 26/13 ఈజ్ డివైడ్స్. రైట్, చూడండి ఈ 1859ని చేయడము కష్టమా, దీన్ని చేయడం కష్టమా, మీరే డిసైడ్ చేసుకోవాలి. 185ని by 13 అంటే ఇట్ విల్ టేక్ టూ మచ్ ఆఫ్ టైమ్ ఇన్ ద క్యాల్కులేషన్. జస్ట్ గో ఫర్ దిస్. ఓకే, నెక్స్ట్ 14. సో 14 అంటే చూడండి మా, ఇట్ షుడ్ బి డివిజిబుల్ బై 2, ఇట్ షుడ్ బి డివిజిబుల్ బై 7. గుర్తుపెట్టుకోండి, ఇట్ షుడ్ బి డివిజిబుల్ బై 2, ఇట్ షుడ్ బి డివిజిబుల్ బై 7. సో 7 అంటే విల్ యూజ్ -2 ఆస్కులేటర్. ఓకే, -2. నెక్స్ట్ డివిజిబుల్ బై 15. సో డివిజిబుల్ బై 15 అంటే ఏంటి మా, ఇక్కడ 3తో డివైడ్ కావాలి, 5తో డివైడ్ కావాలి. నెక్స్ట్ డివిజిబుల్ బై 16. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. సో డివిజిబుల్ బై 16 అంటే చూడండి మా, డివిజిబుల్ బై 4 అంటే 2 స్క్వైర్ అని చెప్పాను, అంటే లాస్ట్ 2 డిజిట్స్ అని చెప్పాను. నెక్స్ట్ డివిజిబుల్ బై 8 అన్నాడు అనుకోండి, ఏం చెప్పాను ఇక్కడ? 2 క్యూబ్ చెప్పాను. డివిజిబుల్ బై 16 అన్నాడు అనుకోండి, లాస్ట్ 4 డిజిట్స్ చెప్పాను, అంతే కదా, లాస్ట్ 4 డిజిట్స్. ఇక్కడ చూడండి, ఇఫ్ లాస్ట్ 4 డిజిట్స్ ఆఫ్ ద నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 16, దెన్ ద హోల్ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 16. సో లాస్ట్ 4 అంటే ఏంటి మా, ఇక్కడ 1920 ఉంది చూడండి, 1920 బై 16. రైట్, చూడండి. సో 16 1 జా 16, రిమైనింగ్ ఎంత ఉంటుంది? 3 ఉంటుంది, 32. అంటే 120 జా 16 120 జా 1920. రైట్, సో 16తో డివైడ్ కావాలంటే ఏంటమ్మా, లాస్ట్ 4 డిజిట్స్ డివైడ్ అవ్వాలి. నెక్స్ట్ 17. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్, వి యూస్ ఆస్కులేటర్ హియర్. ఓకే, సో నెగిటివ్ or positive, let's see. We use negative oscillator here, that is -5. For 3, for 7 we use -2. For 13 we use +4. For 17 we use -5. అంటే చూడండి మా, మనకు 7 ఉందనుకోండి, మైనస్ వస్తుంది. రైట్, ఎప్పుడైనా 7 అన్నా 17 అన్నా విల్ టేక్ మైనస్. ఓకే, సో లెట్ సీ హియర్ 1904 అనేది డివైడ్ అవుతుందో లేదో చూద్దాం. సో 1904 కదా.
17తో డివైడ్ అవుతుందో లేదో చూడాలి. ఫస్ట్ ఏం చేయాలి మనము, లాస్ట్ డిజిట్ని 5తో మల్టిప్లై చేయాలి. చూడండి 190 మైనస్ 5 ఇంటూ 4 ఎంత వస్తుంది, 170. సో 170/17 అంటే డివిజిబుల్ అవుతుంది అంతే కదా. మనం -5తో లాస్ట్ డిజిట్ని మల్టిప్లై చేయాలి. -5 ఇంటూ 4 ఎంత, -20. 190 - 20 ఈజ్ 170. సో డివిజిబిలిటీ రూల్ ఫర్ 17 ఎంతమ్మా, we use the oscillator, negative oscillator, that is -5. సో లాస్ట్ డిజిట్ని మనం -5తో మల్టిప్లై చేస్తాము. సో 18 అంటే చూడండి ఇక్కడ 18 అంటే ఇట్ షుడ్ బి డివిజిబుల్ బై 2, ఇట్ షుడ్ బి డివిజిబుల్ బై 9. 18 అంటే ఇట్ షుడ్ బి డివిజిబుల్ బై 2, ఇట్ షుడ్ బి డివిజిబుల్ బై 9. నెక్స్ట్ ఇక్కడ 19. సో 19 అంటే వాట్ వీ డూ హియర్ ఈజ్ వీ యూజ్ పాజిటివ్ ఆస్కిలేటర్, దట్ ఈస్ +2. ఓకే, సో +2 ఇక్కడ చూడండి ఫర్ సపోజ్ 361, రైట్. సో 361 అంటే చూడండి మా 361 అంటే 36 + 1 ఇంటూ 2 ఎంత వస్తుంది మా, 38. సో 38/19 డివైజ్ అవుతుంది కదా. సో 361 ఈజ్ డివిజిబుల్ బై 19. ఇక్కడ చూడండి మా, ఇక్కడ ఒక డయాగ్రామ్ రాస్తున్నాను, సో దాన్ని యూజ్ చేసుకోండి మీరు, రైట్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. సో ఏంటి, మనకు 7తో అన్నప్పుడు ఏం చేయాలి, -2. ఓకే, 13తో అన్నప్పుడు +4. నెక్స్ట్ 17తో అన్నప్పుడు -5, 19తో అన్నప్పుడు +2, రైట్. అంటే 13కి 19కి వి యూజ్ +4 +2. 7 వచ్చినప్పుడు 17 విల్ టేక్ -2 -5. ఓకే, రైట్. సో డివిజిబుల్ బై 19. సో డివిజిబుల్ బై 20 అవసరం లేదు. 21 అంటే ఏం చేస్తాము, 3 7తో చేస్తాము. ఫర్ సపోజ్ 42 ఈజ్ డివిజిబుల్ బై 29 అవుతుందో కాదు కనుక్కుందాం అనుకోండి. ఇఫ్ 42 ఈజ్ డివిజిబుల్ బై 21 ఆర్ నాట్. ఓకే, ఇలా క్వశ్చన్ ఏమంటారు అంటే చూడండి మా, ఫైండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 21 అన్నాడు అనుకోండి. ఫైండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 21 అన్నాడు అనుకోండి. చూడండి 42042 అనే ఒక నెంబర్ ఇచ్చాడు, ఇది డివిజిబుల్ అవుతుందో లేదో మనం కనుక్కోవాలి. ఫస్ట్ 21 ఎలా రాస్తామో మనం, 37. 21 ఎలా రాస్తాము, 37. చూడండి ఇక్కడ ఫస్ట్ 3 అంటే ఏంటి, సమ్ ఆఫ్ ద నెంబర్స్ రావాలి కదా, సమ్ ఆఫ్ ద నెంబర్స్ రావాలి. 3 7 అంటే సమ్ ఆఫ్ ద నెంబర్స్ రావాలి. చూడండి 4 + 2 + 0 + 4 + 2 ఎంత వస్తుంది మనకు, 12 వస్తుంది. 12/3 అంటే డివిజిబుల్ అవుతుంది అన్నట్టు. లెట్స్ గో ఫర్ 7 అంటే మనం ఏం తీసుకోవాలి, వీ హ్యావ్ టు టేక్ -2. చూడండి 4204 -2 ఇంటూ 2 ఎంత వస్తుంది మనకి, 4200. సో 4200 అనేది 7తో డివైడ్ అవుతుంది కదా, ఎస్. అంటే ఈ 4202 అనేది 21తో డివైడ్ అవుతుందని అర్థం. ఇలా డివైడ్ చేసుకోవాలి ఒకవేళ బిగ్ నెంబర్ ఇచ్చినా కూడా. ఓకే, రైట్. ఓకే, సో విత్ దిస్ we completed the divisibility rule questions. ఓకే, అంటే డివిజిబిలిటీ రూల్ కాన్సెప్ట్స్ మనము కంప్లీట్ చేసాము. కాన్సెప్ట్ 1 ఏంటమ్మా, సో దీస్ ఆర్ ఫైండింగ్ ద స్మాలెస్ట్ అండ్ గ్రేటెస్ట్ ఫ్రాక్షన్, రైట్. ఫైండింగ్ ద స్మాలెస్ట్ అండ్ గ్రేటెస్ట్ ఫ్రాక్షన్, ఒక చిన్న ఫ్రాక్షన్ పెద్ద ఫ్రాక్షన్ కనుక్కోమని చెప్తాడు మనని. సో లెట్స్ సీ దట్, రైట్. సో ఫ్రాక్షన్ అంటే ఏంటి, భిన్నం. సో చూడండి మా, ఇక్కడ 1/2 2/3 3/4. ఓకే, సో 1/2 2/3 3/4. సో వాట్ ఈజ్ ద స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఇన్ దిస్ అంటాడు క్వశ్చన్లో. ఏమంటాడు, వాట్ ఈజ్ ద స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఇన్ దిస్. మనం ఏం కనుక్కోమంటాడు, స్మాలెస్ట్ ఫ్రాక్షన్ కనుక్కోమని చెప్తాడు. సో లెట్స్ సీ నౌ. ఇక్కడ చూడండి మా, దీన్ని చాలా వేస్గా చేయొచ్చు మా, రైట్. సో ఇక్కడ చూడండి ఫస్ట్ 2, 3, 4 ఎల్సిఎం ఎంతమ్మా, 2, 3, 4 LCM. What will get LCM? LCM is 12. ఓకే, సో అంటే ఇక్కడ ఎంత వస్తుంది, 6 వస్తుంది. ఇక్కడ ఎంత వస్తుంది మా, ఇక్కడ ఎంత వస్తుంది, 12 అంటే 8 వస్తుంది, రైట్. ఇక్కడ ఎంత వస్తుంది, 3 12. ఇక్కడ ఎంత వస్తుంది, 9 వస్తుంది, రైట్. ఇందులో స్మాలెస్ట్ నెంబర్ ఏది మా, ఇందులో స్మాలెస్ట్ నెంబర్ ఏది, ఇది. అంటే స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఏమవుతుంది, 1/2 అవుతుంది. ఓకే,
So let's see other method. This is the one method. Method 1. Take method 1. So method 2. Right. Method 2. చూడండి 1/2 can be written as 1/2 అంటే ఎంతమ్మా 0.5, isn't it? 2/3 అంటే ఏంటిమా 2/3 అంటే ఏంటి 0.6 బార్ అంతే కదా. 0.6 బార్ అంటే 0.66 అంతే కదా, 0.666. సో దీన్ని ఎలా రాస్తాం మనము 0.6 బార్. నెక్స్ట్ 3/4. సో 3/4 అంటే ఎలా రాస్తామమ్మా 3/4 కెన్ బి రిటన్ యాజ్ 0.75. 7 4s 28. సో రిమైనింగ్ ఎంత ఉంటుంది ఇక్కడ 20. సో 5 into 4 is 20. సో వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? ఆప్షన్ రైట్ 1/2. రైట్. నెక్స్ట్ అదర్ మెథడ్. లెట్స్ సీ ద అదర్ మెథడ్ ఆల్సో. సో ఇంకొక మెథడ్ ఎలా ఉంటుంది సార్? సో ఇంకొక మెథడ్ ఎలా ఉంటుంది చూడమ్మా. దిస్ ఈస్ కాల్డ్ డిఫరెన్స్ మెథడ్. ఓకే. సో మెథడ్ 3. రైట్, వి కాల్ ఇట్ యాజ్ డిఫరెన్స్ మెథడ్. చూడమ్మా, మనకు 1/2, 1/3, 1/4. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ 1? వాట్ ఈస్ ద డిఫరెన్స్ 1? వాట్ ఈస్ ద డిఫరెన్స్ 1? రైట్. సో నెక్స్ట్ ఏమొస్తుంది ఇక్కడ 1/2, 1/3, 1/4. రైట్. సో మళ్ళీ చేస్తే మనకు 0.5, 0.6 బార్, 0.75 వస్తుంది. ఇక్కడ డిఫరెన్స్ కామన్గా 1 ఉంది కాబట్టి మనకు సేమ్ ఇవే వాల్యూస్ వస్తాయి. ఒకవేళ డిఫరెన్స్ డిఫరెంట్గా ఉందనుకోండి, అప్పుడు డిఫరెంట్ వాల్యూస్ వస్తాయి. అప్పుడు మనం ఈ మెథడ్ అప్లై చేస్తాము. రైట్. ఇందులో ఏమవుతుంది 1/2 అవుతుంది. ఓకే, ఏమవుతుంది 1/2 అవుతుంది. సో ఈ విధంగా 3 మెథడ్స్ చేస్తామమ్మా. ఓకే, ఈ విధంగా ఎన్ని మెథడ్స్ చేస్తాము? 3 మెథడ్స్ చేస్తాం. సో ఇంకొక 2 ఎగ్జాంపుల్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఏమంటారంటే ఫైండ్ ద స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్, ఫైండ్ ద స్మాలెస్ట్ ఫ్రాక్షన్, చిన్న భిన్నాన్ని అనుకోమంటాడు. ఫైండ్ ద స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ 3/7, ఓకే, 4/9 అండ్ 5/6. 3/7, 4/9, 5/6. రైట్. సో ఇక్కడ చూడండి మా మెథడ్ 1. మెథడ్ 1లో మనం ఏం చేస్తామమ్మా? మెథడ్ 1లో వాట్ వి డూ, వి టేక్ ఎల్సిఎం. ఓకే, సో ఏం చేస్తాము, విల్ టేక్ ఎల్సిఎం. సో ఎల్సిఎం ఆఫ్ 7, 9, 6. సో 9, 6 ఎల్సిఎం ఎంతమ్మా? 9, 6 ఎల్సిఎం ఎంత వస్తుంది చెప్పండి? 9, 6 ఎల్సిఎం 18 వస్తుంది, అంతేనా? ఇజంట్ ఇట్? 18 వస్తుంది కదా. 9, 6 చూడండి, 3 3s 3 2s 18 వస్తుంది. రైట్. సో ఈ రెండు ఎల్సిఎం ఎంతమ్మా? 18. అంటే 7, 18 అంతే కదా. 7, 18. చూడండి, 3/7 ఇంటూ 7 ఇంటూ 18. దిస్ వన్ క్యాన్సల్. ఎంత వస్తుంది మనకు? 54 వస్తుంది. నెక్స్ట్ 4/9 ఇంటూ 7 ఇంటూ 18 ఎంత వస్తుంది? 56. నెక్స్ట్ 5/6. సో 5/6 7 ఇంటూ 18 ఎంత వస్తుంది? 3. సో 21 5s 105. సో వాట్ ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్ హియర్? 5/4. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్? 3/7. 54 కదా. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్? 54. సో వాట్ ఈస్ ద స్మాలెస్ట్ ఫ్రాక్షన్ హియర్? 3/7. లెట్స్ గో టు ద మెథడ్ 2. ఓకే, సో మెథడ్ 2. సో మెథడ్ 2 ఏంటిమా? మెథడ్ 2 ఏం డిస్కస్ చేసుకున్నాం ఇక్కడ? రైట్. సో డైరెక్ట్గా మనం మల్టిప్లై చేయడం అంటే డివైడ్ చేయడం డైరెక్ట్గా. చూడండి, 3/7. సో 3/7 అంటే నేను ఏం చేస్తున్నా చూడండి మా, 30 సో దీన్ని ఊరికే 30/7 అని రాస్తున్నాం. 4తో మల్టిప్లై చేసిన న్యూమరేటర్ని. అప్పుడు ఏమవుతుంది నాకు? 7 4s 28. రిమైనింగ్ ఎంత ఉంటుంది? 28 అంటే 20 ఉంటుంది. అంటే ఎంత? 7 2s అంతే కదా. 7 2s 14. 7 2s 14. సో రిమైనింగ్ ఎంత ఉంటుంది? ఇంకా 6 ఉంటుంది. 8s. ఓకే. నెక్స్ట్ చూడండి, 4/9. 4/9 ఐ రైట్ ఇట్ యాజ్ 40/9 ఈజీగా మల్టిప్లై చేసుకోవడానికి. సో ఇక్కడ ఏమొస్తుందమ్మా? 9 4s 36. సో 40 ఉంటుంది. మళ్ళీ 9 4s 36. మళ్ళీ 40 ఉంటుంది. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ 4.4 బార్.
నెక్స్ట్ 5/6. సో 5/6 అంటే చూడండి మా దిస్ కెన్ బి రిటన్ యాజ్ 50/6. ఊరికే అలా 50/6 అని తీసుకుంటున్నాను, మనకి మల్టిప్లికేషన్ ఈజీ అవుతుందని. సో అప్పుడు ఏమవుతుంది మా 6 8s ఎంత 6 8s 48. సో ఆల్రెడీ ఇది బిగ్ నెంబర్ వస్తుంది మా, లీవ్ అబౌట్ దిస్. సో వాట్ ఈస్ ద ఆన్సర్ 3/7 అంతే కదా, 3/7. సో ఈ 2 మెథడ్స్ సరిపోతుంది మనకు, రైట్. లెట్స్ గో టు ద క్వశ్చన్స్. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి మా, ఇక్కడ ఏం అడిగాడు మనని. వాట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్ ఈజ్ ద స్మాలెస్ట్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్ ఈజ్ ద స్మాలెస్ట్? లెట్స్ సీ 7/6. ఓకే 7/6. 7/6 అంటే ఇక్కడ నేను చూడండి మా 70 పెడుతున్నాను. సో అప్పుడు ఏమవుతుంది 6 11s ఎంతమ్మా 6 11s 66 కదా. రిమైనింగ్ ఎంత ఉంటుంది 4 ఉంటుంది. 6 6 36. నెక్స్ట్ చూడండి ఏముంది 7/9. 7/9 అంటే ఇక్కడ చూడమ్మా ఏం చేస్తున్నాను 70/9. 70/9 అంటే 9 7s 63. అగైన్ 7 ఉంటుంది, మళ్ళీ 9 7s 63. సో 7 బార్ పెట్టేస్తే సరిపోతుంది, ఎందుకంటే 7.77 వస్తుంది. నెక్స్ట్ ఏముందమ్మా 4/5. సో 4/5 అంటే ఇక్కడ 40 పెడుతున్నా చూడండి, అప్పుడు ఏమవుతుంది 8 అవుతుంది, 8.00. నెక్స్ట్ 5/7. సో 5/7 అంటే ఇక్కడ ఏం చేస్తున్నా అంటే 50 పెడుతున్నాను. 7 7s 49. రిమైనింగ్ ఏముంటుందమ్మా 1 ఉంటుంది, అంటే 10 అవుతుంది. 7 1s రైట్ సరిపోతుంది మనకు. ఇక్కడ చూడండి 11.6 7.7 8 7.1. సో ఇందులో స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఏది మా 5/7. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ ఫ్రాక్షన్ 5/7. వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? ఆప్షన్ 4. ఓకే ఆప్షన్ 4. సో ఇలా కాకుండా ఎలా చేస్తారమ్మా ఎల్సిఎం తీసుకొని కూడా చేస్తాము. ఎల్సిఎం తీసుకుంటే టైం పడుతుంది చూడండి ఇక్కడ. సో 6కి 9కి ఎల్సిఎం ఎంత 18. 18 × 5 × 7 అలా చేస్తూ వెళ్ళాలి. చూడండి ఈ ఎక్కువ క్వశ్చన్కి చూద్దాం చూడండి. సో వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 6, 7 6, 9, 6, 9, 5, 7. Method 2. LCM of 6, 9, 5, 7. Right. Let's see the LCM. Okay. Right. 6, 9, 5, 7. సో ఈ రెండింటిని ఎల్సిఎం ఎంత వస్తుందమ్మా 18. అంటే చూడండి 7/6 × 18 × 5 × 7. సో 3s. సో 49 5s. 49 ఎంతమ్మా 49 15s అంతే కదా. సో 45 4 హియర్. ఇక్కడ ఎంత వస్తుంది 24. సో 49. సో 5 13 1. సో ఎంత వస్తుంది మనకు 735. ఓకే నెక్స్ట్ ఏముందమ్మా 7/9. 7/9 × 18 × 5 × 7. చూడండి ఎంత పెద్దగా అవుతుంది. సో ఎంత వస్తుందమ్మా మనకి ఇక్కడ 10 × 49 490. నెక్స్ట్ టేక్ 4/5. 4/5 × 18 × 5 × 7. This one cancel. So 72 7s. 72 7s how much? See this 7 ఎంత వస్తుందమ్మా 14 1 హియర్ 504 అంతేనా. సో ఎంత వస్తుంది 504. నెక్స్ట్ 5/7. చూడండి 5/7 × 18 × ఎంతమ్మా 5 × 7. 7 7 క్యాన్సల్. సో 18 25s 90 హియర్ 36 హియర్ అంతే కదా. 0 15 1 450. ఓకే సో వాట్ ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్ హియర్? స్మాలెస్ట్ నెంబర్ ఏదమ్మా 450 వచ్చింది. చూడండి ఇక్కడ 735 490 504 ఎంత వచ్చింది 450 వచ్చింది. సో మనకు ఆన్సర్ ఎంత వచ్చింది 5/7 ఈజ్ ద స్మాలెస్ట్ ఫ్రాక్షన్. బట్ సో దీనివల్ల చూడండి మా ఎంత టైం పట్టిందో మనకి. సో ఐ గేవ్ 3 మెథడ్స్ రైట్. సో ద బెస్ట్ వన్ ఈజ్ దిస్ వన్, ఫాస్ట్గా అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్ ఈజ్ ద స్మాలెస్ట్?
స్మాలెస్ట్ ఫ్రాక్షన్ కనుక్కోమని చెప్పాడు. సో చూడండి మా, ఫస్ట్ 90/13 అని రాస్తున్నాను. సో 90/13. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ హౌ? చూడండి మా, 13 6 78. 13 6 78. ఓకే, సో 12 ఉంటుంది, 120. సో 13 9 సో 27 to 11 117, అంతే కదా. 37 9 సో సరిపోతుందండి. నెక్స్ట్ 17/26 అంటే 17 అంటే 120 పెడుతున్నాను చూడండి. 120/76, 120/26. సో చూడండి 26 5 ఎంతమ్మా? 130. 26 6 156, అంతేనా. సో చూడండి 26 6 6 3 156. సో 26 6 156. రిమైనింగ్ ఎంత ఉంటుంది? 14 ఉంటుంది. అంటే మనం విల్ టేక్ ఇట్ యాజ్ 140, అంతే కదా. సో 26 5 ఎంతమ్మా? 26 5 130. సో 140 అంటే 26 5 140 అంటే ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుందమ్మా? సో ఇక్కడ మనకు 26 10 ఉంటుంది, అంతే కదా. 100 సరిపోతుంది ఇక్కడికి. నెక్స్ట్ చూడండి 28/29. 28/29. సో చూడండి 280 పెట్టాను. 280 29 9 ఎంత వస్తుంది చూడండి. సో 1 8 హియర్. సో 261, అంతేనా. 261. సో 29 9 261. రిమైనింగ్ ఎంత ఉంటుంది మరి? ఇంకా 19 ఉంటుంది. ఓకే, ఎంత ఉంటుంది? 19. 29 5 ఎంత వస్తుంది చూడండి. 5 4 హియర్ 145, అంతేనా. సో 19 అంటే చూడండి 29 7 ఎంత అవుతుంది చూడండి. 63 6 హియర్, ఇట్స్ నాట్ పాసిబుల్. 29 6 పోతుంది చూడండి, 9.6. నెక్స్ట్ చూడండి 33/52. సో 33/52 అంటే చూడండి ఎంత అవుతుంది. 33/52 అంటే 0 పెట్టేశాను పైన. సో 330/52, రైట్. సో 52 6 12 1 312. ఓకే, 6 పాయింట్. సో 312 అంటే ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది మా? అక్కడ 18 ఉంటుంది. 18 అంటే 180. సో 52 3 ఎంత వస్తుంది? 6 156. సో మనకి యాక్చువల్లీ ఎంత ఉంది? 180, ఇక్కడ 156 ఉంది. అంటే రిమైనింగ్ ఎంత ఉంటుంది ఇక్కడ? 24, రైట్. సో 6.3 చూడండి, ఇక్కడ 6.9 ఉంది, ఇక్కడ 6.5 ఉంది, ఇక్కడ 9.6 ఉంది, ఇక్కడ 6.3 ఉంది. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ ఫ్రాక్షన్ హియర్? 33/52. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ ఫ్రాక్షన్? 33/52. చూడండి ఇక్కడ 6.9 వచ్చింది మా. ఓకే, ఇక్కడ ఏమొచ్చింది? 6.5 వచ్చింది, ఇక్కడ 9.6 వచ్చింది, అక్కడ 6.3 వచ్చింది. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ ఫ్రాక్షన్? 33/52. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. చూడండి మా, దిస్ ఇస్ ద లాస్ట్ వన్ ఇన్ ద స్మాలెస్ట్ ఫ్రాక్షన్స్. సో చూడండి 8/25. 8/25 నేను 80/25 అని రాస్తున్నాను. సో వాట్ విల్ గెట్? 25 3 25 3 75. 25 2 50. నెక్స్ట్ 7/23. సో 70/23. సో 23 3 23 3 హౌ మచ్ మా? 69. ఓకే, 1 ఉంటుంది. సో 23 4 92, 3.4. నెక్స్ట్ 11/23. సో 23 అంటే చూడమ్మా, ఇక్కడ ఐ కెన్ రైట్ ఇస్ యాజ్ 110, అంతే కదా. సో దాన్ని ఏం రాస్తున్నాను? 110 అని రాస్తున్నాను. సో 23 4 92, 23 5 115, 23 4 తీసుకోండి. ఓకే, 4 వచ్చిందంటే ఆపేసేయండి, ఎందుకంటే ఇక్కడ 3 ఉంది. సో ఇందులోనే ఉంటుంది ఆన్సర్. నెక్స్ట్ 14/23. 14/53. 14/53 అంటే ఇక్కడ చూడండి 140, రైట్. సో 140. సో 53 3 ఎంత వస్తుందమ్మా? 53 3 53 159. 53 2 53 2 హౌ మచ్? 106, అంతే కదా. 53 2 106 అంటే చూడండి 2 పాయింట్ సంథింగ్ వచ్చింది. అంటే ఇందులో స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఏది మా? 14/53 ఈజ్ ద స్మాలెస్ట్ ఫ్రాక్షన్. ఇక్కడ స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఏది? 14/53. No need to calculate total things ma here. ఓకే,
ఇక్కడ మొత్తం క్యాలిక్యులేట్ చేయని అవసరం లేదు, జస్ట్ మనకి ఈ నెంబర్స్ అప్రాక్సిమేట్గా ఉన్నప్పుడే చేయాలి. చూడండి ఇక్కడ 3.2 ఉంది, ఇక్కడ 3.4 ఉంది, రైట్. ఆల్రెడీ ఇక్కడ 4 వచ్చేసింది, అంటే ఇది కాదన్నట్టు. నెక్స్ట్ ఒక 2 వచ్చింది, 2 వచ్చి అంటే స్మాలెస్ట్ ఫ్రాక్షన్ కనుక్కోమన్నాడు కాబట్టి స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఏది 14/53. నెక్స్ట్ సో గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ సేమ్, ఇది కూడా సేమ్ మా, నో చేంజ్. సో గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ అంటే చూడండి ఇక్కడ 7/9, ఓకే. నెక్స్ట్ 3/4, నెక్స్ట్ 6/5. సో స్మాల్ గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ కనుక్కోమని అనుకోండి, మనకు గ్రేటెస్ట్ నెంబర్ రావాలి. చూడండి సో 70/9. సో దీన్ని ఎలా రాయొచ్చుమా? 70/9 అంటే చూడండి, సో 9 7s are 63, 9 7s are 63, రిమైనింగ్ ఎంత ఉంటుంది 7, అంటే 70, 7 7 వస్తుంది, ఓకే. సో నెక్స్ట్ 3/4, 3/4 కెన్ బి రిటన్ యాజ్ 30/4. చూడండి 30/4 అంటే 7s are 28, 4 7s are 28, 0.5 పెట్టేద్దాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి 6/5. సో 6/5 అంటే చూడండి మా, 6/5 అంటే ఏమొస్తుంది, ఇక్కడ 60 పెట్టేసండి, 12 వస్తుంది, ఓకే. సో వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ అడిగాడు మనల్ని, ఏమడిగాడు మా? వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ అడిగాడు, రైట్. సో గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ ఏమవుతుంది చూడండి, ఇక్కడ చూడండి 7.77 వచ్చింది, ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఏమొచ్చింది మా, రైట్. నెక్స్ట్ ఇక్కడ ఏమొచ్చింది చూడండి 30/4 అంటే 7.5 వచ్చింది, ఇక్కడ 6/5, ఓకే. 6/5 అంటే మనకు నార్మల్గా ఎంత వస్తుంది మా? 1.2 వస్తుంది, అంతే కదా. 6/5 అంటే మనకు నార్మల్గా ఎంత వస్తుంది చూడండి, ఇక్కడ 1.2 వస్తుంది. సో ఎందుకు 10తో మల్టిప్లై చేస్తున్నాను ఇక్కడ చెప్తాను చూడండి. 3/4 అనుకోండి, 3/4 అంటే ఏమొస్తుంది చూడండి 0. 3/4 అంటే 0. సో 0. ఎంత వస్తుంది చూడండి 0.75, ఓకే. ఇక్కడ చూడండి ఎంత వస్తుంది మనకు 0.7777 అని వస్తుంది కదా. ఇక్కడ ఎంత వచ్చింది మనకు 1.2 వచ్చింది. ఇక్కడ చూడండి 6/5 × 10 అన్నాను అనుకోండి, ఇక్కడ ఏమొస్తుంది 1.12 వస్తుంది. ఇక్కడ కూడా ఏమొస్తుంది 7.7 వస్తుంది. ఇక్కడ ఎంత వస్తుంది 7.5 వస్తుంది. మనని గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ అడిగాడు కాబట్టి గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ ఏమవుతుంది మా? 6/5. 6/5 ఈజ్ ద గ్రేటెస్ట్ ఫ్రాక్షన్. సో స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఏమవుతుంది 3/4 అవుతుంది, ఓకే. లెట్స్ సీ ద క్వశ్చన్, రైట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద లార్జెస్ట్ ఫ్రాక్షన్? సో ఫైండ్ ద లార్జెస్ట్ ఫ్రాక్షన్ నౌ. చూడండి ఇక్కడ 6/7 అంటే ఐ కెన్ రైట్ ఇట్ యాజ్ 60/7. సో 60/7 అంటే ఎంత వస్తుంది చూడండి మా, 60/7 మీన్స్ యూ విల్ గెట్ 8 ఎంత వస్తుంది 7 8s are 56, రైట్. రిమైనింగ్ 4 will be there, that is 40, 8.5. నెక్స్ట్ 5/6. సో 5/6 means here 50/6, ఓకే. 50/6 అంటే ఎంతమా 8.3. నెక్స్ట్ 7/8. సో 7/8 అంటే ఎంత వస్తుంది చూడండి, 7/8 అంటే సో 70. 70/8 అంటే చూడండి 8 8s are 64, ఓకే. 64 రిమైనింగ్ హౌ మచ్ విల్ బి హియర్ 60 వస్తుంది, అంటే 8.7. నెక్స్ట్ 4/5. సో 40/5 దట్ ఈస్ 8.0, రైట్. ఇక్కడ ఏం అడుగుతున్నాడు మనని, గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ అడుగుతున్నాడు కాబట్టి హైయెస్ట్ వాల్యూ ఏముంది ఇక్కడ 8.7 ఉంది. వాట్ ఈస్ ద ఆన్సర్ 7/8, 4th ఆప్షన్, ఓకే. లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఫైండ్ ద గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ among 2/3, 5/6, 11/15, 7/8. So 2/3. So this can be written as 20/3. ఓకే. సో మన కన్వీనియన్స్ కోసం దీన్ని 20/3 అని రాస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది 6 పాయింట్, ఓకే. 6 పాయింట్ అంటే 6 3s are 18, రైట్. రిమైనింగ్ 2 ఉంటుంది అంటే 20 ఉంటుంది, మళ్ళీ 6 మళ్ళీ 2 ఉంటుంది అంటే 20 అవుతుంది. 6.6 బార్ అని రాశారు అనుకోండి. నెక్స్ట్ 5/6, ఓకే. సో 50/6 దీన్ని ఎలా రాసామమ్మా 50/6 అంటే సో 8 పాయింట్, అంతే కదా.
సో 50/6 అంటే 6 8s 48, రిమైనింగ్ ఎంత ఉంటుంది 2 ఉంటుంది, అంటే 20 అన్నట్టు. సో 20 అంటే 3s అగైన్ 3 bar. నెక్స్ట్ సో 5/6 11/15, 11/15. So make this as 110, right? So 15 sevens are how much? 15 sevens are how much? 15 sevens are 105, 7 point. Okay, leave about that. Next 7/8, total just a time waste. 7/8, 70/8. So 70/8 ento soma 8 8s are, okay. So 8 8s are how much? 8 8s are 64. సో ఇక్కడ ఏంటుంది, ఇక్కడ 64 అంటే 6 ఉంటుంది ఇక్కడ, రైట్. 8.7, రైట్. సో చూడండి ఇక్కడ హైయెస్ట్ ఫ్రాక్షన్ అడిగాడు, గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ అడిగాడు కాబట్టి 8/7 అంటే 7/8. 8.7 అంటే మనకి ఏమొస్తుంది 7/8. వాట్ ఈస్ ఆన్సర్? ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్, గ్రేటెస్ట్ వాల్యూ ఎమంగ్ ద ఫ్రాక్షన్స్. గ్రేటెస్ట్ వాల్యూ ఎమంగ్ ద ఫ్రాక్షన్స్. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు, 2/7 ఇచ్చాడు, దట్ ఈస్ 20/7. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ 2, 7 2s are 14, రిమైనింగ్ ఎంతమ్మా 6 ఉంటుంది, రైట్, అంటే 60. 7 8s are 56 కదా. నెక్స్ట్ 1/3, సో 10. సో చూడండి 10/3, రైట్. 10/3 అంటే 3 పాయింట్. సో 3 వచ్చేసింది కాబట్టి వదిలిపెట్టేసాను, ఎందుకంటే ఇది పెద్దది కదా దీనికంటే. నెక్స్ట్ 5/6, 5/6 అంటే చూడండి మా, దిస్ ఈజ్ 50/6. సో 50/6 ఈజ్ నథింగ్ బట్ 50/6 అంటే 8s are 6 8s are 48, ఓకే. రిమైనింగ్ హౌ మచ్ 2 అంటే 20 అవుతుంది, అంటే దిస్ కెన్ బి రిటన్ యాజ్ 8.3 bar, అంతే కదా. రిపిటేషన్ జరిగినప్పుడు రికరింగ్ ఫ్రాక్షన్స్ అన్నప్పుడు ఎలా రాస్తాము, 1/3 అంటే మనము 0.3333 అని రాసే బదులు 0.3 bar అని రాస్తాము. వి డిస్కస్ ఇట్ ఆల్రెడీ, రైట్. నెక్స్ట్ 3/4, 3/4 అంటే చూడండి ఇక్కడ 30/4. సో 4 7s are 28, రిమైనింగ్ ఎంత ఉంటుంది 2 ఉంటుంది, అంటే 7.5. సో ఇక్కడ ఏమడిగాడు, గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ అడిగాడు కాబట్టి 2.8 3 పాయింట్ సంథింగ్ 8.3. సో దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ 5/6, ఓకే. ఎంత వస్తుందమ్మా 5/6. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్, okay. So case 3. So these are the miscellaneous questions ma, these are some miscellaneous questions, right. Let's go to the first question. First question చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు, స్మాలెస్ట్ నంబర్ ఆఫ్ 5 digits exactly divisible by 476. స్మాలెస్ట్ అన్నాడు. చూడండి మా, స్మాలెస్ట్ 5 digit నెంబర్, 5 digit నెంబర్, ఓకే. స్మాలెస్ట్ అన్నప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి 1 తో స్టార్ట్ అవుతుంది, అంటే చూడండి 1 2 3 4 5. సో దట్ ఈస్ 10,000 ఈజ్ ద స్మాలెస్ట్ 5 digit నెంబర్. సో గ్రేటెస్ట్ అన్నాడు అనుకోండి, గ్రేటెస్ట్ 5 digit నెంబర్ అంటే ఇట్ విల్ బి ఆల్వేస్ స్టార్ట్ విత్ 9, అంటే చూడండి 99,999. సో దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ గ్రేటెస్ట్ 5 digit నెంబర్, ఓకే. 99,999. స్మాలెస్ట్ 5 digit నెంబర్ 10,000. ఓకే. ఇక్కడ ఏమడుతున్నాడు మనని, స్మాలెస్ట్ అని అడుగుతున్నాడు కదా, రైట్. చూడండి ద స్మాలెస్ట్ నంబర్ ఆఫ్ 5 digit ఎగ్జాక్ట్లీ ఇస్ డివిజిబుల్ బై 476 అన్నాడు, ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 476 అన్నాడు. అంటే చూడండి మా, సో 10,000 by 476, 10,000 by 476. చూడండి ఇక్కడ ఏమవుతుంది, 476 into 2, 12s are 1 here. సో 7 2s are 14, అంటే ఏమొస్తుంది 5, అగైన్ 1 here. ఇక్కడ ఏమొస్తుంది 9, 952. ఎంత 952 అంటే 48, 480 అవుతుంది, అంటే 21s are, ఓకే. 21s are, రైట్. రిమైనింగ్ అండ్ రిమైండర్ ఎంత ఉంటుంది 4. సో వాట్ ఈస్ ద రిమైండర్ హియర్, రిమైండర్ 4. అంటే చూడండి మా, ఇక్కడ ఉన్న నెంబర్స్లో చూడండి ఇక్కడ 47 స్మాలెస్ట్ నెంబర్ కాదు, నాట్ లార్జెస్ట్,
అంటే స్మాలెస్ట్ నెంబర్ కాదు కాబట్టి ఇది క్యాన్సిల్ అవుతుంది. సో ఇది డివిజిబుల్ కాదు, రైట్. సో నెక్స్ట్ ఈ నెంబర్ అన్నా చూడాలి. బట్ మనకు రిమైండర్ ఎంత వచ్చింది మా? రిమైండర్ ఎంత వచ్చింది? 4 వచ్చింది. అంటే చూడండి 10,000 ప్లస్ 476 మైనస్ వాట్ ఈస్ ద రిమైండర్? -4. ఓకే, సో దీన్ని ఎందుకు రాస్తున్నారంటే చూడండి మా, మనకు రిమైండర్ 4 వచ్చింది కాబట్టి హౌ కెన్ వి రైట్ దిస్? 9,996 అంతే కదా, 9,996. బట్ ఇక్కడ 9,996 ఉందా? ఇది 4 డిజిట్. 5 డిజిట్ కావాలంటే ఏం చేయాలి? మనం 476 యాడ్ చేయాలి, అంతే కదా. 5 డిజిట్ కావాలంటే ఏం చేయాలి మా? మనము 476 యాడ్ చేస్తే 5 డిజిట్ అవుతుంది. చూడండి ఇక్కడ 12, 1 హియర్ ఎంత వస్తుంది? 7, అగైన్ 1 హియర్, 4, అగైన్ 10,472. Right. So what is the smallest number which is divisible by 476? That is 10,472. So దీన్ని నేను డైరెక్ట్గా ఎలా రాశానంటే 10,000 ప్లస్ 476 minus 4. Minus is the remainder. So how much you will get? 10,472. And this is the number divisible by 476. What is the answer? Option 4. Next question చూడండి ఇక్కడ. Right. When 335, this is very very important ma. This repeat అవుతుంది question. This is very very important. Let's see this. When 335 is added to 5a7, the result is 8b2. 8b2 is divisible by 3. What is the largest possible value of a అన్నాడు. ఇక్కడ చూడండి మా, 335 గంట ఎంత యాడ్ చేయాలి ఇక్కడ? 335కి 5a7, 335కి 5a7 అలా యాడ్ చేసినప్పుడు ఎంత వస్తుందంటమ్మా? 8b2 వస్తుందంట. 8b2 వస్తుందంట. చూడండి ఇక్కడ 5 + 7 12, అంటే ఇక్కడ 1 వస్తుంది కదా. సో ఆ బి వాల్యూ కనుక్కోమన్నది మనని, ఏ వాల్యూ కనుక్కోమన్నాడు. ఇక్కడ ఏం కనుక్కోమన్నాడమ్మా? ఏ వాల్యూ కనుక్కోమని చెప్పాడు, రైట్. చూడండి ఇక్కడ 5 + 3 ఎంతమ్మా? 8. అంటే ఇక్కడ ఏ వచ్చే వాల్యూ, ఏ వాల్యూ అనేది స్మాల్ ఉండాలి. ఎంత ఉండాలి? వి షుడ్ గెట్ స్మాల్ వాల్యూ హియర్. సో స్మాల్ వాల్యూ ఉండాలి. నెక్స్ట్ ఆ నెంబర్ డివిజిబుల్ బై 3 ఉండాలి. సో డివిజిబిలిటీ రూల్ చెప్పేటప్పుడు ఏం చెప్పానమ్మా? డివిజిబిలిటీ, ఓకే, డివిజిబిలిటీ రూల్ 3 చెప్పేటప్పుడు ఏం చెప్పాను? సో 3 ఎలా డివైడ్ చేస్తుంది? సమ్ ఆఫ్ ఆల్ నంబర్స్ బై 3. అంటే ఆ నెంబరు 3తో డివైడ్ అవుతుందంటే సమ్ ఆఫ్ ఆల్ నెంబర్స్ బై 3, అంతే కదా. ఫర్ సపోజ్ 21 ఈజ్ డివైడెడ్ బై 3 కదా. సో దీన్ని ఏం చేస్తాము? 2 + 1 బై 3 అంటే 3/3. ఇట్ ఈస్ డివిజిబుల్ బై 3 అన్నట్టు, ఓకేనా. సో అలాగే చూద్దాం. చూడండి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ తీసుకోండి, 8 అప్లై చేయండి. 8 అప్లై చేస్తే మనకి ఇక్కడ 8 రాదు. చూడండి 8 అప్లై చేస్తే 11 12 అవుతుంది, ఇక్కడ 1 వస్తుంది. నాట్ పాసిబుల్. లెట్స్ టేక్ 2 హియర్. ఏ వాల్యూ 2 తీసుకోండి. సో ఏ వాల్యూ 2 తీసుకోండి. ఎంత వస్తుంది? 5 + 2 ఎంతమ్మా? 3 + 2 3 + 2 ఎంత? 5. 5 + 1 ఎంత? 6. అంటే 862 అనేది 3తో డివైడ్ అవుతుందో చూడండి. 8 + 6 ఎంతమ్మా? 14. 14 + 2 ఎంత? 14 + 2 16. 16 అనేది డివైడ్ కాదు, సో 2 కాదు. నెక్స్ట్ గో టు 1. లెట్స్ టేక్ 1. సో 1 యాడ్ చేయండి. చూడండి ఇక్కడ. సో 3 + 1 4. 4 + 1 5. ఓకే, చూడండి ఇప్పుడు 8 + 5 13. 13 + 2 ఎంత? 15. 15/3 డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఇదే ఆన్సర్, ఓకే. సో 4 కూడా చూద్దాం. చూడండి 4 ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ ఏమవుతుంది? 4 అంటే ఏమవుతుంది మా? 7 8 అంతే కదా. సో 3 + 4 ఎంత? 7. 7 + 1 8. 8 82 అంతే కదా. సో ఇక్కడ 16 18. సో 2 డివిజిబుల్ అవుతున్నాయి కదా. చూడండి
4 యాడ్ చేస్తే 7. ఇక్కడ ఏమన్నాడు, వాట్ ఈస్ ద లార్జెస్ట్ పాసిబుల్ వాల్యూ అన్నాడు. సో లార్జెస్ట్ పాసిబుల్ వాల్యూ అడిగాడమ్మా ఇక్కడ. చూడండి ఇక్కడ ఏంటి, 8 + 8 ఎంత, 16. 16 + 2 ఎంత, 18. సో 18/3. సో అంటే లార్జెస్ట్ పాసిబుల్ వాల్యూ అడిగాడు చూడండి. సో ఇదేంటి, 1 అనేది స్మాలెస్ట్, ఇదేంటి లార్జెస్ట్. ఓకే, లార్జెస్ట్ పాసిబుల్ వాల్యూ ఏంటి 4, స్మాలెస్ట్ పాసిబుల్ వాల్యూ ఏంటి 1. ఓకే, లార్జెస్ట్ పాసిబుల్ వాల్యూ అడిగాడు చూడండి క్వశ్చన్లో. వాట్ ఈస్ ద లార్జెస్ట్ పాసిబుల్ వాల్యూ ఆఫ్ ఏ అన్నాడు. అంటే ఏ వాల్యూ ఎంతమ్మా ఇక్కడ 4, లార్జెస్ట్ పాసిబుల్ వాల్యూ 4. రైట్. సో నెక్స్ట్ చూడండి, ఇఫ్ నంబర్ ఈజ్ యాజ్ మచ్ యాజ్ గ్రేటర్ దెన్ 31 అండ్ లెస్ దెన్ 75, సో దెన్ ద నంబర్ ఈజ్ అన్నాడు. సో ఇలాంటప్పుడు గుర్తుపెట్టుకోండి అమ్మా, మోర్ దెన్ ఆర్ లెస్ దెన్. ఓకే, సో మోర్ దెన్ ఆర్ లెస్ దెన్ అన్నప్పుడు వాట్ వీ హ్యావ్ టు డూ ఈజ్ టు ఫైండ్ దట్ నంబర్. టు ఫైండ్ దట్ నంబర్ వాట్ వీ హ్యావ్ టు డూ ఈజ్ a + b/2. ఓకే, సో a + b/2. a అంటే ఈ వాల్యూ, b అంటే సో మనకి 2 వాల్యూస్ ఇస్తాడు కదా, అంటే 31 + 75/2. 31 + 75/2. సో 31 + 75/2 ఈజ్ ఎంతమ్మా 106. అంతేనా? సో 106. 106/2 హౌ మచ్ 53. సో వాట్ ఈస్ ద స్మాలెస్ట్, వాట్ ఈస్ ద నంబర్ 53. ఒకసారి చూద్దామా, ఇఫ్ ఏ నంబర్ ఈజ్ యాజ్ మచ్ యాజ్ గ్రేటర్ దెన్ 31 అంట. చూడండి ఇక్కడ 53, ఇక్కడ ఎంత 31. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్ 22. ఇక్కడ కూడా సేమ్ అదే డిఫరెన్స్ రావాలి కదా, 22 అంటే 75. సో అంటే మనకు వచ్చిన వాల్యూ కరెక్టే కదా. వాట్ ఈస్ ద ఆన్సర్ 53. లెట్స్ గో టు XY ఫామ్. సో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే XY ఫామ్ రూపంలో ఉంటాయి. ఎలా ఉంటాయమ్మా, XY ఫామ్ రూపంలో ఉంటాయి. సో దిస్ ఇస్ ద XY ఫామ్. రైట్. సో చూడండి XY ఫామ్ ఎలా చేస్తాం మనం చూడండి. ఫర్ సపోజ్ 1/3 ఆఫ్ 6 ఈజ్ వాట్ అంటాడు. 1/3 ఆఫ్ 6 ఈజ్ వాట్ అంటాడు. అంటే చూడండి హాఫ్ అన్నప్పుడు ఏం చేయాలి, వీ హ్యావ్ టు టేక్ మల్టిప్లై. 1/3 × 6 ఎంత 2. ఓకే, నెక్స్ట్ ఎలా అంటే చూడండి మా 1/3 ఆఫ్ 1/4 ఆఫ్ 1/5 ఆఫ్ 360 ఎంత అని అడుగుతాడు. ఓకే, సింపుల్. 1/3 × 1/4 × 1/5 × 360. ఓకే, సో 3 × 4 ఈజ్ 12, 12 × 5 ఈజ్ 60. సో అంటే 6 అంతే కదా. వాట్ ఈస్ ఆన్సర్ 6. సో ఇలా బేసిక్గా ఉంటాయి క్వశ్చన్స్. సో లెట్స్ సీ ద క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, 1/4 ఆఫ్ ఏ ట్యాంక్ హోల్డ్స్ 135 liters of water. What part of tank is full if it contains 1/8 liters of water? ఓకే, చూడండి మా 1/4 ఉంటున్నట్టు ఎంతనంటమ్మా 135. అంటే చూడండి మా 1/4 అంటే కెన్ వి టేక్ 1 ఈక్వల్స్ టు 135 అంతే కదా. మనకు 135 అవుతుంది, 1 part 135 అవుతుంది 1/4 అన్నప్పుడు. సో అప్పుడు 1 part 135 అయినప్పుడు 4 parts ఎంత అవుతాయి. సో 135 హియర్ 135. సో టోటల్ ఎంతమ్మా 540 అంతేగా. టోటల్ ఎంత, టోటల్ కెపాసిటీ ఆఫ్ ట్యాంక్. సో టోటల్ కెపాసిటీ ఆఫ్ ట్యాంక్ ఈజ్ 540. బట్ వాడు ఏమడుగుతున్నాడు, వాట్ పార్ట్ ఆఫ్ ద ట్యాంక్ ఈజ్ ఫుల్ ఇఫ్ ఇట్ కంటైన్స్ 180 liters ఆఫ్ వాటర్ అన్నాడు. అంటే 180 liters ఆఫ్ వాటర్ ఉంటే ఎంత పార్ట్ నిండుతుంది అంటున్నాడు. చూడండి 180 liters by 540. రైట్. సో 180 3s అంతే ఎంత పార్ట్ అమ్మా 1/3 ఫుల్ అయినట్టు. ఎంత 1/3 ఫుల్ అయినట్టు. వాట్ ఈస్ ద ఆన్సర్ ఆప్షన్ సి. రైట్. లెట్స్ సీ ద క్వశ్చన్ మా. In a class 3/5 of the students are girls, rest are boys. If 2/9 of the girls and 1/4 of boys are absent, అంటే absent అయ్యారంట.
వాట్ పార్ట్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ ప్రెసెంట్. ఇక్కడ ఎంతమంది స్టూడెంట్స్, ఎంత పార్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్, టోటల్ దాంట్లో ఎంతమంది ప్రెసెంట్ అని అడుగుతున్నాడు. రైట్, లెట్స్ సీ హియర్ 3/5 ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ గర్ల్స్ అన్నాడు. అంటే 5 పార్ట్స్లో 3 పార్ట్స్ గర్ల్స్ ఉన్నారు. ఇది టోటల్ అనుకున్నప్పుడు రిమైనింగ్ ఎంతమ్మా, ఈ 2 పార్ట్స్ ఎవరు ఉంటారు, బాయ్స్ ఉంటారు కదా. ఎంత ఉంటారు, 2 పార్ట్స్ బాయ్స్ ఉంటారు. అంటే చూడండి, గర్ల్స్కి బాయ్స్కి ఎంత, 3:2. రైట్, సో ఐ ఆమ్ అజ్యూమింగ్ 18. ఐ ఆమ్ అజ్యూమింగ్ ఈజ్ 18 ఎందుకు అజ్యూమ్ చేసుకుంటున్నారంటే ఇక్కడ 9 ఉంది చూడండి మనం 9తో డివైడ్ కావాలి. ఓకే, మనకు నెంబర్ 9తో డివైడ్ కావాలి. సో ఐఎమ్ అజ్యూమింగ్ ఈజ్ 18 అంటే ఇక్కడ చూడండి 3 into 18, ఇక్కడ 2 into 18. సో 18 క్యాన్సిల్ చేస్తే మళ్ళీ 3:2 వస్తుంది. రైట్, నా ఇందులో ఏమన్నాడమ్మా, 2/9 ఆఫ్ ద గర్ల్స్ ఆబ్సెంట్ అంట, 1/4 ఆఫ్ ద బాయ్స్ ఆబ్సెంట్ అంట కదా. సో గర్ల్స్లో 2/9 ఆబ్సెంట్, ఇది ఎంతమ్మా 54, ఇదెంత 36. 2/9 ఈజ్ ఆబ్సెంట్. చూడండి ఇందులో 2/9 ఆబ్సెంట్ అంట. 2/9 ఆబ్సెంట్ అంటే ఎంతమ్మా, సో 12 మెంబర్స్ ఆబ్సెంట్. 54లో 12 మెంబర్స్ ఆబ్సెంట్ అంటే ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటారు, 42. సో 42 మెంబర్స్ ప్రజెంట్ ఇన్ ద గర్ల్స్. నెక్స్ట్ బాయ్స్లో 1/4 ఈజ్ ఆబ్సెంట్ అంట. 1/4 ఆబ్సెంట్ అంటే ఇక్కడ ఎంతమ్మా, 9 మెంబర్స్ ఆబ్సెంట్. రిమైనింగ్ ఎంత ఇక్కడ 27. సో ఇప్పుడు ఈ టోటల్లో ఇది ఎంత పార్ట్ అని అడుగుతున్నాడు, అంటే ప్రజెంట్ అయిన మెంబర్స్ ఎంత పార్ట్ అని అడుగుతున్నాడు. సో ఈ టోటల్ ఎంతమ్మా, 42 + 27 69. రైట్, చూడండి 69. సో టోటల్ ప్రజెంట్ చూడండి ఎంత అవుతారు అప్పుడు, 69 టోటల్ ఎంత ఉన్నారు ఇక్కడ, 54 + 36. 54 + 36 ఎంతమ్మా, 90. సో 23 3s 69, 33s 90. ఎంత వస్తుంది ఇక్కడ, 23/30. సో వాట్ ఈస్ ద ఆన్సర్, 23/30. ఆప్షన్ ఎంతమ్మా, ఆప్షన్ ఏ. ఓకే, రైట్, లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, 1/4 ఆఫ్ ఏ నంబర్ ఈజ్ 15, దెన్ 3/10 ఆఫ్ దట్ నంబర్ అని అడుగుతున్నాడు. చూడండి 1/3 ఆఫ్ అంటే ఏం చేయాలి, వీ హ్యావ్ టు మల్టిప్లై. 1/4 ఆఫ్ ఏ నంబర్ ఈజ్ 15 అన్నాడు. ఈజ్ అంటే వీ హ్యావ్ టు ఈక్వల్స్ టు, అంటే ఫర్ సపోజ్ ఐ ఆమ్ అజ్యూమ్ ఏ నెంబర్ యాజ్ n. సో ఇక్కడ చూడండి n ఈక్వల్స్ టు ఏమవుతుంది అప్పుడు, 12 into 15. వాట్ ఈస్ దట్ నెంబర్, 180 ఈజ్ దట్ నంబర్. అప్పుడు ఏమంటున్నాడు, వాట్ ఈస్ 3/10 ఆఫ్ దట్ నంబర్ అంటున్నాడు. సో 3/10 ఇంటూ ఆ నెంబర్ ఎంతమ్మా, 180. 0 0 క్యాన్సల్, ఎంత 54. వాట్ ఈస్ ఆన్సర్, 54. 54 ఈజ్ దట్ నంబర్. రైట్, నెక్స్ట్ వన్. సో లెట్స్ గో టు ద మిస్టేక్ ప్రాబ్లమ్స్. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పటి నుండి కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయమ్మా. సో మిస్టేక్ ప్రాబ్లమ్స్, సో దీని నుండి క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది మనకి నంబర్ సిస్టమ్ నుండి. సో ఇక్కడ ఏమంటాడంటే చూడండి ఏ నెంబర్ హ్యాస్ టు బి మల్టిప్లైడ్ విత్ ఎక్స్. సారీ, ఏ నెంబర్ హ్యాస్ టు బి మల్టిప్లైడ్ విత్ 3/8. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ స్టూడెంట్ divided that number by 3/8. Then that number is 25 less than the original number. Then that number is 25 less than the original number. Then find the original number అంటాడు. ఒక విద్యార్థి ఏం చేశాడంటమ్మా, ఒక నెంబర్ని 3/8తోని గుణించాలన్నా అతను ఏం చేశాడంటే 3/8తోని భాగించాడు. అప్పుడు వచ్చిన నెంబర్ అట ఒరిజినల్ నెంబర్ కంటే 25 తక్కువ ఉందట. అప్పుడు వాడు ఏమడుగుతున్నాడు మనని, అప్పుడు ఏమడుగుతున్నాడంటే ఆ ఒరిజినల్ నెంబర్ ఎంత అని అడుగుతున్నాడు. రైట్, సో చూడండి దీన్ని ఎలా రాస్తాం చూడండి డిఫరెన్స్ లెస్ ఆర్ మోర్ అంటే మనం ఏం చేయాలి, వీ హ్యావ్ టు టేక్ ద డిఫరెన్స్. ఓకే, సో x/3/8 -
3/8 into x equals to 25. Okay, right, entama 25. So otherwise make it this as 110. Okay, otherwise 165 అని రాసుకోండి, క్యాన్సలేషన్ ఈజీ ఉంటుంది మనకు. 165 ఎంత తక్కువ ఉంటుందట, 165 తక్కువ ఉంటుందట. చూడండి మా 3/8 అంటే దీన్ని ఏం రాయచ్చు మన 8x/3 మైనస్ ఇక్కడ ఎంత వస్తుంది, ఇక్కడ ఎంత వస్తుంది మా 8x/3, ఇక్కడ 3/8x ఈక్వల్స్ టు 165. రైట్, సో దీన్ని సాల్వ్ చేయండి, మనకి ఎంత వస్తుంది 64. సో 64x మైనస్ 9x by 24 ఈక్వల్స్ టు 165. అంతే కదా, 64 8 into 8 is 64, 3 into 3 is 9. 64x minus 9x ఎంత 55x by 24 equals to 165. Okay, so what is the original number? చూడండి ఒరిజినల్ నెంబర్ ఎంత వస్తుంది 55 3s. సో x ఈక్వల్స్ టు 72. అంటే ఇది మనకు మైనస్లోకి వెళ్ళిపోతుందని అర్థం, అర్థమైందా? ఒరిజినల్ నెంబర్ ఏంటి మనకు మైనస్లోకి వెళ్ళిపోతుందని అర్థం. ఓకే, సో ఒరిజినల్ నెంబర్ 72 ఉంది, బట్ ఇక్కడ డిఫరెన్స్ ఎంత వచ్చింది 165 తక్కువ వచ్చింది, లేకపోతే 165 ఎక్కువ వస్తుంది. రైట్, సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి ఇక్కడ ఏమంటాడమ్మా, ఏ నంబర్ షుడ్ బి divided by 3/4. A number should be divided by 3/4. Instead of he multiplied that number with 3/4. A number should be divided by 3/4. Instead of that he multiplied that number with 3/4. Right, so then he got the difference 7. Then find that number. చూడమ్మా ఇక్కడ ఏం రాస్తుంది 4x/3 మైనస్ 3x/4 ఈక్వల్స్ టు 7. చూడమ్మా 16x minus 9x/12 ఈక్వల్స్ టు 7. ఓకే, ఎంత వస్తుంది ఇప్పుడు 7x/12 ఈక్వల్స్ టు 7. 7 క్యాన్సల్. వాట్ ఈస్ x ఈక్వల్స్ టు 12? x ఈక్వల్స్ టు 12. ఓకే, రైట్. సో ఎక్స్ వాల్యూ ఇక్కడ సబ్మిట్ చేసినా కూడా అదే వస్తుంది చూడండి. సో 4/3 into 12, జస్ట్ వెరిఫికేషన్. 3/4 into 12, 4 here, 4 here. 16 minus 3, 16 minus 9, 7 వస్తుంది. ఓకే, సో దిస్ ఇస్ ద అడ్వాన్స్డ్ వన్. సో లెట్స్ సీ ద basic questions now. A boy was asked to find the value of 3/8 of a sum of money. Instead of multiplying the sum by 3/8, he divided it by 3/8. So what multiply చేయన్నా divide చేశాడంట. Then his answer is exceeds by 55. Find the correct answer అన్నాడు. యాక్చువల్ ఏం చేయాలమ్మా, ఒక నెంబర్ని, ఒక సమ్ ఆఫ్ మనీని వాడు 3/8 తోని ఒక నెంబర్ ఏమడుతున్నా అంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 3/8 ఆఫ్ ద సమ్ ఆఫ్ మనీ. ఓకే, సమ్ ఆఫ్ మనీలో 3/8 వాల్యూ అడుగుతున్నాడు. ఓకే, బట్ ఇక్కడ ఏమైందంటే వాడు ఏం చేశాడు, ఇన్స్టెడ్ ఆఫ్ మల్టిప్లయింగ్ దట్ 3/8 హీ డివైడెడ్ ఇట్ బై 3/8. వాడు ఏం చేశాడు, వాడు మల్టిప్లై చేయన్నా 3/8తో మల్టిప్లై చేయన్నా డివైడ్ చేశాడు అన్నట్టు. దానివల్ల డిఫరెన్స్ ఎంత వచ్చిందట అంటే 55 వచ్చిందంట. అప్పుడు ఏమంటున్నాడు మనని, ఫైండ్ ద కరెక్ట్ ఆన్సర్ అంటున్నాడు. ఫైండ్ ద కరెక్ట్ ఆన్సర్ అని అడుగుతున్నాడు. సో లెట్స్ సీ హియర్, ఇక్కడ ఎంత వస్తుందమ్మా 8x/3 మైనస్ 3/8x ఈక్వల్స్ టు 55. ఓకే, ఎంత 55. రైట్, చూడండి ఇక్కడ ఏమవుతుంది 64x minus 9x/24 equals to 55. Right, 64 minus 9, how much ma? 64 minus 9 ఎంత వస్తుంది 55 వస్తుంది. ఈ 55 క్యాన్సల్. అప్పుడు x ఈక్వల్స్ టు ఎంత వస్తుంది 24 వస్తుంది. ద x వాల్యూ ఈజ్ 24. బట్ ఏమంటున్నాడు,
ఫైండ్ ద కరెక్ట్ ఆన్సర్ అంటున్నాడు. మనం ఏమంటున్నాడు, ఫైండ్ ద కరెక్ట్ ఆన్సర్. మనకు కరెక్ట్ ఆన్సర్ కావాలి. ఏంటి క్వశ్చన్ ఏమడిగాడు కరెక్ట్ ఆన్సర్? ఏ బాయ్ వాజ్ ఆస్క్డ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 3/8 ఆఫ్ ఏ సమ్ ఆఫ్ మనీ. ఇప్పుడు సమ్ ఆఫ్ మనీ ఎంత ఉందమ్మా ఇక్కడ? 3 సమ్ ఆఫ్ మనీ ఎంత? 24. అంటే చూడండి 3/8 into 24. What will get here? 9. So 9 is the correct answer. Right. What is the correct answer? 9. Let's go to the next question. A boy on being asked what 6/7 of a certain fraction was made the mistake of dividing the fraction by 6/7, so got answer which exceeded the answer by 13/70. Find the fraction అన్నాడు. ఏమన్నాడు? ఫైండ్ ద ఫ్రాక్షన్ అంటున్నాడు. చూడండి మా, యాక్చువల్లీ కూడా ఏం చేయాలంటే ఒక నెంబర్ని 6/7తో మల్టిప్లై చేయాలి. బట్ ఏం చేశాడు, ఒక నెంబర్ని 6/7తో డివైడ్ చేశాడు. దానివల్ల ఏమైందట అంటే ఎంత వచ్చిందట? 13/70 వచ్చిందంట. ఇప్పుడు ఏమంటున్నాడు? ఫైండ్ ద ఫ్రాక్షన్ అంటున్నాడు. ఆ ఫ్రాక్షన్ ఏంటో కనుక్కోమని చెప్తున్నాడు ఇక్కడ. రైట్. సో చూడండి ఇక్కడ ఏమొస్తుంది మా, 7x/6 minus 6x/7 ఈక్వల్స్ టు 13/70. రైట్. సో చూడండి ఇది 7 into 7, 6 into 6. సో 49x అంతే కదా. 49x minus 36x by 42 ఈక్వల్స్ టు 13/70. రైట్. 10s are here, 6s are. సో ఎంత వస్తుంది మనకి చూడండి, ఎంత వస్తుందమ్మా? 13 వస్తుంది. 13x/6 ఈక్వల్స్ టు 13/10. This 13 is cancel. Okay. 3 2s are 3 5s are. So x equals to 3/5. So what is that fraction? What is that fraction? 3/5. Okay. Right. Let's do the next one. A student was asked to find the 5/6 of a number. By mistake, he found 5/6 of that number. His answer was 250 more than that the correct answer. Find the given number అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు మా, ఏ స్టూడెంట్ వాజ్ ఆస్క్డ్ టు ఫైండ్ ద 5/16 ఆఫ్ ద నంబర్ అంట. వాడు ఏం చేశాడు, మిస్టేక్లో 5/16 రాయకుండా 5/6 రాశాడు అన్నట్టు. అప్పుడు దానివల్ల ఏమైందట అంటే 250 ఎక్కువ వచ్చిందట. దెన్ కరెక్ట్ ఆన్సర్ ఫైండింగ్ ద గివెన్ నెంబర్. ఫైండ్ ద గివెన్ నెంబర్ అంటున్నాడు. ఆ నెంబర్ని కనుక్కోమని చెప్తున్నాడు. చూడండి ఇక్కడ 5/16 ఆఫ్ ఎక్స్ అనుకుంటున్నాను. ఓకే. సో 5/16 ఆఫ్ ఎక్స్ కనుక్కోవాలి. బట్ వాడేం చేశాడు మా, వాడేం చేశాడు 5/6 ఆఫ్ ఎక్స్ కనుక్కున్నాడు. ఏం కనుక్కున్నాడు? 5/6 ఆఫ్ ఎక్స్ కనుక్కున్నాడు. సో దానివల్ల ఎంత వచ్చిందట అంటే మోర్ ఎంత వచ్చిందట? 250 వచ్చిందంట. రైట్. అప్పుడు ఏం కనుక్కోమంటున్నాడు అండి? ఫైండ్ ద గివెన్ నెంబర్. ఆ నెంబర్ ఎంత కనుక్కోమంటున్నాడు. చూడండి 5/6 అంటే 16 into 5, లేకపోతే 5xను కామన్ తీయండి. 5xను కామన్ తీస్తే ఏమవుతుంది ఇక్కడ? 1/6 minus 1/16. ఓకే. 1/6 minus 1/16 ఈక్వల్స్ టు 250. సో చూడండి ఇక్కడ ఏమవుతుంది? 50 కదా. సో ఎక్స్ చూడండి మా, 16 minus 6 అంతే కదా. 16 minus 6 ఎంత? 10. 10/6 into 16 ఈక్వల్స్ టు 50. 0 0 ఈజ్ క్యాన్సల్. సో ఎంత వస్తుంది మనకు? ఎక్స్ ఈక్వల్స్ టు 30 into 16 అంతే కదా. 5 into 6 ఈజ్ 30. 30 into 16 480. మనం ఏమడిగాడమ్మా ఇక్కడ? ఫైండ్ ద గివెన్ నెంబర్ అని అడిగాడు. ఏమడిగాడు? ఫైండ్ ద గివెన్ నెంబర్. వాట్ ఈస్ అవర్ గివెన్ నెంబర్ హియర్? 480. ఓకే. సో లెట్స్ ఫైండ్ అవుట్ ద లాస్ట్ వన్. లాస్ట్ వన్ చూడమ్మా, సేమ్ ఇలాంటిదే, డిఫరెంట్ కేసెస్ ఒకదే అంటే క్లబ్ చేశాము. ఇక్కడ ఏమన్నాడు? ఏ క్యాండిడేట్ ఇన్ అన్ ఎగ్జామినేషన్ వాజ్ ఆస్క్డ్ టు ఫైండ్ 5/4 ఆఫ్ ద సర్టెన్ నెంబర్. బై మిస్టేక్ హీ ఫౌండ్ 5/4 ఆఫ్ ఇట్. దస్ హీస్ ఆన్సర్ వాజ్ 25 మోర్ దాన్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నాడు. ఒక నెంబర్ని అంటే 5/15తో డివైడ్ చేయాలి, మల్టిప్లై చేయాలంట. బట్ ఇక్కడ ఏం చేశాడు వాడు? 5/4తో మల్టిప్లై చేశాడు. దానివల్ల ఎంత వచ్చిందట? 25 ఎక్కువ వచ్చిందట. అప్పుడు ఏమంటున్నాడు? ద నంబర్ వాజ్ అంటున్నాడు. ఆ నెంబర్ కనుక్కోమని చెప్తున్నాడు. చూడండి 5/14 ఆఫ్ ఎక్స్ కదా. ఇక్కడ ఏం కనుక్కోమన్నాడు? 5/4 ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 25. సో యాక్చువల్లీ వాడు ఇది తీసుకోవాలి కానీ ఇది తీసుకున్నాడు. మల్టిప్లై చేయండి.
ఇక్కడ ఎంత వస్తుంది 5x ఈక్వల్స్ టు 1/4 మైనస్ 1/14 ఈక్వల్స్ టు 25. సో 5 క్యాన్సల్ కదా. సో 14 మైనస్ 4 అంతే కదా, 14 ఇంటూ 1 4 ఇంటూ 1, 14 మైనస్ 4 అంటే ఎంతమ్మా 10, 10/4 ఇంటూ 14 ఈక్వల్స్ టు 5 కదా. అంటే 5 2s రైట్, 2 7s సారీ 2 2s 4 కదా, ఇక్కడ 2 2s. సో వాట్ ఈస్ ద x వాల్యూ హియర్? x ఈక్వల్స్ టు 28. 28 is the number. Okay, ఎంతమ్మా 28 is the number. So answer is 28. Okay, concept in the number system. So concept 4, arranging the fractions in the ascending and descending orders. Okay, so మనం ఏం చేయాలమ్మా, ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు we have to ascend and descend them in the order, right? So అవి ఎలా ఉంటాయి సార్ ఒకసారి చూద్దాం. We'll take one example and let's see. For suppose he given 1/2 and 2/3 and 3/4. So 1/2, 2/3 and 3/4. ఓకే, సో ఇలా ఇచ్చినప్పుడు వీటిని అసెండ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో పెట్టాలి. సో అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటమ్మా, అసెండింగ్ ఆర్డర్, అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి, స్మాల్ టు లార్జ్. అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ టు లార్జ్. సో డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటిమా, డిసెండింగ్ ఆర్డర్ అంటే లార్జ్ టు స్మాల్. డిసెండింగ్ ఆర్డర్ అంటే లార్జ్ టు స్మాల్, రైట్. సో వీ హ్యావ్ టు అరేంజ్ దెమ్ ఇన్ ద అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటిమా, లార్జ్ టు స్మాల్. అసెండింగ్ ఆర్డర్ అంటే రైట్, స్మాల్ టు లార్జ్. సో లెట్స్ సీ హియర్. ఇక్కడ చూడండిమా 1/2. సో 1/2 అంటే వీ కెన్ టేక్ 10/2. సో 10/2 అంటే ఎంత వస్తుందమ్మా 5. నెక్స్ట్ 2/3. సో 2/3 అంటే 20/3. 20/3 ఎంత వస్తుందమ్మా మనకి 6.6 బార్ వస్తుంది. ఓకే, 6.6 బార్ ఎందుకు రాశారంటే 6.666 అలా వస్తుంది, రైట్. సో 3/4, 30/4. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ 7 పాయింట్ సంథింగ్. సో మనకు ఈ స్టార్టింగ్ నెంబర్స్ ఇంపార్టెంట్ అంతే. 4 7s 28, 20 ఉంటుంది అంటే మళ్ళీ 2 వస్తుంది. ఇట్స్ నాట్ రిక్వైర్డ్. చూడండి మా, ఇందులో అసెండింగ్ ఆర్డర్ రాద్దాం చూడండి, రైట్. సో లెట్స్ సీ ద అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి, చిన్న నుంచి పెద్దకు రాయాలి కదా, స్మాల్ టు బిగ్, రైట్. సో అసెండింగ్ ఆర్డర్. సో అసెండింగ్ ఆర్డర్ చూడండి మా, ఇందులో స్మాల్ వాల్యూ ఏది 1/2. సో 1/2 లెస్ దాన్ 2/3, 2/3 లెస్ దాన్ 3/4. ఆర్ దీన్ని ఎలా రాస్తారంటే చూడండి, రైట్. సో దీన్ని ఎలా రాస్తారంటే 3/4 గ్రేటర్ దాన్ 2/3 గ్రేటర్ దాన్ 1/2, రైట్. సో 1/2 లెస్ దాన్ 2/3 కదా, 2/3 లెస్ దాన్ 3/4. ఆర్ దీన్ని ఎలా రాస్తాము, 3/4 గ్రేటర్ దాన్ 2/3 గ్రేటర్ దాన్ 1/2, రైట్. సో డిసెండింగ్ ఆర్డర్ అనుకోండి. డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి మా, పెద్ద నుంచి చిన్న, అంతే కదా. సో ఇందులో పెద్దదేది 3/4, తర్వాత 2/3, తర్వాత 1/2 అక్కడ రాసాం చూడండి, రైట్. సో ఈ విధంగా రాయాలి మా దీన్ని. సో నో నీడ్ టు డిస్కస్ మోర్ క్వశ్చన్స్ ఆన్ దిస్, రైట్. లెట్స్ గో టు ద క్వశ్చన్స్. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, అరేంజ్ 4/5, 7/8, 6/7, 5/6 ఇన్ ద అసెండింగ్ ఆర్డర్. సో అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి మా, అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ టు లార్జ్, ఓకే, రైట్. సో లెట్స్ సీ దెమ్. చూడండి 4/5, 4/5 కెన్ బి రిటన్ యాజ్ 40/5 కదా. సో 40/5 అంటే ఎంత వస్తుంది మనకు 8 వస్తుంది, 8.0. ఈ ఫస్ట్ నెంబర్ అనేది ఇంపార్టెంట్ మా, ఆఫ్టర్ డెసిమల్ మనకు నెంబర్స్ ఏమున్నప్పుడే తీసుకుంటాం. నెక్స్ట్ 7/8, దట్ ఈస్ 70/8. సో ఇక్కడ ఎంత వస్తుంది 8 8s 64. రిమైనింగ్ ఎంత ఉంటుందమ్మా 6 ఉంటుంది, అంటే 60 చేస్తాము, 8.7 సరిపోతుంది. నెక్స్ట్ 6/7 అంతేనా, 6/7. సో 6/7 అంటే 60/7 అని రాస్తాము, రైట్. సో 8 7s
56, రిమైనింగ్ ఎంత ఉంటుందమ్మా 40 ఉంటుంది. అంటే 7 5s are 35, రైట్. వాట్ ఈస్ ద లాస్ట్ వన్ 5/6, 50/6. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ 8 6s are 48, రిమైనింగ్ ఎంత ఉంటుంది 2 ఉంటుంది. అంటే 2 అంటే 20 అన్నట్టు. ఓకే, సో 6 3s are 18, రైట్. ఇవి సరిపోతుందమ్మా. సో ఇందులో చూడండి మనకు అసెండింగ్ ఆర్డర్ అడిగాడు కాబట్టి, సో అసెండింగ్ ఆర్డర్ అడిగాడు ఇందులో, రైట్. అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ టు బిగ్, అంతే కదా. స్మాల్ టు బిగ్. ఇందులో ఫస్ట్ ఏది స్మాల్, ఇది అంటే 4/5. నెక్స్ట్ ఏది ఉంటుందమ్మా, నెక్స్ట్ 8.3 అంటే 5/6. నెక్స్ట్ ఏముంటుంది 8.3 తర్వాత 8.5 వస్తుంది. 8.5 అంటే 6/7. నెక్స్ట్ 8.7 అంటే 7/8, రైట్. సో దిస్ ఈజ్ ద ఆర్డర్, రైట్. సో ఇది 4/5, 5/6, 6/7, 7/8. దిస్ ఇస్ ద ఆర్డర్. సో వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? వాట్ ఈస్ ద ఆన్సర్? ఆన్సర్ చూడండి మా, 4/5, 5/6, 6/7, 7/8. ఆప్షన్ సి, రైట్. సో ఈ విధంగా చేయాలి. యూ హ్యావ్ టు డూ దిస్ ఇన్ దిస్ వే. లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మా ఇక్కడ, రైట్. 3/5, 7/9, 11/3. ఓకే, 3/5, 7/9, 11/3, 11/13. సో ఫ్రాక్షన్స్ డిక్రీజింగ్ ఆర్డర్ రాయమన్నాడు. డిక్రీజింగ్ ఆర్డర్ అంటే ఏంటమ్మా, డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి, లార్జ్ టు స్మాల్ కదా, లార్జ్ టు స్మాల్ రాయాలి. సో లెట్స్ టేక్ 3/5. 3/5ని మనం ఏం రాస్తాము, 30/5 అని రాస్తాము. సో 35/5 అంటే 5 6s are 30, సో 6 వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ ఏంటి 7/9, విల్ టేక్ 70. సో 9 8s are 72, 9 8s are 72 అంటే తీసుకోకూడదు. 9 7s are 63, 7 పాయింట్ సంథింగ్, ఇంకా అవసరం లేదమ్మా ఎందుకంటే దీనికంటే ఇది పెద్దది కదా. నెక్స్ట్ 11/13. ఓకే, టేక్ 11/13. సో 110, రైట్. సో ఇక్కడ ఎంత వస్తుందమ్మా మనకు, 13 8s are 104, అంతేనా. సో 10 + 3 × 8 ఎంత వస్తుంది, 80 + 24 104. సో 13 8s are 104. సో సరిపోతుంది. ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 7 ఉంది, 8 ఉంది. సో వాడు ఏమన్నాడు, డిక్రీజింగ్ ఆర్డర్ అన్నాడు. అంటే ఏం చేయాలమ్మా ఇక్కడ, డిక్రీజింగ్ ఆర్డర్ అంటే లార్జ్ టు స్మాల్. లార్జ్ ఏదమ్మా ఇందులో 11/13. నెక్స్ట్ ఏది వస్తుంది మా, 7/9. నెక్స్ట్ ఏది వస్తుంది ఇక్కడ, 3/5. సో దిస్ ఈజ్ ద డిక్రీజింగ్ ఆర్డర్. సో ఫస్ట్ 11/13, తర్వాత 7/9, తర్వాత 3/5. 11/13, 7/9, 3/5. వాట్ ఈస్ ఆన్సర్? ఆప్షన్ సి. ఓకే, ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ ద ఫ్రాక్షన్స్ 1/3, 4/7, 2/5 రిటర్న్ ఇన్ ద అసెండింగ్ ఆర్డర్ గివెన్ బై. ఓకే, వీటిని అంటే మనం అసెండింగ్ ఆర్డర్లో రాయాలంట. లెట్స్ సీ హియర్. ఇక్కడ ఏమి ఇచ్చాడు, 1/3 ఇచ్చాడు. సో 1/3ని ఎలా రాస్తామమ్మా మనం, 0.33 అంతే కదా. చూడండి 10/3 తీసుకుందాం. 10/3 అంటే ఎంత వస్తుందమ్మా, 3 3s are 9, మళ్ళీ 1 ఉంటుంది అంటే 10 అవుతుంది. అప్పుడు మళ్ళీ 3 3 3 అంటే ఇది 3 బార్ పెట్టేస్తాం ఎందుకంటే రికరింగ్ నెంబర్ కాబట్టి. నెక్స్ట్ 4/7. సో 4/7 అంటే చూడండి మా 40, రైట్. 7 5s are 35, రైట్. ఇది పెద్దది కాబట్టి వదిలిపెట్టేసేయండి. నెక్స్ట్ 2/5. 2/5 అంటే 20/5, దట్ ఈస్ 4, అంతే కదా. 2/5 అంటే మనం 0.4 అని రాస్తాం. యాక్చువల్లీ 20 తీసుకున్నాం కాబట్టి 4 పాయింట్ సంథింగ్ వస్తుంది, మనకు సంబంధం లేదు. సో అసెండింగ్ ఆర్డర్ అన్నాడు కాబట్టి, సో అసెండింగ్ ఆర్డర్. సో అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి మా, స్మాల్ టు లార్జ్, ఆరోహణ అవరోహణ క్రమం. మనం ఏమంటాము, ఆరోహణ క్రమము అవరోహణ క్రమము అంటాము, రైట్. సో స్మాల్ చూడండి ఇందులో, స్మాల్ ఈజ్ 10/13, 10/3. సో తర్వాత ఏది ఉంది మా, 2/5. తర్వాత ఏది ఉంది, 4/7, రైట్. సో వాట్ ఈస్ ద అసెండింగ్ ఆర్డర్, 10/3, 2/5, 4/7. ఓకే, సో 10/3 అంటే మనం 1/3 అని తీసుకున్నాం కదా, రైట్. సో టేక్ దిస్ యాజ్ 1/3. సో 1/3, 2/5, 4/7. చూడండి ఇక్కడ
1/3, 2/5, 4/7. Right? So these are the problems on ascending descending orders ma. Right? This is very very easy. సో మనం కాంప్లెక్స్ చేయకుండా ఏం చేయాలంటే మనం ఇంటూ 10తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. రైట్. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ కాన్సెప్ట్. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యూ విల్ గెట్ క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్ ఎట్ ఎనీ కాస్ట్. పక్కా క్వశ్చన్స్ వస్తాయమ్మా వీటి నుండి. అంటే మా టాపిక్ ఏంటి? ఫైండింగ్ ద యూనిట్ డిజిట్. So finding the unit digit and finding the number of zeros is very very important in the number system after remainder theorem. So remainder theorem tarvata these two are very very important. So let's see how many cases are there in this finding unit digit. So there are 3 cases: addition, multiplication, power. Addition, multiplication and power. Right, addition, multiplication and power. So after this ఇంకొకటి ఉంటుందమ్మా case 4. So that is factor. Okay, so factorial ఇచ్చినప్పుడు how to find the unit digit అనేది చూస్తాము. సో ఫస్ట్ ఏం చూస్తాము? అడిషన్, నెక్స్ట్ మల్టిప్లికేషన్, తర్వాత పవర్. ఓకే, సో ఈ మల్టిప్లికేషన్స్ని మనకు ఫ్యాక్టోరియల్ కూడా సబ్ తీసుకుంటాము. రైట్. సో లెట్స్ ఫస్ట్ గో టు addition. Right. So addition. So మనకు number of numbers ఇస్తాడు మా. ఓకే, 3 digit నెంబర్ అయినా 4 digit నెంబర్ అయినా 5 digit నెంబర్ అయినా ఇస్తాడు. ఇచ్చేయం అనుకోమంటాడు వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఇన్ దట్ నెంబర్ అని అడుగుతాడు. రైట్. చూడండి ఇక్కడ ఏమి ఇస్తారు అంటే 11 ప్లస్ 222 ప్లస్ 333 ప్లస్ 444. ఇది 111 అమ్మా, 11 కాదు. సో ఇలా ఇచ్చి వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఇన్ దిస్ నెంబర్ అంటాడు. వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఇన్ దిస్ నెంబర్ అంటాడు. సో అప్పుడు మనం ఏం చేస్తామమ్మా? యూనిట్ డిజిట్ అన్నప్పుడు సో వాట్ వీ డూ, యూనిట్ డిజిట్ అన్నప్పుడు ఇక్కడ ఏం చేస్తామమ్మా? చూడండి, ఇవన్నీ యాడ్ చేస్తాం మనం. 22, 333, 444. యాక్చువల్ నార్మల్గా చేసేది ఇలా చేస్తాము. సో చూడండి ఎంత వస్తుంది? 3, 6, 10, ఇక్కడ 1 పెట్టేస్తాము. తర్వాత 3, 6, 10, 11, మనీ 1 పెడతాము. 3, 6, 10, 11 ఇదంతా చేసేసి యూనిట్ డిజిట్ 0నా అనుకుంటాం మనం. రైట్. సో దీనివల్ల ఎంత టైం పడుతుంది? ఇది ఈజీ ఉంది కాబట్టి ఏం కాదు. రైట్. డిఫరెంట్ క్వశ్చన్స్కి ఏమవుతుంది? మనకి ఇబ్బంది అవుతుంది. రైట్. సో ఇలాంటి క్వశ్చన్స్ ఎలా చేయాలి చూడండి. డైరెక్ట్గా ఏం చేయాలమ్మా? హీఈస్ ఆస్కింగ్ ఓన్లీ యూనిట్ డిజిట్, అంతే కదా. మొదటిది అడుగుతున్నాడు కదా, యూనిట్ డిజిట్ అడుగుతున్నాడు, అంటే ఇది అడుగుతున్నాడు అంతే మనల్ని యూనిట్ డిజిట్లో. రైట్. 10ల సంఖ్య అడగట్లేదు మనం, యూనిట్ డిజిట్ 1వ సంఖ్య 10ల సంఖ్య అట్లా ఉంటాయి కదా. రైట్. ఇందులో మొదటి సంఖ్య అడుగుతున్నాడు మనల్ని. సో అప్పుడు ఏం చేయాలి చూడండి మా, జస్ట్ మల్టిప్లై దెమ్, జస్ట్ యాడ్ దెమ్. ఓకే, 1 + 2 ఎంతమ్మా? 1 + 2 3, 3 + 3 6, 6 + 4 ఎంత? 10. ఇక్కడ చూడండి 1 + 2 అనేది 3 వస్తుంది, 3 + 3 అనేది 6 వస్తుంది, 6 + 4 అనేది 10 వస్తుంది కదా. సో 10 అనేది మనకు లాస్ట్లో వస్తుంది మా. ఇక్కడ 10 ఇలా వస్తుంది మనకు 10 అనుకోండి. అప్పుడు యూనిట్ డిజిట్ ఏమవుతుంది మనకి? వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ హియర్? 0. వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ మా? 0. మనం మొత్తం మల్టిప్లై చేయని అవసరం లేదు, జస్ట్ టేక్ ద లాస్ట్ డిజిట్ అన్న యూనిట్ డిజిట్ అన్న ఒకటే. సో లెట్స్ సీ ద అదర్ క్వశ్చన్. సో ఇంకో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి చూద్దాం. రైట్. చూడండి, ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఇన్ ద ఎక్స్ప్రెషన్. ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఇన్ ద ఎక్స్ప్రెషన్. ఓకే, సో ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఇన్ దిస్ ఎక్స్ప్రెషన్. ఇలా అనడంతో మనకు భయం వేసి వదిలిపెట్టేస్తాం దాన్ని డైరెక్ట్గా, అంతే కదా. ఇలా క్వశ్చన్ చూడడంతోనే వదిలిపెట్టేస్తాం. అమ్మో వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్, ఈ యూనిట్ డిజిట్ కనుక్కోవాలనుకుంటే విల్ టేక్ అరౌండ్ 2 minutes. లెట్స్ గివ్ అప్ దిస్ క్వశ్చన్ అనుకుంటారు అందరు, బట్ ఇట్స్ నాట్ దట్ కేస్. సో లెట్స్ సి మనం ఏం చేయాలి యాజ్ పర్ ద లాజిక్. చూడండి, యూనిట్ డిజిట్ ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 2 ఉంది. యూనిట్ డిజిట్ అనేది 1 అవుతుంది. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 5 ఉంది. లెట్స్ యాడ్ ఆల్ దెమ్. 7 + 2 ఎంతమ్మా? 9. 9 + 1, 9 + 1 ఎంత? 10. 10 + 3 ఎంతమ్మా? 13.
13 ప్లస్ 5, 13 ప్లస్ 5 ఎంత 18. ఓకే, సో మనకు 18 వచ్చింది. సో వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ హియర్? 8. వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్? 8. ఓకే, సో డైరెక్ట్గా మనకు యూనిట్ ప్లేసెస్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. రైట్, సో లెట్స్ సీ ఇన్ ద డెసిమల్స్. రైట్, సో లెట్స్ సీ ఇన్ ద డెసిమల్స్. లేకపోతే మనకు ఫ్రాక్షన్స్లో ఇచ్చి, మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇచ్చి యూనిట్ డిజిట్ అడుగుతాడు మా. ఎలా అంటాడంటే 2 1/3 ప్లస్ 3 1/3 ప్లస్ 4 1/3 ఇలా ఇచ్చాడు అనుకోండి. వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ అని అడుగుతాడు. ఓకే, సో వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఇన్ దిస్ ఎక్స్ప్రెషన్ అంటాడు. సో లెట్స్ do not take all these 2 3 4. so don't take all these things. let's దీన్ని ఎలా స్ప్లిట్ చేయాలో తెలుసు కదమ్మా మనకి. దీన్ని ఎలా స్ప్లిట్ చేయాలో తెలుసు కదా. చూడండి, మిక్స్డ్ ఫ్రాక్షన్ ఎలా స్ప్లిట్ చేస్తాము? 2 ప్లస్ 1/3 నెక్స్ట్ ప్లస్ 3 ప్లస్ 1/3 ప్లస్ 4 ప్లస్ 1/3. ఓకే, సో ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే యూనిట్ డిజిట్ కనుక్కున్నప్పుడు లెట్స్ టేక్ దీస్ ఫ్రాక్షన్స్. ఇవి యాడ్ చేయండి. 2 ప్లస్ 3 ఎంతమ్మా? 5. 5 ప్లస్ 4 ఎంత? 9. 9 ప్లస్, ఓకే, ఇది యాడ్ చేయకుండా మనకు నో యూస్. దీన్ని యాడ్ చేసినా యాడ్ చేయకపోయినా అసలు దీంతో సంబంధం ఉండదు. చూడండి, ఇప్పుడు 1/3 ప్లస్ 1/3 ప్లస్ 1/3 ఎంతమ్మా? 1/3 ప్లస్ 1/3 ప్లస్ 1/3. రైట్, సో దీనివల్ల ఎంత వస్తుంది చూడండి. 1/3 ప్లస్ 1/3 ప్లస్ 1/3 అంటే ఎంత వస్తుందమ్మా మనకు? 1/3 1/3 అంటే 3/3. సో 3/3 అంటే ఎంత? 1 కదా. ఇప్పుడు చూడండి, 2 ప్లస్ 3 5. 5 ప్లస్ 4 ఎంతమ్మా? 5 ప్లస్ 4 9. 9 ప్లస్ 1 ఎంత? 10. సో వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ హియర్? 0. రైట్, సో దీని ముందు యాడ్ చేయని అవసరం లేదు. ఓకే, 1/3 1/3. యాక్చువల్లీ దీన్ని ఏం రాస్తామంటే మనము 0.33 0.33 0.33 అని రాస్తాము, అంతే కదా. 0.33 అని రాసుకుంటాం. 0.99 అలా వస్తుంది మనకు. బట్ ఇవన్నీ యాడ్ చేసామనుకోండి, మనకి ఎంత వస్తుంది? 1 వస్తుంది. డిఫరెన్స్ మనకు ఇక్కడ ఆప్షన్స్లో వాడు 9 0 1 2 అని ఇస్తాడు. అందరు 9 పెట్టేస్తారు. చూడండి, ఇక్కడ 1/3 అంటే ఏంటి మా? 0.33 కదా. డెసిమల్లో కన్వర్ట్ చేస్తారు. అలా చేయకూడదు, డైరెక్ట్గా ఇలానే చేయాలి. ఓకే, సో లెట్స్ సీ ద అనదర్ వన్. చూడండి మా, డెసిమల్లోకి కన్వర్ట్ చేయకండి, డైరెక్ట్గా చేయాలి. రైట్, సో అలా కాకుండా వాడు డైరెక్ట్గా డెసిమల్లో ఇచ్చాడు అనుకోండి. చూడండి, వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఇన్ ద ఎక్స్ప్రెషన్? 6.20 3.40 ప్లస్ 4.00 ప్లస్ 5.15. సో వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ అన్నాడు అనుకోండి. ఈ ఎక్స్ప్రెషన్లో వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్? రైట్, చూడండి మా, ఇక్కడ మనకు ఇవన్నీ డెసిమల్ నెంబర్స్ తీసుకోండి, ఓన్లీ డెసిమల్స్ తీసుకోండి. చూడండి, 0.20 రైట్ ప్లస్ 0.40 ప్లస్ 0 ప్లస్ 0.15. సో యూనిట్ డిజిట్ తీసుకోండి, ఇందులో సరిపోతుంది. లెట్స్ టేక్ ద యూనిట్ డిజిట్. సో 0 ప్లస్ 0 ప్లస్ 0 5, అంతే కదా. 0 0 0 5. సో వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ వస్తుంది? ఇక్కడ 5 వస్తుంది. వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్? ఏం కనుక్కోమన్నా? యూనిట్ డిజిట్ 5 వస్తుంది. రైట్, లెట్స్ సీ డైరెక్ట్లీ. ఇలా కాకుండా డైరెక్ట్గా చేద్దాం. చూడండి, అంటే మీకు 5 వస్తుందో లేదో మీకు డౌట్ వస్తుంది కదా. లెట్స్ క్లారిఫై దట్. 6 ప్లస్ 3 9. 9 ప్లస్ 4 13. 13 ప్లస్ 5 18. ఓకే, 18 ప్లస్, రైట్, చూడండి దీన్ని ఏం రాస్తున్నా అంటే 0.20 ప్లస్ 0.40 ప్లస్ 0.00 ప్లస్ 0.15. యాడ్ దెమ్. 0.20 ప్లస్ 0.40 0.60. 0.60 ప్లస్ 0.15 0.75, అంతే కదా. 18 ప్లస్ 0.75. సో 18 ప్లస్ 0.75 అంటే ఎంత వస్తుంది మా మనకి? 18.75. ఎంత వస్తుంది? 18.75. వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ హియర్? నాట్ దిస్ వన్. యూనిట్ డిజిట్ అనేది ఇది కాదమ్మా. ఇక్కడ
డెసిమల్స్లో ఏది ఉన్నా అదే యూనిట్ డిజిట్. ఇక్కడ యూనిట్ డిజిట్ ఏది 5. ఓకే, 5 అనేది యూనిట్ డిజిట్ ఇక్కడ, రైట్. డు నాట్ టేక్ 18, అందరు 8 తీసుకుంటారు. యూనిట్ డిజిట్ ఏది ఇక్కడ 5, ఎందుకంటే డెసిమల్ తర్వాత ఏది ఉందో అది మనకు వచ్చింది, రైట్. సో డెసిమల్ తర్వాత లాస్ట్ నెంబర్ ఏది ఉందో అది మనకు యూనిట్ డిజిట్ అవుతుంది. డు నాట్ టేక్ 8, రిమెంబర్ దిస్. ఓకే, సో ఇంకొకటి చూద్దాం. ఇంకో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి సార్, రైట్. చూడండి, సో ఇంకే విధంగా ఇస్తాడంటే అన్ని నెంబర్స్ కల్పిస్తాడు, అంటే ఫ్రాక్షన్స్ ఇస్తాడు, డెసిమల్స్ ఇస్తాడు, నార్మల్ నెంబర్స్ ఇస్తాడు, న్యాచురల్ నెంబర్స్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ 1 ప్లస్ 2 2/5 ప్లస్ 3.30 ప్లస్, ఓకే, 1 ప్లస్ 2 2/5 ప్లస్ 3.30 ప్లస్ 4.00 ఇలా ఇస్తాడు. యూనిట్ డిజిట్ కనుక్కోమని చెప్తాడు. ఇవన్నీ మిక్స్డ్ అన్నట్టుగా అన్నీ కలిపి మిక్స్ చేసి ఇస్తాడు. అప్పుడు ఎలా చేద్దామో చూడండి. సో 1, దీన్ని 1.00 అని రాస్తున్నాను, రైట్. నెక్స్ట్ 2 2/5, 2 2/5 అంటే దీన్ని ఏం రాయొచ్చుమా, 2 2/5 అంటే 2.40 అని రాయొచ్చు కదా. 2/5ని ఏం రాస్తామమ్మా, 2/5 అంటే 20/5. సో ఎంత వస్తుంది మనకు 4, అంటే దాన్ని 0 పెట్టుకుంటున్నా, రైట్. నెక్స్ట్ ఇక్కడ ఎంత 3.30, నెక్స్ట్ 4.00. ఓకే, సో వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్? మనం ఏమంటున్నాడు, యూనిట్ డిజిట్ కనుక్కోమంటున్నాడు. చూడండి మా, 1 ప్లస్ 2, 2 ప్లస్ 3, 3 ప్లస్ 4 ఎంత వస్తుంది మనకు 10 వస్తుంది, 10 పాయింట్. ఓకే, చూడండి 1 ప్లస్ 2 ఎంతమ్మా, 1 ప్లస్ 2 3, 3 ప్లస్ 3 6, 6 ప్లస్ 4 10, రైట్. ఇక్కడ చూడండి 10 ప్లస్ అని పెట్టేద్దాం. ఓకే, సో 10 ప్లస్, రైట్. సో 0 హియర్ ప్లస్ 40 30 అగైన్ 0. అప్పుడు ఎంత వస్తుందమ్మా, 10 ప్లస్ ఎంత వస్తుంది 70 వస్తుంది. 10 ప్లస్ 0.70 వస్తుంది, అంతే కదా. 0.0 0.40 0.30, రైట్. మనకి ఎంత వస్తుంది ఇక్కడ కూడా 0.0. సో ఇక్కడ ఎంత వస్తుంది 10.70 వస్తుంది. ఓకే, 10.70. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, రైట్. సో 10.70 వస్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి మా, మన క్వశ్చన్లో ఐదర్ ఒకవేళ 0 ఇచ్చాడు అనుకోండి మనకు 0 వస్తుంది. వాడు అలా ఇవ్వకుండా 10.7 అని 10.7 కూడా క్యాల్కులేషన్ అప్పుడు మనకి ఎంత వస్తుంది 7 వస్తుంది. ఓకే, సో 0 కాబట్టి వాడు ఒకవేళ క్యాల్కులేట్ చేస్తే మనకు 0 తీసుకోవాలి, లేకపోతే 7 ఇస్తే 7 తీసుకోవాలి, రైట్. ఇక్కడ ఇలా వచ్చినప్పుడు గుర్తుపెట్టేసుకోండి, రైట్. సో లెట్స్ గో టు ద క్వశ్చన్స్, రైట్. సో లెట్స్ సీ ద ఫస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడు, వాట్ ఈజ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 23 999 111 333 1000? ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు, ఇందులో మొదటి సంఖ్య ఏది అంటున్నాడు, రైట్. సో 23 999 111 333 1000, రైట్. చూడండి ఇక్కడ ఏం చేయాలి మనం, లాజిక్ జస్ట్ టు యాడ్ ద స్టార్టింగ్ నెంబర్స్. ఓకే, మనం ఏం చేయాలి, ఈ 3ని యాడ్ చేయాలి, 9ని యాడ్ చేయాలి, 1ని యాడ్ చేయాలి, 3ని యాడ్ చేయాలి, 0ని యాడ్ చేయాలి. ఓకే, లెట్స్ యాడ్ ఆల్ ఆఫ్ దెమ్. సో 3 ప్లస్ 9 ప్లస్ 1 ప్లస్ 3 ప్లస్ 0. సో హౌ మచ్ యూ విల్ గెట్, 3 ప్లస్ 9 ఈజ్ 12, 12 ప్లస్ 1 ఈజ్ 13, 13 ప్లస్ 3 ఈజ్ 16, 16 ప్లస్ 0 ఈజ్ 16. సో వాట్ ఈజ్ ద యూనిట్ ప్లేస్ హియర్? ఈ 16లో మనకి యూనిట్ ప్లేస్ ఏదమ్మా 6. దెన్ వాట్ ఈజ్ అవర్ ఆన్సర్ 6, ఆప్షన్ ఏ. సార్ 16 వచ్చింది కదా, ఎలా అంటే 16 వచ్చినా కూడా అందులో యూనిట్ డిజిట్ ఏదో తీసుకుంటే సరిపోతుంది. ఓకే, ఒకట్ల సంఖ్య అంటాం మామూలుగా మనం, ఒకట్ల సంఖ్య, పదుల సంఖ్య, వేల సంఖ్య అంటాం కదా, మనం ఒకట్ల సంఖ్య తీసుకుంటే సరిపోతుంది. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈజ్ ద యూనిట్ డిజిట్ ఇన్ ద ఎక్స్ప్రెషన్ అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు, వాట్ ఈజ్ ద యూనిట్ డిజిట్ ఇన్ ద ఎక్స్ప్రెషన్. మనని యూనిట్ డిజిట్ కనుక్కోమని చెప్తున్నాడు. సో యూనిట్ డిజిట్ అంటే ఒకట్ల సంఖ్య కనుక్కోవాలి, సేమ్ యాడ్ చేయాలి. సో ఇక్కడ స్టార్టింగ్ ఏది ఉందమ్మా 6 ఉంది, ఇక్కడ ఏముంది 8 ఉంది, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ ఏముంది 5 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో నో నీడ్ టు క్యాల్కులేట్ టోటల్ నెంబర్, ఇదంతా క్యాల్కులేట్ చేయడం అవసరం లేదు యూనిట్ డిజిట్ కనుక్కోమన్నప్పుడు.
ఓకే, సో ఇక్కడ చూడప్పుడు ఏమవుతుంది, సో 1 + 2 3, 3 + 3 6, 6 + 5 11, 11 + 7 18, 18 + 8 26, 26 + 6, 26 + 6 is 32. So what is the unit digit here? 2. So remember my dear, these all are previous year questions. Already ఇవన్నీ మనకి డిఫరెంట్ టైప్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్సే, రైట్. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే, మనకు డిఫరెంట్ టైప్ ఎగ్జామ్స్లో అడిగాడు మన వీటిని. సో వాట్ ఈస్ ద ఆన్సర్? యూనిట్ డిజిట్ ఏంటమ్మా? ఒకట్ల సంఖ్య ఏది ఉంది? 2. ఆప్షన్ బి, రైట్. లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. చూడండి, వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఇన్ ద ఎక్స్ప్రెషన్? మళ్ళీ ఇచ్చాడు ఇక్కడ. సో దిస్ ఈజ్ ఎన్టీపీసీ క్వశ్చన్ మా. సో రీసెంట్లీ జరిగిన ఎన్టీపీసీ క్వశ్చన్లో దీన్ని అడిగాడు. సో వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఇన్ ద ఎక్స్ప్రెషన్? సో లెట్స్ టేక్ యూనిట్ డిజిట్స్ 9 8 7 6 5 3 5 6 7 8 9. లెట్స్ యాడ్ దెమ్. 3 + 5 ఎంత? 8, 8 + 6 14, 14 + 7 21, 21 + 8, 21 + 8 is 29, 29 + 9 is 38. So what is the unit digit here? 8. So what is our answer? Option B. Okay. సో ఈ విధంగా మనకు అడిషన్ ఇచ్చినప్పుడు క్వశ్చన్స్ ఉంటాయమ్మా. సో లెట్స్ గో టు ద మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు ఐ విల్ టెల్ యూ సమ్ షార్ట్ కట్స్. మల్టిప్లికేషన్ అన్నప్పుడు యూనిట్ డిజిట్ కనుక్కోమని మనకి వాడు ఏమంటాడంటే మల్టిప్లికేషన్ ఇస్తాడు. ఓకే, సో మల్టిప్లికేషన్ ఇస్తాడు. ఐ విల్ టెల్ యూ సింపుల్ లాజిక్ హియర్. ఓకే, సో ఇది ఈ లాజిక్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఒక సింపుల్ లాజిక్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మా, 10 అంటే ఎలా రాస్తామమ్మా మనం? 10 కెన్ బి రిటన్ యాజ్ 2 × 5 హియర్. ఓకే, సో 100ని ఎలా రాస్తాము? 100లో ఎలా రాస్తామమ్మా? 2² × 5². అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా 5కి ఏ ఈవెన్ నెంబర్ ఉన్నా కూడా దట్ యూనిట్ విల్ బీ 0. అంతే కదా? 5కి ఏ నెంబర్ వచ్చినా, ఏ ఈవెన్ నెంబర్ అంటే చూడండి, ఈవెన్ నంబర్ ఇంటూ 5 ఆల్వేస్ యూనిట్ డిజిట్ ఈజ్ 0. గుర్తుపెట్టుకోండి, ఈవెన్ నంబర్ ఇంటూ 5 ఆల్వేస్ ద యూనిట్ విల్ బీ 0. యూనిట్ డిజిట్ నెంబర్ విల్ బీ 0. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ 18 × 5. సో 18 ఈజ్ ద ఈవెన్ నంబర్. ఈవెన్ నెంబర్ అని ఎలా తెలుస్తుంది? వి డిస్కస్డ్ ఇట్ అబౌట్ ఇట్ ఆల్రెడీ. సో ఈవెన్ నెంబర్ అంటే ఏ నంబర్ విచ్ ఈజ్ డివైడెడ్ బై 2. ఈవెన్ నెంబర్ ఏంటి మా? ఏ నంబర్ విచ్ ఈజ్ డివైడెడ్ బై 2. 2 × 9 ఈజ్ 18 హియర్. ఓకే, సో 18 × 5. సో నాకు 18 × 5 కష్టం అవుతుంది సార్ అన్నప్పుడు ఏం చేయమని చెప్పానమ్మా? యు టేక్ 20 - 2 × 5. అంతే కదా? 18కి దగ్గర ఉండేది ఏదిమా? 20. 20 - 5 అంటే చూడండి, 20 - 5 అంటే 5 × 20 ఈజ్ 200 మైనస్ 5 × 2 ఎంతమ్మా? సారీ, 20 - 5 ఈజ్ 100 మైనస్ 5 × 2 ఎంత? 10. అంటే ఎంత వస్తుంది ఇక్కడ? 90 వస్తుంది. 18 5 కూడా 90. అంటే చూడండి ఇక్కడ a even number into 5, an even number into 5, the resultant will be 0 in the unit digit. సో ఇక్కడ చూడండి, యూనిట్ డిజిట్లో ఏముందమ్మా? 0 కదా, యూనిట్ డిజిట్. సో యూనిట్ డిజిట్ విల్ బి 0, రైట్. సో ఇంకొకటి చూద్దాం చూడండి మనకి. సో యూనిట్ డిజిట్ 0 వచ్చేది, రైట్. ఫర్ సపోజ్ లెట్స్ టేక్ 196. This is the even number which is divisible by 2. 196 × 5. చూడండి మా, 196 × 5 అంటే 196 × 5 0. 5 6 30 అంటే ఇక్కడ 3 వస్తుంది. 9 5 45 4 here 9 980. 0 is the 0 in the unit place. ఓకే, సో
సో మనకు ఒకట్ల సంఖ్య ఏముంది మా 0 ఉంది. సో రూల్ 1 ఏంటంటే ఈవెన్ నెంబర్ ఇంటూ 5 ఈజ్ ఆల్వేస్ 0 ఇన్ ద యూనిట్ డిజిట్. ఈవెన్ నంబర్ ఇంటూ 5 is always 0 in the unit digit. ఏంటిమా యూనిట్ డిజిట్లో ఆల్వేస్ 0 ఉంటుంది ఎప్పుడు ఈవెన్ నెంబర్ 5తోని. ఓకే, ఓన్లీ ఈవెన్ నెంబర్ 5తోనే వస్తుందమ్మా, మళ్ళీ వేరే నెంబర్తో రావు. రూల్ 2 చూడండి. రైట్, లెట్స్ గో టు ద రూల్ 2. ఓకే, సో ఈవెన్ నెంబర్ ఇంటూ 5 always 0 in the unit digit. Next, odd number ఏంటిమా odd number. Right, so odd number into 5 always no 0 in the unit digit. Okay, no 0 in the యూనిట్ డిజిట్. సో యూనిట్ డిజిట్లో మనకు వేరే నెంబర్ వస్తుంది. ఏమొస్తుందమ్మా, మనకు వేరే నెంబర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఆడ్ నెంబర్ 31 into 5. హౌ మచ్ విల్ గెట్ 5. అంటే ఇక్కడ చూడండిమా, మనకు ఆడ్ నెంబర్ ఇంటూ 5 ఈజ్ ఆల్వేస్ 5 ఇన్ ద యూనిట్ డిజిట్. ఆల్వేస్ 5 in the unit digit. These two rules are very, very important, my dear. Please focus on these two. Okay, these are very, very important. So what is rule 2? Odd number into 5 is always 5 in the unit digit. For example, చూడమ్మా 311 into 5 ఎంత వస్తుందమ్మా 5 5 15 కదా. యూనిట్ డిజిట్ is 5 in the right in this number. So what is rule 1 here? Rule 1, unit digit లో 0 రావాలంటే మనకి ఏముండాలి, ఈవెన్ నెంబర్ ఇంటూ 5. సో ఈవెన్ నెంబర్ అంటే ఏదైనా ఈవెన్ నెంబర్ అమ్మా. 0 10 అయినా ఈవెన్ నెంబరే, 8 అయినా ఈవెన్ నెంబరే, 6 ఈజ్ ఈవెన్ నెంబర్, 4 ఈజ్ ఈవెన్ నెంబర్, 2 ఈజ్ ఈవెన్ నెంబర్. రైట్, సో అంటే మనకు యూనిట్ డిజిట్ మల్టిప్లికేషన్లో యూనిట్ డిజిట్ కనుక్కోవాలనుకుంటే మనకు ఒకవేళ క్వశ్చన్లో ఈవెన్ నెంబర్ 5 ఉందనుకోండి, అది 0 అన్నట్టు. సో ఆడ్ నెంబర్ 5 ఉందనుకోండి, అది ఏమవుతుందంటే మనకి యూనిట్ డిజిట్లో 5 వస్తుంది. సో లెట్స్ అప్లై దిస్ లాజిక్. లెట్స్ టేక్ సమ్ క్వశ్చన్స్. ఇక్కడ చూడండి, వాట్ ఈజ్ ద యూనిట్ డిజిట్ ఇన్ దిస్ ఎక్స్ప్రెషన్? వాట్ ఈజ్ ద యూనిట్ డిజిట్ ఇన్ ద ఎక్స్ప్రెషన్ అని అడిగాడు అనుకోండి. సో వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు సెర్చ్ ఫర్ ఈవెన్ నెంబర్ అండ్ ఆడ్ నెంబర్. సో ఇదంతా మల్టిప్లై చేయకూడదు, ఇదంతా మల్టిప్లై చేస్తే టైం వేస్ట్ అవుతుంది. లెట్స్ అప్లై ద లాజిక్. ఓకే, చూడండి 2 here 5 here. సో వాట్ యూ విల్ గెట్, ఈవెన్ నెంబర్ ఈజ్ 0. యూనిట్ డిజిట్ ఈజ్ 0, నాట్ ఈవెన్ నెంబర్. యూనిట్ డిజిట్ ఈజ్ 0. లెట్స్ టేక్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, లెట్స్ సీ ద ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ 11 into 22 into 5. 11 into 22 into 5. Right, so 11 into 22. So what you will get, 22 here, 242 into 5. 0 1 here, 2 here, 12 1210. See here in the unit digit is 0. రైట్, ఇదంతా మల్టిప్లై చేయడం, ఇది ఫాస్ట్ క్యాల్కులేషన్ ఉంది కాబట్టి తొందర అయిపోయింది మా. ఒకవేళ ఇదంతా మల్టిప్లై చేయాలంటే హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్ టూ మచ్ ఆఫ్ టైమ్, మై డియర్. ఓకే, లెట్స్ గో టు, డోంట్ యూజ్ ద నార్మల్ వన్. ఒక లేమ్యాన్ యూజ్ చేసే మెథడ్ వాడకండి, అంటే మనం చిన్నప్పుడు వాడే మెథడ్ వాడకండి. దిస్ ఇస్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్. ఈవెన్ బై సెకండ్లో కూడా మీరు ఒక 1 మార్క్ పోగొట్టుకోవచ్చు. ఓకే, సో 11 into 12, 22 into 33 into 55. సో వాట్ ఈజ్ ద యూనిట్ డిజిట్ అంటే 0. సో అలా కాకుండా చూడండి మనకి ఎలా ఇస్తాడంటే ఇంకో విధంగా ఎలా ఇస్తాడు. రైట్, సో 3 into 15 into 17.
3 into 15 into 17. ఇలా ఇచ్చినప్పుడు we have 5 here. Then what will be the unit digit? Unit digit will be 5. అంతే కదా. సో చూడండి 3 into 15 into 17. Do not do total. ఓకే, ఇదంతా క్యాల్కులేట్ చేయకండి. లెట్స్ ఫోకస్ ఆన్ ద 5 ఉందంటే ద యూనిట్ డిజిట్ విల్ బి 5 వెన్ ద ఆడ్ నెంబర్ ఈజ్ గివెన్ ఇన్ ద ఎక్స్ప్రెషన్. లేకపోతే వెన్ ద ఈవెన్ నెంబర్ గివెన్ ఇన్ ద ఎక్స్ప్రెషన్ అలాంగ్ విత్ 5 విల్ గెట్ 0. ఓకే, మనకు ఈవెన్ నెంబరు సరి సంఖ్య మరియు 5 ఉందనుకోండి 0 వస్తుంది. బేసి సంఖ్య మరియు 5 ఉందనుకోండి వాట్ యూ విల్ గెట్ 5. సో లెట్స్ సీ హియర్ 3 15s ఎంతమ్మా 45. సో 45 17s ఎంత చూడండి. సో 35 3 హియర్ 28 31 హియర్ 45. సో 5 6 7 765. సో వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఇన్ దిస్ ఎక్స్ప్రెషన్ 5. ఓకే, సో ఇలా కాకుండా మనకు 5 ఇవ్వకుండా ఏం చేస్తాడంటే చూడండి 5 2 ఇవ్వడు. అప్పుడు ఏం చేస్తాడంటే 11 into 33 into 77 అంటాడు. మరి ఇప్పుడు ఎలా సార్ 11 into 33 into 77 ఇప్పుడు ఎలా చేయాలి సార్? లెట్స్ సీ, జస్ట్ మల్టిప్లై ద యూనిట్ నెంబర్స్. ఓకే, 1 into 3 3 into 7 ఎంతమ్మా 21. సో వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ హియర్ 1. వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ 1. అలా కాకుండా 111 into 999 into 888 into 666 అన్నాడు అనుకోండి. ఇదంతా మల్టిప్లై చేయడానికి విల్ టేక్ టూ మచ్ ఆఫ్ టైం. సో 5 minutes పట్టినా ఆశ్చర్యపోని అవసరం లేదు. బట్ వాట్ విల్ డూ హియర్ చూడండి 1 into 9. సో 9 into 8 72 into 6 రైట్. 72 అంటే you take 2 only. 2 into 6 12. So what is the unit digit here? What is the unit digit? 2. What is the unit digit ma? 2 here. Okay, so ee vidhanga cheyali. Right. Okay, let's see the questions. First question chudandi multiplication. The digit in units place of the product 81 82 83 so on 89. అంక చూడండి మా ఇక్కడ 81 83 సో ఆన్ 89 అన్నాడు. అంటే చూడండి మా ఇక్కడ సింపుల్గా 81 into 82 into 83 into 84 into 85. No need to go for 89. చూడండి ఇక్కడ we have even number. 82 is the even number, it is divided by 2. 41 into 2 is 82. ఇక్కడ చూడండి మా 85. సో we have 5 here. చూడండి 2 ఉంది 5 ఉంది. సో వాట్ ఈస్ అవర్ రూల్ 1? రూల్ 1లో ఏం డిస్కస్ చేసుకున్నామమ్మా, వెన్ దెర్ ఈస్ ఈవెన్ నెంబర్ అండ్ 5 ఇన్ ద ఎక్స్ప్రెషన్ దెన్ వాట్ విల్ గెట్, యూ విల్ గెట్ 0 ఇన్ ద ఎక్స్ప్రెషన్. వాట్ యూ విల్ గెట్ మా, యూ విల్ గెట్ 0 ఇన్ ద ఎక్స్ప్రెషన్. వాట్ ఈస్ ద ఆన్సర్ 0. నో నీడ్ టు ఫైండ్ ఆల్ దీస్ థింగ్స్. ఇది చూడంగానే అందరికీ భయం అవుతుంది, అమ్మ యూనిట్ డిజిట్ కనుక్కోవాలా ఇంత పెద్ద క్వశ్చన్ ఉందని. రైట్, సో లెట్స్ గో టు షార్ట్ కట్ యూజ్ చేయండి. షార్ట్ కట్ ఏంటి, మన రూల్ 1 ఏంటి, వెన్ ఈవెన్ నెంబర్ అండ్ 5 ఈజ్ గివెన్ వీ హ్యావ్ టు టేక్ 0 యాజ్ అ యూనిట్ డిజిట్. ఓకే, లెట్స్ డూ ద నెక్స్ట్ వన్. ద యూనిట్ డిజిట్ ఇన్ ద ఎక్స్ప్రెషన్ 3 into 38 into 537 into 1 ఇక్కడ ఎంతమ్మా 1256. ఇక్కడ చూడండి మా, వీ హ్యావ్ ఈవెన్ నెంబర్ హియర్ బట్ ఇక్కడ మనకు 5 లేదు. బట్ ఎలా చేస్తామో చూడండి. సో దీన్ని ఎలా చేస్తామో చూడండి మా. లెట్స్ టేక్ ద యూనిట్ డిజిట్స్. ఎంతమ్మా 3 into 8 into 7 into 6. ఓకే, సో 3 into 8 ఎంతమ్మా 24. 7 into 6 42. సో ఇక్కడ యూనిట్ డిజిట్స్ ఏమున్నాయి 2 4 ఒక దగ్గర 2 ఉంది. సో 4 into 2 ఎంతమ్మా 8. క్లోజ్ దిస్. ఓకే చూడండి 4 into 2 8 క్లోజ్. ఓకే, డోంట్ డూ టోటల్ మల్టిప్లికేషన్. రైట్, వీ నీడ్ ఓన్లీ యూనిట్ డిజిట్. లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఆఫ్? చూడండి 91 into 92 into 93 into 94 into 95.
we have 5 here, we have 2 here. So then what is the unit digit place in this expression? 0. చెప్పాను కదమ్మా, even number into 5 the unit digit expression will be 0. We'll discuss rule 1. Let's go to the power. This is very very important. Okay, this is very very important. After this we'll discuss factorial. మెన్షన్ చేయలేదు బట్ ఫ్యాక్టోరియల్ డిస్కస్ చేద్దాం. రైట్, చూడండి మా, పవర్ ఉన్నప్పుడు ఎలా చేయాలి? రైట్, సో పవర్ అని ఇచ్చాడు అనుకోండి, సో మనకు క్వశ్చన్లో పవర్ ఇచ్చాడు అనుకోండి, ఏం చేయాలి? సో వీ హ్యావ్ టు డివైడ్ దట్ పవర్, వీ హ్యావ్ టు డివైడ్ దట్ పవర్ బై 4. వీ హ్యావ్ టు డివైడ్ దట్ పవర్ బై 4. ఓకే, బై 4తోనే డివైడ్ చేయాలి ఆ పవర్ని. ఏం చేయాలి? బై 4తో డివైడ్ చేయాలి. రైట్, సో లెట్స్ సీ 1 to 9 వరకు, 1 to 9 వరకు మనం ఏం చేద్దాం అంటే ఒక టేబుల్ డయాగ్రామ్ తీసుకుందాం అమ్మా. లెట్స్ టేక్ వన్ టేబుల్ ఆర్ డయాగ్రామ్ 1 to 4, సారీ 0 to 9 తీసుకున్నాం. 1 to 4 వద్దు, 0 to 9 తీసుకుందాం, మనకి ఈజీగా అర్థమవుతుంది. సో ఇది 0, ఇది 1, ఇది 2, ఇది 3, 4, 5, 6, 7, 8, 9. ఓకే, సో పైన ఏం తీసుకుందామంటే చూడండి మా, సో పైన పవర్స్ తీసుకుందాం. సో పవర్ ఎలా ఉంటుంది చూడండి, మనకు 1 ఆర్ 4n + 1, 2 ఆర్ 4n + 2. ఎందుకంటే మనం 4తో డివైడ్ చేస్తున్నాం కాబట్టి 4n + 2 అంటే ఫర్ సపోజ్ 4 × 2 + 2 8, 10 అవుతుంది. సో 10/4 అంటే మనకు రిమైండర్ ఎంత ఉంటుంది? 2 ఉంటుంది. నెక్స్ట్ 3 4n + 3, 4 4n + 4. ఓకే, సో దీన్ని చూడండి. రైట్, చూడండి మా, ఫస్ట్ 0 1 2 3 4 5 6 7 వరకు చూద్దాం, తర్వాత రిమైనింగ్ నెంబర్ చూద్దాం. This is very very important table, don't neglect this. So 0 power 1, 0 power 2, 0 power 3, 0 power 4. What is the answer? 0. 1 power 1, 1 power 2, 1 power 3, 1 power 4, 1. Next, ఇక్కడ చూడండి, 5 power 1, 5 square, 5 cube, 5 power 25. Always what you will get? 5 only. ఓకే, ఎంత వస్తుంది మనకు? 5 వస్తుంది. నెక్స్ట్ 6 cube, 6 cube ఎంతమ్మా? 216. 6 1 ఎంత? 6. 6 స్క్వైర్ ఎంతమ్మా? 36. అంటే మనకి యూనిట్ డిజిట్లో ఏముంటుంది? ఆల్వేస్ 6 ఉంటుంది. సో 6 6 6. ఓకే, 6 6 6. నెక్స్ట్ విల్ టేక్ 4. రైట్, ఏం చేద్దాం? విల్ టేక్ 4. చూడండి మా, మనకి 4కి ఒక పెక్యులర్ నేచర్ ఉంది మా. రైట్, ఆడు ఈవెన్ నెంబర్ తీసుకున్నప్పుడు అది చేంజ్ అవుతుంది. రైట్, చూడండి 4 తీసుకున్నాం అనుకోండి మా, 4 power 1 ఎంత? 4. 4 స్క్వైర్ ఎంత? 16. అంటే యూనిట్ డిజిట్ ఏమొస్తుంది? 6 వస్తుంది. 4 క్యూబ్ ఎంత? 64. 4 power 4 ఎంత? 4 power 4 ఎంతమ్మా? మళ్ళీ 64 4s ఎంత? 6 1 256. అంటే చూడండి మా, మనకు ఫస్ట్ 4 వస్తుంది, తర్వాత 6 వస్తుంది, తర్వాత ఫస్ట్ 4 వస్తుంది, తర్వాత 6 వస్తుంది. అంటే సో 4 చూడండి మా, వెన్ పవర్ ఈజ్ ఆడ్, 4కి వెన్ పవర్ ఈజ్ యాడ్ అయినప్పుడు ఏమవుతుంది? యూ విల్ గెట్ 4. వెన్ పవర్ ఈజ్ ఈవెన్ యూ విల్ గెట్ 6. ఓకే, పవర్ అనేది ఆడ్ ఉన్నప్పుడు మనకు 4 వస్తుంది, పవర్ అనేది ఈవెన్ ఉన్నప్పుడు యూ విల్ గెట్ 6 హియర్. రైట్, సో లెట్స్ సీ, ఇక్కడ చూడండి మా, ఇక్కడ ఏమొస్తుందంటే 4 కదా, 4కి 1 ఉంది కదా, 4 power 1 ఈజ్ 4, 4 power 2 అంటే ఎంత వస్తుంది? 6. రైట్, మళ్ళీ 4, మళ్ళీ 6 వస్తుంది. వి టుక్ 4n + 3 కదా, సో ఇక్కడ రాయాలి మా, ఇక్కడ కూడా రాయాలి, వి ఫర్గాట్ యాక్చువల్లీ. రైట్, సో లెట్స్, సో మనం ఇక్కడ కూడా 4n + 4 తీసుకున్నప్పుడు రాయాలి కదా. రైట్ రైట్, సో చూడండి, ఇక్కడ మనం ఏం చేస్తాము? 0 అని రాస్తాము కదా. సో ఇది 0, ఇది 1, ఇక్కడ ఏమొస్తుంది చూడండి, 4 power 4 అంటే ఈవెన్ నెంబర్ ఉంది చూడండి ఇక్కడ.
సో 4 పవర్ 1 అంటే ఆడ్ నెంబర్కి ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్ ఆల్టర్నేటివ్. ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు 4, ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు 6. ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు 4, ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు ఏమొస్తుంది? 6 వస్తుంది. అంతే కదా? లెట్స్ టేక్ 6 హియర్. రైట్, ఇది లాజికే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏమొస్తుంది? 5 వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది? 6 వస్తుంది. 6కి ఆడ్ ఉన్నా ఈవెన్ ఉన్నా సేమ్. రైట్, సో లెట్స్ సి 2 చూద్దాం. చూడండి మా, 2 పవర్ 1 2, 2 స్క్వేర్ ఎంత? 2 స్క్వేర్ 4, 2 క్యూబ్ 8, 2 పవర్ 4 16. మళ్ళీ దీని తర్వాత రిపీట్ అవుతుంది. 2 పవర్ 5 అంటే ఏం రాస్తాం మనము? 2 పవర్ 4 ప్లస్ 1 అని రాస్తాము. 2 పవర్ 4 ప్లస్ 1 అంటే ఏమొస్తుంది? 2 పవర్ 4 ఇంటూ 2 పవర్ 1. అంతే కదా? మనము దీన్ని ఎలా రాస్తామమ్మా? ఎక్స్ పవర్ ఏ ఇంటూ ఎక్స్ పవర్ బి ఎలా రాస్తాము? ఎక్స్ ఏ ప్లస్ బి అని రాస్తాం కదా. ఓకే, చూడండి 2 పవర్ 4 ఇంటూ 2 పవర్ 1 అంటే 2 పవర్ 5. 2 పవర్ 5 కదా, అంటే మనకి ఏమొస్తుంది? మళ్ళీ 2 పవర్ 4 అంటే ఏమొస్తుంది? చూడండి 2 పవర్ 4 అంటే 6 వస్తుంది. మళ్ళీ 2 12 అంటే రిపీట్ అవుతుంది మళ్ళీ. అంటే మనం ఏం చేయాలి చూడండి, 2 పవర్ 1 ఈజ్ 2, 2 పవర్ 4 ఈజ్ 4, 2 పవర్ 1 ఈజ్ 2, 2 పవర్ 2 ఈజ్ 4, 2 పవర్ 3 ఈజ్ 8, 2 పవర్ 4 ఈజ్ 16. అంటే ఏమొస్తుంది? మనం 6 రాయాలి. వీ హ్యావ్ టు టేక్ 6. నెక్స్ట్ 3 పవర్ 1 ఎంతమ్మా? 3 స్క్వేర్ 9, 3 క్యూబ్ 27 అంటే 7 వస్తుంది. 3 పవర్ 1, సో 3 పవర్ 4 ఎంత? 81 అంటే 1 వస్తుంది. ఓకే, నెక్స్ట్ 7 చూడండి. 7 పవర్ 1 7 స్క్వేర్ 49, 7 క్యూబ్ 343. రైట్, 7 పవర్ 4 మనకి మళ్ళీ 1 వస్తుంది. ఓకే, సో 343 ఇంటూ 3, 343 ఇంటూ 7, 343 ఇంటూ 7 అంటే 7 3 1 వస్తుంది. రైట్, ఓకే. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 7 వరకు అయిపోయింది. 8 చూడండి మా, లెట్స్ టేక్ 8 హియర్. సో 8 9 అయితే సరిపోతుంది మనకి, ఇక్కడి వరకు సరిపోతుంది మా. ఓకే, 8 9 అయితే సరిపోతుంది. రైట్, 8 9 అయితే సరిపోతుంది. చూడండి 8 పవర్ 1 8 స్క్వేర్ 64 అంతే కదా. మళ్ళీ 8 క్యూబ్ ఏమవుతుంది? 64 ఇంటూ 8. మళ్ళీ ఏమొస్తుంది ఇక్కడ? మళ్ళీ 6 వస్తుంది. 8 పవర్ 1 8 స్క్వేర్ 8 క్యూబ్ అంటే 64 ఇంటూ 2, 8 పవర్ 4. ఓకే, 8 పవర్ 4 అంటే 64 ఇంటూ 64 అంటే 6 వస్తుంది. నెక్స్ట్ 9. ఇప్పుడు 9కి చూడండి మా, 9కి కూడా ఒక పెక్యులియర్ నేచర్ ఉంది. సో 9కి చూడండి ఇక్కడ 9 పవర్ 1 9 స్క్వేర్ 81, 9 క్యూబ్ 729. సో 9 పవర్ 4 మళ్ళీ 1 అంటే చూడండి 9 ఆడ్ అయినప్పుడు 9 పవర్ ఆడ్ అయినప్పుడు 9 వస్తుంది. 9 పవర్ ఈవెన్ అయినప్పుడు ఏమొస్తుంది? 1 వస్తుంది. ఓకే, సో 9కి చూడండి మా, 9కి వెన్ 9 పవర్ ఈజ్ ఈవెన్, 9 పవర్ ఈవెన్ అని అనుకోండి, 9 స్క్వేర్ అంటే ఏమొస్తుంది? 1 వస్తుంది. వెన్ 9 పవర్ ఈజ్ ఆడ్ వాట్ యూ విల్ గెట్? 9 హియర్. 9 క్యూబ్ ఎంత? 729, 9 స్క్వేర్ ఎంత? 81. అంటే చూడండి ఇప్పుడు ఇక్కడ 9 పవర్ 1 అంటే 9, నెక్స్ట్ టైం వస్తుంది 1, తర్వాత 9, తర్వాత 1. ఓకే, సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ఫైండ్ అవుట్ ద పవర్. ఓకే, టు ఫైండ్ అవుట్ ద పవర్, ఏంటమ్మా, యూనిట్ డిజిట్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ పవర్. సో లెట్స్ సీ సమ్ క్వశ్చన్. ఫైండ్ ద యూనిట్ డిజిట్ in the expression, find the unit digit in the expression. Right, so 111 power 1023. Right, so 222 power 76. Right, ఇందులో చూడమ్మా, ఇది 1 పవర్ n ఎంత? 1 మనం డిస్కస్ చేసుకున్నాం కదా. 1 పవర్ n ఎంత? 1 ఇంటూ, సో 76 నేమ్ రాయొచ్చుమా, 76/4 అంటే చూడండి 19 4s ఎంతమ్మా? 19 4s అంటే 4n + 4 కదా. 19 4s అంటే 4n + 4 కదా. 4 × 18 + 4 కదా. సో వాట్ విల్ గెట్ కోడ్ అంటే 2 పవర్ 4 అన్నట్టు.
టూ పవర్ ఫోర్కి కోడ్ ఎంతమ్మా? ఫర్ 2 power 4 వాట్ ఈస్ ద కోడ్? 16. అంటే వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ హియర్? 6. సో ఇక్కడ ఎంత వస్తుంది మనకి? 1 into 6 is 6. అంతే కదా? 1 into 6 is 6. సో ఇంకొకటి చూద్దాం, రైట్? సో ఆ క్వశ్చన్ చూడడంతోనే భయపడతారు, బట్ ఇలా లాజిక్ చెప్పడం వల్ల ఈజీ అయిపోతుంది, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా. 103 హోల్ పవర్ 79 ఇంటూ 234 హోల్ పవర్ 76 హోల్ పవర్ 76. చూడండి మా, 76 ఆల్రెడీ వచ్చింది కదా, హోల్ పవర్ 32 రాసుకోండి, హోల్ పవర్ 32 లేకపోతే హోల్ పవర్ 33, రైట్? చూడండి మా, 79. సో 79 అంటే ఎలా రాస్తాం మనము? 79 అంటే ఎలా రాస్తామమ్మా? 4 ఎంత రాస్తామమ్మా? 4 into 19 ప్లస్ 3, అంతే కదా? అంటే 3 మిగులుతుంది అన్నప్పుడు. సో 3 క్యూబ్. చూడమ్మా, 4 into 19 అంటే ఎంత? 76. 76 ప్లస్ 3 ఈజ్ 79. సో ఇక్కడ చూడండి, 3 ఈజ్ ద రిమైండర్, దాన్ని మనం రాస్తాం ఇక్కడ 103 హోల్ క్యూబ్ కదా. అప్పుడు ఏమవుతుంది? రిమైండర్ 3 ఉన్నప్పుడు ఇట్లా రాస్తాము 103 హోల్ క్యూబ్. దీనికి బదులు ఏం రాస్తామంటే విల్ టేక్ 3, దట్ ఈస్ 3 క్యూబ్ ఇంటూ ఇక్కడ 234 into 33 అన్నాడు. సో 33 అంటే 4 into 8 plus 1. 4 power 1 అని చెప్పానమ్మా. 4 into odd number. 4 into odd number is 4. 4 into even number is 6. ఇక్కడ ఏముంది? ఆడ్ నెంబర్ ఉంది, అంటే ఏమొస్తుంది? 4 వస్తుంది. ఏమొస్తుందమ్మా? 4 వస్తుంది. సో ఇక్కడ చూడండి, 3 క్యూబ్ అంటే ఎంత? 27. 27 into 4. సో 7 4 ఎంత వస్తుంది? 28. అంటే యూనిట్ డిజిట్ ఏదిమా? 8 హియర్. యూనిట్ డిజిట్ ఏది? 8 హియర్. సో ఇలా కాకుండా ఇంకొంచెం అడ్వాన్స్డ్కి వెళ్తాడు వాడు, ఓకే? సో అడ్వాన్స్డ్గా ఆలోచిస్తాడు. ఒకసారి చూడండి, అడ్వాన్స్డ్గా ఎలా ఆలోచిస్తాడంటే 31 హోల్ పవర్ 43 ప్లస్ 31 హోల్ పవర్ 43 ప్లస్ 22 హోల్ పవర్ 19 మైనస్ 22 హోల్ పవర్ 19 మైనస్ 21 హోల్ పవర్ 16 అంటాడు, రైట్? ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఇన్ దిస్ ఎక్స్ప్రెషన్ అని అడుగుతాడు. ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఇన్ దిస్ ఎక్స్ప్రెషన్ అని అడుగుతాడు. ఓకే, చూడండి మా, 43ని ఎలా రాస్తామమ్మా మనం? 43 అంటే 4 into 10 ప్లస్ 3, అంతే కదా? అంటే చూడండి 1 క్యూబ్ ఉంది, దీన్ని డైరెక్ట్గా రాసేసండి. 31 into హోల్ పవర్ 43 అంటే 1 పవర్ n ఈజ్ ఆల్వేస్ 1 కదా, అంటే ఇక్కడ 1 వస్తుంది. నెక్స్ట్ 2 power 19. సో 2 power 19 అంటే చూడండి మా, 4 plus 4 into 3 కదా. 19 అంటే 4 plus 4 into 4 plus 3 కదా. 4 into 4 plus 3 కదా, అప్పుడు ఏమవుతుంది? 19 అవుతుంది. అంటే ఇది ఏమవుతుంది? 2 క్యూబ్ అవుతుంది, అంతే కదా. సో 3 ఈజ్ ద రిమైండర్ కాబట్టి పవర్ 3 తీసుకుంటాము. 2 క్యూబ్ అంటే ఏమొస్తుంది మనకి? సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ 2 క్యూబ్? 2 క్యూబ్ ఈజ్ 8 మైనస్, సో 1 ఉంది కాబట్టి 1 power n ఆల్వేస్ 1. ఇప్పుడు ఎంత వస్తుందమ్మా? 1 క్యాన్సల్ అయితే 8 ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. 8 ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, సో ఈ విధంగా ఉంటాయి, రైట్? మనకు ఫ్రాక్షన్స్లో కూడా ఉంటాయి. సో ఫ్రాక్షన్స్లో 11 power 31 by 21 power 32 మైనస్ 34 హోల్ పవర్ 16 by 36 హోల్ పవర్ 18 అంటాడు, రైట్? 11 power 31 by 21 power 32 మైనస్ 34 హోల్ పవర్ 16 by 36 హోల్ పవర్ 18 అంటాడు. చూడమ్మా, సో 1 power 1 ఈజ్ ఆల్వేస్ 1, అంటే చూడండి 1 by 1 మైనస్, సో 4 power 16. 4కి ఈవెన్ ఉంది అమ్మా, 4కి ఏముంది? ఈవెన్ పవర్ ఉంది. అంటే చూడండి మా, ఆడ్ పవర్ ఉందనుకోండి, 4 power 1 అంటే 4, 4 square అంటే 6, అంటే ఇది ఈవెన్ పవర్ ఉన్నది కాబట్టి ఏమొస్తుంది? వాట్ విల్ గెట్? 6 హియర్ బై. సో 3 power 6, 6 power n ఈజ్ ఆల్వేస్ 6, గుర్తుపెట్టుకోండి. 6 power n ఈజ్ ఆల్వేస్ 6, అంటే ఇక్కడ ఏమొస్తుంది? 6 వస్తుంది. సో 6 క్యాన్సల్, అంటే ఏమవుతుంది? 1 minus 1,
What is the unit digit in this expression? 0. What is the unit digit in the expression? 0. So మనకి ఈ విధంగా ఉంటాయమ్మా క్వశ్చన్స్. ఓకే, we'll be having questions like this. Right, let's go to the questions. Let's see the first question. The last digit అంటే యూనిట్ డిజిట్ అన్నట్టు, లాస్ట్ డిజిట్ అన్న యూనిట్ డిజిట్ అన్న ఒకటే, ఇక్కడ రాసేసుకోండి. సో లాస్ట్ డిజిట్ అన్న యూనిట్ డిజిట్ అన్న ఒకటే అమ్మ. The last digit of 1000, right, 1001 power 2008 plus 1002. ఇది చూడగానే చాలా మంది భయపడతారు, అమ్మ ఇదంతా చేయాలా 2008 చేయాలని. నో నీడ్ టు వరీ. సో రైట్, లెట్స్ సీ ద షార్ట్ కట్. 1 power 1 is always, okay, so 1 power n is always 1 power n is always 1. So what we have to take total, this one 1. So 1 plus 1002 కదా. మళ్ళీ ఇదంతా యాడ్ చేయకూడదు, జస్ట్ టు టేక్ ద యూనిట్ ప్లేసెస్. 1 plus 2 ఎంతమ్మా? 3. What is the unit digit here? 3. What is the answer? Option D. ఇంత ఈజీగా ఉంటాయి చూడండి. ఓకే, let's go to the next one. The digit in the units place of the product. The digit in the unit place of the product. So product అంటే ఇంటూ పెట్టేసేయండి ఇక్కడ. ఓకే రైట్, ఇక్కడ ఏమిచ్చాడు చూడండి, మల్టిప్లికేషన్ ఇచ్చాడు, పవర్ కల్పించాడు. చూడండి 2464 all to the power of 1793 into 615 whole to the power of 317 into 131 whole to the power of 491. దీన్ని డైరెక్ట్గా నేను 0 అని చెప్పేస్తా, డైరెక్ట్గా కళ్ళు మూసేసుకొని 0 అని చెప్పేస్తా. ఎందుకు 0 అని చెప్పేస్తా చూడండి, ఇక్కడ 4 ఉంది మా, ఓకేనా. అంత ఫాస్ట్గా చేయాలి, నేను ఎలా ఫాస్ట్గా చేస్తానో మీరు అంత ఫాస్ట్గా చేయాలి. ఎప్పుడు వస్తుంది? ప్రాక్టీస్ ద్వారా వస్తుంది. చూడండి మా, ఇక్కడ 4 ఉంది, 4కి ఆడ్ ఈవెన్. సో ఆడ్ ఉంటే ఏమొస్తుంది మా? 4 వస్తుంది, ఈవెన్ ఉంటే ఏమొస్తుంది? 6 వస్తుంది. చూడండి, మీకు డౌట్ ఉన్నా చూడండి, 4 power 4 అనుకోండి, 4 power 4 అంటే ఏమొస్తుంది ఇక్కడ? సో 16 into 16 మళ్ళీ 6 వస్తుంది చూడండి కదా. సో మనకి 4కి ఈవెన్ ఉంటే ఏమొస్తుంది? 6 వస్తుంది. బట్ ఇక్కడ చూడండి 4కి మనకి ఏముంది మా? ఆడ్ పవర్ ఉంది. ఆడ్ పవర్ అంటే ఏమొస్తుంది? యూ విల్ గెట్ 4 హియర్, రైట్. ఏమొస్తుంది మనకు? 4 వస్తుంది. ఇక్కడ 5కి 5 power n ఈజ్ 5, ఓకే. 6 power n ఈజ్ 6, 1 power n ఈజ్ 1, 0 power n ఈజ్ 0. ఇవి గుర్తుపెట్టుకోవాలి మీరు. 5 power n ఈజ్ 5, 6 power n ఈజ్ 6, 1 power n ఈజ్ 1, 0 power n ఈజ్ 0. ఇవి మీరు ప్రూవ్ చేసినా, మీరు ఎంత ప్రాక్టీస్ చేసినా అంతే వస్తుంది, రైట్. చూడండి 4 into 5 ఇక్కడ ఎంత ఉంది? 131 అంటే 1, రైట్. చూడండి 4 into 5 into 1 చూడండి, ఈవెన్ 5, ఈవెన్ ఇంటూ 5 రూల్ 1. సో రూల్ 1లో వాట్ విల్ గెట్? ఈవెన్ ఇంటూ 5 ఉన్నప్పుడు రూల్ 1లో విల్ గెట్ 0 ఇన్ ద యూనిట్ డిజిట్, విల్ గెట్ ద 0 ఇన్ ద యూనిట్ డిజిట్. సో వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? ఆప్షన్ ఏ. చూడండి ఎంత ఈజీగా అయిపోతుందో. లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. యూనిట్ డిజిట్ ఇన్ 264 power 102, 264 power 103. This is very very simple, right. ఇక్కడ చూడండి మా, 264 whole to the power of 102, 264 whole to the power of 103, 264 power whole power 1/2, 264 whole power 103. చూడండి మా, ఇక్కడ 4 ఉంది మా, 4కి ఆడ్ అంటే 1, ఈవెన్ అంటే 6, రైట్. ఇక్కడ ఏముంది? ఈవెన్ ఉంది అంటే ఇక్కడ ఏమొస్తుంది? 6 వస్తుంది. ఇక్కడ ఏముంది? ఆడ్ ఉంది అంటే ఇక్కడ ఏమొస్తుంది? 1 వస్తుంది, అంతేనా. సో ఇక్కడ ఏమొస్తుంది? 4 వస్తుంది, అంతే కదా. ఆడ్ ఉంటే 4 వస్తుంది. 6 plus 4 ఎంత? 10. సో వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ హియర్? 0. క్లోజ్. ఎంత టైం పడుతుంది? నాట్ మోర్ దెన్ 5 seconds ఆల్సో ఇఫ్ యు ఆర్ ఫాస్ట్ ఇన్ ద క్యాల్కులేషన్. సో 4 power n అంటే 4 power n ఈక్వల్ టు 1 తీసుకున్నాం అనుకోండి, ఆడ్ అంటే మనకు 4 వస్తుంది. n ఈక్వల్స్ టు 2 తీసుకున్నాం మనకి ఈవెన్ 6 వస్తుంది. వాట్ ఈస్ ఆన్సర్? 0, రైట్. సో ఇది కాకుండా మనకు కేస్ 4 ఒకటి ఉంది మా, I forgot to mention about that. Case 4 ఏంటంటే ఫ్యాక్టోరియల్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ చాలా ఈజీ, చాలా అంటే చాలా ఈజీ. చూడండి మా, నీకు ఒక
లాజిక్ ఇస్తాను, మీకు ఒక లాజిక్ ఇస్తాను, ఆ లాజిక్ అప్లై చేయండి సరిపోతుంది. మోర్ దెన్ ఎనఫ్ టు క్రాక్ ఫ్యాక్టోరియల్ క్వశ్చన్స్. చూడండి మనకి వాట్ ఈజ్ 1 ఫ్యాక్టోరియల్ 1, వాట్ ఈజ్ 2 ఫ్యాక్టోరియల్ 1 ఇంటూ 2 అంతే కదా 2, వాట్ ఈజ్ 3 ఫ్యాక్టోరియల్ 1 ఇంటూ 2 ఇంటూ 3 6, వాట్ ఈజ్ 4 ఫ్యాక్టోరియల్ 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఎంత 24, రైట్. వాట్ ఈజ్ 5 ఫ్యాక్టోరియల్? సో చూడండి మనకు 1 ఫ్యాక్టోరియల్ యూనిట్ డిజిట్ 1, 2 ఫ్యాక్టోరియల్ యూనిట్ డిజిట్ 2, 3 ఫ్యాక్టోరియల్ యూనిట్ డిజిట్ 6, 4 ఫ్యాక్టోరియల్ యూనిట్ డిజిట్ 4. సో 5 ఫ్యాక్టోరియల్, 5 ఫ్యాక్టోరియల్ వాట్ ఈజ్ యూనిట్ డిజిట్ 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5, రైట్. లెట్స్ సీ అవర్ లాజిక్. ఇక్కడ ఈవెన్ ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ ఈవెన్ ఉంది, ఇక్కడ 5 ఉంది. దెన్ వాట్ విల్ బీ యువర్ యూనిట్ డిజిట్ 0. ఇక్కడ 0 పక్కా రావాలి కదా, వస్తుంది చూడండి. 4 ఇక్కడ 4 వరకు ఎంత ఉంది 24, 24 ఇంటూ 5 హౌ మచ్ 120. వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ హియర్ 0. That means a factorial which exceeds number 5, a factorial above the 5 factorial, right. మనకు 5 ఎన్నో అంటే సో n ఫ్యాక్టోరియల్ above the 5 ఫ్యాక్టోరియల్ అంటే మనకు ఈ n వాల్యూ above 5 in the factorial, what will get 0, what will get 0. For suppose మన క్వశ్చన్స్లో వాడు what is the unit digit in the expression, what is the unit digit in the expression 10 factorial అన్నాడు అనుకోండి. what is the unit digit in the expression 10 factorial అంటే మనం డైరెక్ట్గా 0 పెట్టేసేయాలమ్మా. we have to take 0. why sir? 10 factorial అంటే ఏం రాస్తాం మనము 1 into 2 3 4 5 6 7 8 9 10. ఓకే, వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్? ఇవన్నీ చేయకూడదు, రైట్. సో 5 ఫ్యాక్టోరియల్ ఎగ్జిట్ అయిందంటే దట్ ఈస్ 0 ఇన్ ద యూనిట్ డిజిట్, క్లోజ్. వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఇన్ ద 101 ఫ్యాక్టోరియల్ హౌ మచ్ 0. వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఇన్ ద 203 ఫ్యాక్టోరియల్ 0. ఓకే, సో వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఇన్ ద 1000 ఫ్యాక్టోరియల్ 0. ఏది అడిగినా ఆఫ్టర్ ఎగ్జిటింగ్ దిస్ దట్ విల్ బీ 0. ఓకే, దట్ విల్ బి 0. లెట్స్ సీ దిస్. ఇంకో ఎక్స్ప్రెషన్ ఉంటుంది, టఫ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది, ఎస్బీఐ పీఓలో ఇస్తారు చూడండి. వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఇన్ దిస్ ఎక్స్ప్రెషన్ 1 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్. ఓకే, రైట్. నెక్స్ట్ 1 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్ 5 ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వైర్ 6 ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వైర్ 7 ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వైర్, ఇలా 100 ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వైర్ ఇస్తాడు. ఇలా చూడడంతోనే క్లోజ్. ఆ క్వశ్చన్ చెయ్యము, వదిలిపెట్టేస్తాము, అంతే కదా. అలా చూడడంతో భయం అయితే కదమ్మా. నాకు కూడా ఫస్ట్ స్టార్టింగ్లో వీటి లాజిక్ తెలుసుకోముందు ఐ విల్ బీ స్కేర్డ్ అబౌట్ దీస్ క్వశ్చన్స్. బట్ మనకు లాజిక్ తెలుసుకున్న తర్వాత ఏమవుతుంది చూడండి. 1 2 ఫ్యాక్టోరియల్ ఈజ్ 2, 3 ఫ్యాక్టోరియల్ ఈజ్ 6, 5 ఫ్యాక్టోరియల్ 0, above 5 factorial 0, above 5 factorial 0 కదా. సో వాట్ విల్ గెట్ ఎంత వస్తుంది మనకి 2 + 6 8, 8 + 1 9. వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఇన్ ద ఎక్స్ప్రెషన్ 9 ఈజ్ ద ఆన్సర్. గుర్తుపెట్టుకోండి 9 వస్తుంది మనకి. అంటే ఏ ఫ్యాక్టోరియల్ విచ్ ఎగ్జిట్స్ ద 5 ఫ్యాక్టోరియల్ యూ విల్ గెట్ యూనిట్ డిజిట్ ఈజ్ 0. What you will get? You will get the unit digit is 0. For example, so 1 factorial whole square, 2 factorial whole square, and so on, 100 factorial whole square. So what is the unit digit అన్నాడు అనుకో అమ్మా. What is the unit digit అడిగాడు అనుకోండి. What you will do? 1 factorial whole square is 1, 2 factorial whole square is 4, 3 factorial. 3 factorial means what you will get 6. ఓకే, 6 అంటే ఎంత వస్తుందమ్మా 36. 4 ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వైర్, 4 ఫ్యాక్టోరియల్ అంటే ఎంతమ్మా 24 కదా. 24 హోల్ స్క్వైర్ అంటే ఎంత వస్తుంది మనకు 6 వస్తుంది ఇక్కడ యూనిట్ డిజిట్లో, అంతే కదా. 24 స్క్వైర్ ఈజ్ 9, మనకి ఎంత వస్తుంది 576 లైక్ దట్ వస్తుంది. ఓకే, అది అవసరం లేదు, మనకి యూనిట్ డిజిట్ తీసుకోవాలి 6. నెక్స్ట్ 5 ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వైర్ 120 హోల్ స్క్వైర్, మళ్ళీ 0 వస్తుంది
అప్ టు 0, అంతే కదా, 0 వస్తుంది. అంటే చూడండి ఇవి యాడ్ చేయండి సరిపోతుంది మనకి. 6 + 6 ఎంతమ్మా 12, మళ్ళీ 36 యాడ్ చేయకూడదు. 6 + 6 12, 12 + 4 16, 16 + 1 17. వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్? 7. ఈ విధంగా చేయాలమ్మా. ఓకే, సో ఈ విధంగా చేసినట్టయితే మనకి ఈజీగా అయిపోతుంది. రైట్, లెట్స్ డు నాట్ స్కేర్ అబౌట్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఇవి చాలా ఈజీ, చాలా అంటే చాలా ఈజీ. లెట్స్ సీ కాన్సెప్ట్ 6. కాన్సెప్ట్ 6 ఏంటిమా? ఫైండింగ్ ద నంబర్ ఆఫ్ జీరోస్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ ద నంబర్ సిస్టమ్ ఆఫ్టర్ రిమైండర్ థీరం. రిమైండర్ థీరం తర్వాత we have 3 important concepts, so which we can expect the questions from these 3 concepts. So ఆ కాన్సెప్ట్స్ ఏంటిమా? రిమైండర్ అడుగుతాడు మనని, రిమైండర్ థీరం నుండి రిమైండర్ అడుగుతాడు. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ ఫైండింగ్ ద నంబర్ ఆఫ్ జీరోస్, ఆఫ్టర్ దట్ ఫైండింగ్ ద యూనిట్ డిజిట్, ఆఫ్టర్ దట్ ఫైండింగ్ ద స్మాలెస్ట్ ఆర్ లార్జెస్ట్ ఫ్రాక్షన్ ఆర్ స్మాలెస్ట్ ఆర్ లార్జెస్ట్ నంబర్. సో ఈ 4 అనేది ఇంపార్టెంట్. ఓకే, ఇన్ ఈచ్ రిమైండర్లో కూడా ఒక 4 కేసెస్ ఉంటాయి, నంబర్ ఆఫ్ జీరోస్లో కేసెస్ ఉంటాయి, యూనిట్ డిజిట్లో వి డిస్కస్ ద 4 కేసెస్. సో వాట్ వీ డిస్కస్డ్ ఇన్ ద యూనిట్ డిజిట్లో అడిషన్ ఇచ్చినప్పుడు యూనిట్ డిజిట్ ఎలా కనుక్కోవాలి, మల్టిప్లికేషన్ ఇచ్చినప్పుడు ఎలా కనుక్కోవాలి, పవర్ ఇచ్చినప్పుడు ఎలా కనుక్కోవాలి, ఫ్యాక్టర్ ఇచ్చినప్పుడు ఎలా కనుక్కోవాలి. వి డిస్కస్డ్ all 4 cases in the finding the unit digit. Now let's see how to find the number of zeros in the expression. మన నంబర్ ఆఫ్ జీరోస్ ఎలా కనుక్కోవాలి మా? సో దిస్ ఈజ్ వెరీ వెరీ సింపుల్ మా. మీరు అసలు టెన్షన్ పడని అవసరం లేదు. ఈజీగా ఎంత పెద్ద క్వశ్చన్ అయినా కూడా సులువుగా చేయొచ్చు. అది ఎలా చేద్దామో చూద్దాం. చూడమ్మా, టు ఫార్మ్ జీరో అంటే మనం ఒక 0 మనకు రావాలంటే మనం ఏం చేయాలి? వి డిస్కస్డ్ ద రూల్ 1 ఇన్ ద యూనిట్ డిజిట్. సో రూల్ 1 ఏం డిస్కస్ చేసుకున్నాము? యూనిట్ డిజిట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఆల్వేస్ 5 షుడ్ బి మల్టిప్లైడ్ విత్ ఈవెన్ నంబర్. Always 5 should be multiplied with even number. So even number into 5 is, you will get 0 in the unit digit. For example, I will take 16 as a even number. So even number అనేది ఎలా తెలుస్తుంది సార్? సరి సంఖ్య అనేది ఎలా తెలుస్తుంది? A number which divided by 2 always is the even number. ఒక సంఖ్య అనేది 2చో ఎల్లప్పుడూ భాగించబడినప్పుడు దాన్ని సరి సంఖ్య అంటాము. ఇది చూడండి, ఇది సరి సంఖ్య అవుతుందో కాదో చూడండి. 8 2 = 16, ఇదేంటి? ఈవెన్ నెంబర్ అన్నట్టు. సో 16 5 ఎంతమ్మా? 16 5 సార్ నాకు ఇది ఇబ్బంది అవుతుంది, 16 5 నేను నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అన్నారు అనుకోండి. లెట్స్ డివైడ్ దిస్. చూడండి దీన్ని ఏం రాయొచ్చు మనము? 10 + 6 కదా. మనకు 7th క్లాస్ వరకు టేబుల్స్ ఉంటాయి, 10th టేబుల్ వరకు నేర్చుకుంటాం. 10 + 6 × 5. So let's see, 5 into 10 50 plus 6 into 5 ఎంత 30. So what you will get? 80. ఇది వెరీ బేసిక్ మా. ఓకేనా? సో వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ హియర్? వాట్ ఈస్ ద నంబర్ హియర్? 80. ఇక్కడ యూనిట్ డిజిట్ ఏంటి మా? యూనిట్ డిజిట్ ఏంటి? 0. అలా కాకుండా క్వశ్చన్ ఏమంటాడంటే వాట్ ఈస్ ద, లేకపోతే హౌ మెనీ నంబర్ ఆఫ్ జీరోస్ దేర్ ఇన్ ద ఎక్స్ప్రెషన్ అంటాడు. ఈ ఎక్స్ప్రెషన్లో ఎన్ని జీరోస్ ఉన్నాయని అడుగుతాడు. రైట్, గుర్తుపెట్టుకోండి, ఎన్ని జీరోస్ ఉన్నాయని మనకి ఎలా తెలుస్తుంది అంటే నంబర్ ఆఫ్ 5ను బట్టి డిసైడ్ అవుతుంది. ఇక్కడ ఎన్ని 5s ఉన్నాయి? 1 5 ఉంది. అంటే ఎన్ని జీరోస్ ఉంటాయి? 2 zeros, 1 0 ఉంటుంది. 1 5 ఉంది కాబట్టి 1 0 ఉంటుంది. రైట్, సో ఈ రూల్ 1 అనేది గుర్తుపెట్టుకోండి. రూల్ 1 ఏం చెప్తుంది మనకు? ఈవెన్ నంబర్ ఇంటూ 5 ఈజ్ మనకేమొస్తుంది? యూనిట్ డిజిట్లో 0 వస్తుంది. రైట్, మనకు నంబర్ ఆఫ్ జీరోస్ దేని మీద డిపెండ్ అవుతాయమ్మా? 5 మీద డిపెండ్ అవుతాయి. రైట్, సో 5 పవర్ ఎన్ని అంటే ఈ ఎన్ను ఎంత నెంబర్ ఉంటే అన్ని జీరోస్ ఉంటాయి. ఫర్ సపోజ్ n ఈజ్ 1, నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్నిమా? 1. n ఈజ్ 2, నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని? 2. n ఈజ్ 3, నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని? 3. n ఈజ్ 4, నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని? 4. లెట్స్ చెక్ అవర్ లాజిక్. ఓకేనా, అర్థమైందమ్మా? ఎంత వాల్యూ ఉంటుందో అప్పుడు నెంబర్ ఆఫ్ జీరోస్ అన్నీ ఉంటాయి అన్నట్టు. ఓకే, లెట్స్ చెక్ అవర్ లాజిక్. ఫర్ ఎగ్జాంపుల్, రైట్, సో 100 అంటే తెలుసు కదా మనకి. చూడండి, 10 అంటే వి రైట్ ఇట్ యాజ్ 2 power 1 into 5 power 1 ఇన్ ద ఫ్యాక్టర్స్. రైట్, సో ఇక్కడ చూడండి ఎన్ని జీరోస్ ఉన్నాయి మా? హౌ మెనీ జీరోస్ ఆర్ దేర్ హియర్?
1 0. ఎన్ని ఫైవ్స్ ఉన్నాయి ఇక్కడ? 1 5 ఉంది. లెట్స్ టేక్ 100. 100 అంటే చూడండి 4 into 25 కదా 100. సో 4 అంటే దీన్ని ఎలా రాస్తాము? 2 స్క్వైర్. దీన్ని ఏం రాస్తాము? 5 స్క్వైర్. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 5. ఎన్ని ఈక్వల్స్ టు ఎంత ఉంది? 2. ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 2. ఓకే, నెక్స్ట్ 1000. లెట్స్ టేక్ 1000. 1000 చూడండి మా. సో 1000 అంటే మనకు చూడండి ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 3 జీరోస్ ఉన్నాయి. ఎన్ని ఫైవ్స్ రావాలి? 3 5s రావాలి. వస్తాయో లేదో చూడండి. చూడండి ఇక్కడ 2 cube into 5 cube. 2 cube into 5 cube. 125 into 8. ఎంతమ్మా? 125 into 8. ఇది మళ్ళీ మాకు ఇబ్బంది అవుతుంది సార్. ఎలా సార్ అంటే చూడండి 120 plus 5 into 8. ఇది చాలా ఈజీ కదా. 12 8s 96. 96 అంటే 960 అని రాయొచ్చు కదా, 0 వదిలిపెట్టాం కాబట్టి. 5 into 8 40. ఎంతమ్మా? 1000. అంటే చూడండి మా ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 3 జీరోస్. ఎన్ని ఫైవ్స్ ఉన్నాయి? 3 5s. అంటే దీన్ని బట్టి ఏం తెలుసుకోవాలి మనము? 5 పవర్ ఎంత నెంబర్ ఉంటుందో అక్కడ అన్ని జీరోస్ వస్తాయని అర్థం. 5 పవర్ ఎంత ఉంటుందో అన్ని జీరోస్ అని వేస్తాం. సో ఇక్కడ 2 పవర్. సో ఫర్ సపోజ్ అప్పుడప్పుడు మనకి ఎలా వస్తాయంటే చూడండి మా 250 అనుకోండి మా. ఓకే, సో 250ని ఎలా రాస్తాం చెప్పండి? 250ని 2 power 1 into 125 ఎలా రాస్తాము? 2 power 1 into 125. సో చూడండి 2 power 1 into 5 cube. సార్ మరేంటి ఇక్కడ 250 అన్నారు, ఇక్కడ 2 power 5. ఇక్కడ చూడండి 2 into 125 250. ఇక్కడ 5 cube వచ్చింది, 2 power 1 వచ్చింది. రైట్, ఇప్పుడు మీకు డౌట్ రావాలి. ఏం డౌట్ రావాలి? సార్ ఇక్కడ 5 cube ఉంది, రైట్, ఇక్కడ 2 power 1 ఉంది, రైట్. సో అప్పుడు మేము 3 తీసుకోవాలా 1 తీసుకోవాలా సార్ అంటే చూడండి ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి? ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయమ్మా? 1 0 ఉంది. అంటే చూడండి ఇక్కడ ఏముంది? ఇక్కడ 2 power 1 ఉంది, రైట్. చూడండి ఇక్కడ ఇది 2 power 1 ఉంది, ఇక్కడ 5 cube ఉంది, రైట్. మనకు యాజ్ పర్ ద రూల్ ఏముండాలమ్మా? ఈవెన్ నెంబర్ ఇంటూ 5. ఇక్కడ చూడండి మనకి ఈవెన్ నెంబర్ ఒకటే ఉంది. 5 ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. బట్ మనకి ఇక్కడ జీరోస్ ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 1 0 ఉంది. అంటే ఇక్కడ మీరు గుర్తుపట్టుకోవాల్సింది ఏంటి? మనకి ఈవెన్ నెంబరు అండ్ 5 లేకపోతే మనకు 0 రాదని అర్థం. ఓకేనా? రైట్. ఇప్పుడు మనకు నంబర్ ఆఫ్ జీరోస్ ఏం తీసుకోవాలి సార్? మరి నంబర్ ఆఫ్ జీరోస్ మనం ఏం తీసుకోవాలి? తీసుకోవాలంటే చూడండి ఇక్కడ 2 power 1 ఉంది, ఇక్కడ 5 cube ఉంది. లెట్స్ ఈక్వల్ దెమ్. 2 power 1 into 5 power 1 into 5 square అని రాయొచ్చు కదా దీన్ని. 2 power 1 into 5 power 1 into 5 square. సో మనకు ఎన్ని 2s ఉన్నాయి? ఇక్కడ 1. ఎన్ని 5s ఉన్నాయి? 1. సో వాట్ ఈస్ ద నంబర్ ఆఫ్ జీరోస్? 1 హియర్. అంటే 0 కనుక్కోవాలంటే మనకు 2 కావాలి, 5 కావాలి. సో 2, 5 ఆర్ కాల్డ్ యాజ్ కో-ప్రైమ్స్. 2, 5 ఆర్ కాల్డ్ యాజ్ కో-ప్రైమ్స్, రైట్. అంటే చూడండి మనకు 0 రావాలంటే మనకు ఈవెన్ నెంబర్ ఉండాలి, 5 ఉండాలి. బట్ మనం ఈవెన్ నెంబర్ దేన్నైనా కూడా 2లో కన్వర్ట్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ 8 అనేది ఈవెన్ నెంబర్. దీన్ని ఎలా రాస్తాం మనము? 2 cube అని రాస్తాము. సో 40 ఉందనుకోండి, 40లో ఎన్ని జీరోస్ ఉంటాయి? 1 0 ఉంటుంది. అంటే దీన్ని ఏం రాస్తాము? 2 cube into 5 power 1. ఓకే, ఇక్కడ 5 వాల్యూ 1 ఉంది, ఇక్కడ 2 cube ఉంది. మరి ఏది తీసుకోవాలంటే చూడండి దీని ఏం రాయాలి? 2 square into 2 power 1 into 5 power 1. సో వాట్ విల్ టేక్? 0 వాల్యూ. నంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని అవుతాయి? అప్పుడు 1 అవుతుంది, రైట్. సో ఇదొక రూల్ మా. రూల్ 2 డిస్కస్ చేసుకున్నాం మనం, రైట్. సో రూల్ 2 ఏంటి సార్? రూల్ 2 చూడండి మా. టు ఫార్మ్ ఏ జీరో మనం ఇంతకుముందు చేసుకున్నాం కదా. టు ఫార్మ్ ఏ జీరో మనకి ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉండాలి, ఇంటూ 5 ఉండాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఆడ్ నెంబర్ ఉందనుకోండి, ఆడ్ నెంబర్ ఇంటూ 5 మనకి ఏముంటాయి? ఆడ్ నెంబర్ ఇంటూ 5 అంటే మనకు నెంబర్ ఆఫ్ జీరోస్ వస్తాయా? జీరోస్ రావు, రైట్. సో ఆడ్ నెంబర్ ఇంటూ 5 ఇచ్చాడు అనుకోండి, లేకపోతే క్వశ్చన్లో 2 ఆడ్ నెంబర్స్ ఇచ్చాడు అనుకోండి, మనకు 0 వస్తుందా? రాదు.
అంటే దీన్ని బట్టి ఏం నేర్చుకోవాలమ్మా మనం, మనకి నంబర్ ఆఫ్ జీరోస్ కావాలనుకుంటే మనకి ఈవెన్ నెంబర్ ఉండాలి, 5 ఉండాలి. ఒకవేళ మనం నంబర్ ఆఫ్ జీరోస్ కనుక్కోవాలనుకుంటే ఈవెన్ నెంబర్ లేదు, ఆడ్ నెంబర్ ఉంది, 5 ఉంది, అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, 5 వస్తుంది. అంతే కదా. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 31 ఈజ్ ద ఆడ్ నెంబర్. సార్ ఆడ్ నెంబర్ అని ఎలా అంటున్నారు మీరు? 31 అంటే ఈజ్ 31 డివైడెడ్ బై 2? నో, 31 అనేది డివైడ్ కాదు కదా. 31 ఈజ్ ద ప్రైమ్ నెంబర్. 31 అనేది 2తో డివైడ్ కాదు. సో 31 ఇంటూ 5 వాట్ యూ విల్ గెట్ 155. సో ఇక్కడ చూడండి, ఆడ్ నెంబర్ ఇంటూ 5 ఈజ్ ఆల్వేస్ 5. గుర్తుపెట్టుకోండి, ఆడ్ నెంబర్ ఇంటూ 5 ఈజ్ ఆల్వేస్ 5. నెక్స్ట్, ఆడ్ నెంబర్ ఇంటూ ఆడ్ నెంబర్ యూ వోంట్ గెట్ 0. ఆడ్ నెంబర్ ఇంటూ ఆడ్ నెంబర్ యూ వోంట్ గెట్ 0. సో 5 ఈజ్ ఆల్సో ఆడ్ నెంబర్ కదా సార్ అంటే 5 ఈజ్ ఆల్సో ఆడ్ నెంబర్. బట్ ఇక్కడ 7 అనేది ఆడ్ నెంబరే, 3 అనేది ఆడ్ నెంబరే. మనకు 0 వస్తుందా? రాదు. రైట్. సో ఈ రూల్ 1 రూల్ 2 గుర్తుపెట్టుకోవాలమ్మా. సో రూల్ 1 ఏంటి? ఈవెన్ నెంబర్ ఇంటూ 5 ఈజ్ ఆల్వేస్ విల్ గెట్ 0 అండ్ ఆడ్ నెంబర్ ఇంటూ 5 ఆల్వేస్ విల్ గెట్ 5. ఆడ్ నెంబర్ ఇంటూ ఆడ్ నెంబర్ ఆల్వేస్ విల్ గెట్ ద ఆడ్ నెంబర్. ఓకే, సో లెట్స్ టేక్ ద ఎగ్జాంపుల్స్. ఓకే, ఎగ్జాంపుల్ చేద్దాం. చూడండి, మనకు ఎక్స్ప్రెషన్ అనేది పెద్దగా ఇస్తాడు. ఎక్స్ప్రెషన్ అనేది ఎట్లా ఇస్తాడంటే చాలా పెద్ద ఎక్స్ప్రెషన్ ఇస్తాడు, చూసి భయపడతాం మనం. అలా భయపడకూడదు. ఓకే, సో లెట్స్ సీ ద క్వశ్చన్. ఫైండ్ ద నంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ ద ఎక్స్ప్రెషన్. ఫైండ్ ద నంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ ద ఎక్స్ప్రెషన్. రైట్, ఫైండ్ ద నంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ ద గివెన్ ఎక్స్ప్రెషన్. ఓకే, రైట్. అమ్మాయి చూడడంతోనే అమ్మ ఇంత పెద్ద క్వశ్చన్ అనిపిస్తాయి మనకి. ఏమనిపిస్తుంది? ఇది చూడడంతోనే అమ్మ ఇంత పెద్ద క్వశ్చన్ నేను చేయగలుగుతాను అనిపిస్తుంది. లెట్స్ నౌ బై సీయింగ్ అవర్ వీడియోస్ యూ కెన్ క్రాక్ ఎనీ టైప్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ ఎన్నైనా చేయొచ్చు మీరు. మన వీడియోస్ చూడడంతో ఎన్ని క్వశ్చన్స్ అంటే అన్ని క్వశ్చన్స్ చేయొచ్చు. సో ఇక్కడ రూల్ 1 ఏంటి? మనకు 5 ఉండాలి, ఈవెన్ నెంబర్ ఉండాలి. చూడమ్మా, ఇక్కడ 5 లేదు, క్యాన్సల్. 5 లేదు, క్యాన్సల్. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉంది. ఇక్కడ 5 లేదు, ఇక్కడ 5 లేదు. అంటే మనకి ఈ నెంబర్స్తో సంబంధం లేనట్టే కదా. మనకి ఈ నెంబర్స్తో సంబంధం లేనట్టే. రైట్, లెట్స్ టేక్ 35 అండ్ 32. సో దాన్ని ఏం చేస్తామంటే ఫ్యాక్టర్స్ కనుక్కోండి. 32. సో 32 అంటే 2 పవర్ 5 కదమ్మా. 32 అంటే ఏంటి? 2 పవర్ 5. సో 35 అంటే చూడండి 5 పవర్ 1 ఇంటూ 7 పవర్ 1. మనకు ఈ 7తో సంబంధం లేదు, మనకు 2తోని 5తోనే సంబంధం. దెన్ సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? నంబర్ ఆఫ్ జీరోస్ కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి? నంబర్ ఆఫ్ జీరోస్ కనుక్కోవాలి. సో నంబర్ ఆఫ్ జీరోస్ ఎలా కనుక్కుంటారు సార్ అంటే చూడండి, ఇక్కడ 5 పవర్ 1 ఉంది, 2 పవర్ 5 ఉంది. రైట్, సో ఇక్కడ చూడండి 2 పవర్ 1 తీసుకోవాలి, 5 పవర్ 1 తీసుకోవాలి. మనకు పవర్ ఏది మినిమం ఉందనుకోండి అన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ ఉన్నాయి అన్నట్టు. ఇక్కడ పవర్ ఎంత ఉంది? 1 ఉంది. మినిమం పవర్ దేనికైనా కూడా 2కైనా కూడా 5కైనా కూడా మినిమం పవర్ ఏది ఉంటుందో అది నెంబర్ ఆఫ్ జీరోస్ అవుతాయి. చూడండి, ఇక్కడ 5 పవర్ 1 ఇంటూ 2 పవర్ 5. సో ఇక్కడ ఏది ఉంది? మా నంబర్ ఆఫ్ మినిమం పవర్ ఏది ఉంది? 1 ఉంది. అది 2 పైన ఉండనివ్వండి, లేకపోతే 5 పైన కూడా ఉండనివ్వండి. రైట్, సో వాట్ ఈస్ ద నంబర్ ఆఫ్ జీరోస్? 1 హియర్. సో లెట్స్ మల్టిప్లై దిస్. దీన్ని మల్టిప్లై చేయండి మా. 32 ఇంటూ 35 మల్టిప్లై చేయండి. ఎన్ని జీరోస్ వస్తాయి చూడండి. 32 ఇంటూ 35 మల్టిప్లై చేయండి. 5 ఇంటూ 2 0, ఇక్కడ ఎంత? 1. సో 5 ఇంటూ 3 15, ఎంత? ఇక్కడ 16. రైట్, 3 ఇంటూ 2 ఎంత? 6. 3 ఇంటూ 3 9. సో 0 12 1 11 11 20, అంతే కదా. 1120. ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయమ్మా? హౌ మెనీ జీరోస్ ఆర్ దేర్ హియర్? 1 0. మనకి ఇక్కడ ఎంత వచ్చింది? నెంబర్ 1 వచ్చింది. ఎలా వచ్చింది? మనం మినిమం పవర్ తీసుకోవాలి. వాట్ వీ హ్యావ్ టు టేక్? వీ హ్యావ్ టు టేక్ మినిమం పవర్. మినిమం పవర్ టు ఫైండ్ అవుట్ ద నంబర్ ఆఫ్ జీరోస్. ఏంటి? టు ఫైండ్ అవుట్ ద నంబర్ ఆఫ్ జీరోస్ వీ హ్యావ్ టు టేక్ ద మినిమం పవర్. సో ఇంకొక ఎక్స్ప్రెషన్ తీసుకుందాం. లెట్స్ ఫైండ్ అవుట్ ద అదర్ ఎక్స్ప్రెషన్. సో ఫైండ్ ద number of zeros in the given expression. Find the number of zeros in the given expression. ఇది చూడడంతోనే సార్ గుండె ఆగిపోతుంది మనకు, అంతే కదా. ఇంత పెద్ద క్వశ్చన్ సార్ మనం చేయలేము సార్ అనుకుంటాం. బట్ లెట్స్ సీ హియర్. సో రూల్ 1, అప్లై రూల్ 1 హియర్. మనకి ఏముండాలి? ఈవెన్ నెంబర్ ఇంటూ 5 ఉండాలి. ఈవెన్ నెంబర్ ఇంటూ 5 ఉండాలి.
ఈవెన్ నెంబర్ ఇంటూ 5 లేకపోతే అందులో నంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని నన్ అన్నట్టు, అంతే కదా. ఈవెన్ నెంబర్ ఇంటూ 5 ఉంటేనే మనకు జీరోస్ వస్తాయి, లేకపోతే ఆన్సర్ ఈస్ నన్ ఆఫ్ దిస్. లెట్స్ సీ హియర్. సో మనకు 11 నాట్ పాసిబుల్, 13 నాట్ పాసిబుల్, 44 ఈజ్ పాసిబుల్, 22 ఈజ్ పాసిబుల్, 66 ఈజ్ పాసిబుల్, 77 ఈజ్ పాసిబుల్. బట్ డూ వీ హ్యావ్ 5 హియర్ ఇన్ దిస్ ఎక్స్ప్రెషన్? నో, we do not have 5. So let's cancel all these things. What is the answer? None of this. చూడండి మన క్లాసెస్ వినడం వల్ల ఎంత యూజ్ అవుతుందో. వాట్ ఈస్ ద ఆన్సర్? నన్ ఆఫ్ దిస్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. లెట్స్ సీ దిస్. ఫర్ సపోజ్ 1 ఇంటూ 5 ఇంటూ 222 ఇంటూ 333 ఇంటూ 666. ఓకే, సో వాట్ ఈస్ ద నంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ దిస్ ఎక్స్ప్రెషన్ అంటాడు. ఏమంటాడు? వాట్ ఈస్ ద నంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ దిస్ ఎక్స్ప్రెషన్ అంటాడు. నేనైతే డైరెక్ట్ 1 అని పెట్టేస్తా ఆన్సర్. ఏమైనా పెడతా అమ్మా? డైరెక్ట్ 1 అని పెట్టేస్తా. లెట్స్ సీ హౌ టు డూ దిస్. చూడమ్మా, 1 ఇంటూ 5 ఇంటూ 222 అంటే కెన్ వి రైట్ దిస్ యాజ్ 111, 2 ఇంటూ 111. నెక్స్ట్ 333 అంటే సంబంధమే లేదు దీంతో అసలు, ఓకేనా. నెక్స్ట్ 666 అంటే కెన్ వి రైట్ దిస్ యాజ్ 6 ఇంటూ 111. ఓకే, చూడండి 2 అంటే మనం ఏం తీసుకుంటాము? 2 పవర్ 1. 5 అంటే ఏం తీసుకుంటామమ్మా? 5 పవర్ 1. 6 అంటే ఏం తీసుకుంటాము? 2 పవర్ 1 ఇంటూ 3 పవర్ 1. బట్ వీ నీడ్ ఓన్లీ 2 5, అంతే కదా. 2 పవర్ ఎంత ఉంది, 5 పవర్ ఎంత ఉంది అనేది. ఇక్కడ చూడండి 2 పవర్ 1 ఉంది, 5 పవర్ 1 ఉంది. సో అంటే మనకు ఆన్సర్ ఏమొస్తుంది? నంబర్ ఆఫ్ జీరోస్ ఏమొస్తుంది చూడండి, 1. ఇజంట్ ఇట్? చూడండి, ఇంత పెద్ద ఎక్స్ప్రెషన్ కూడా ఏం చేయాలి? మనం ఆడ్ నెంబర్స్ తీసేసేయాలి, రైట్. లెట్స్ సీ ద క్వశ్చన్. లెట్స్ సీ ద ఫస్ట్ క్వశ్చన్ మా. ఇలా చూడడంతోనే ఆన్సర్ వచ్చేసేయాలి మనకు. ఫైండ్ ద నంబర్ ఆఫ్ జీరోస్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద ప్రోడక్ట్ 5 7 9 11 2. 5 7 9 2 11. మనకి ఇవన్నీ అవసరం లేదు కదా. 11 అవసరం లేదు, 9 అవసరం లేదు, 7 అవసరం లేదు. సో 2 పవర్ 1, 5 పవర్ 1. సో 2 పవర్ 1 ఎంతమ్మా? సో 2 పవర్ 1 కదా. ఇక్కడ 1 వస్తుంది మనకు నంబర్ ఆఫ్ జీరోస్. ఇక్కడ ఎంత వస్తుంది? 1 వస్తుంది. మినిమం వాల్యూ ఎంత ఉంది కాబట్టి 1. వాట్ ఈస్ ఆన్సర్? 1. డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేసేయాలి. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. ఇక్కడ చూడండి, ఫైండ్ ద నంబర్ ఆఫ్ జీరోస్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద ప్రోడక్ట్. ఇది చూడడంతోనే భయం అవుతుంది మనకి. అమ్మో ఇంత ఉంది కదా అని భయం అవుతుంది. చూడండి, సో 27తో సంబంధం లేదు, ఆడ్ నెంబర్ కాబట్టి ఆడ్ నెంబర్స్ క్యాన్సిల్ చేయండి ఎక్సెప్ట్ 5. ఇది క్యాన్సిల్ చేయండి, ఇది క్యాన్సిల్ చేయండి. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి మా, 12 ఏం రాస్తామమ్మా మనం? 2 స్క్వైర్ ఇంటూ 3 పవర్ 1, అంతే కదా. 2 స్క్వైర్ ఇంటూ 3 పవర్ 1. మనము 1250 ఏం రాస్తామమ్మా? 1250 అంటే 5 క్యూబ్ ఇంటూ 5 ఇంటూ 2, అంతే కదా. 5 ఇంటూ 2 ఇస్ 10. 10 ఇంటూ 5 క్యూబ్ అంటే 1250. సో దీన్ని మనము ఏం రాయొచ్చుమా? 5 పవర్ 4 ఇంటూ 2 పవర్ 1. నెక్స్ట్ 24 ఏం రాస్తాం చూడండి. 24 ఏం రాస్తామమ్మా? 24ని 2 క్యూబ్ ఇంటూ 3 పవర్ 1, అంతే కదా. 2 క్యూబ్ అంటే ఎంత? 8. 3 పవర్ 1 అంటే ఎంత? 3. సో నెక్స్ట్ ఇంకేం మిగిలింది? 650, అంతే కదా. సో 650 ఏం రాస్తాం చూడండి. 650 కెన్ బి 650 అంటే ఇట్స్ మల్టిపుల్ ఆఫ్ 13 కదా. సో దీన్ని ఏం రాస్తాము? 13 పవర్ 1 ఇంటూ 50 అని రాస్తాము. ఓకే, రైట్. 13 పవర్ 1 ఇంటూ 50 అని రాస్తాము. సో 650 అంటే చూడండి ఇక్కడ 13 పవర్ 1. సో 50 అంటే ఎలా రాయొచ్చు మనం? 5 స్క్వైర్ ఇంటూ 2 పవర్ 1. ఎంత? 5 స్క్వైర్ ఇంటూ 2 పవర్ 1, రైట్. సో 5 స్క్వైర్ ఇంటూ 2 పవర్ 1. లెట్స్ యాడ్ ఆల్ 2s. మనకి 3s తీసుకోకండి, 3s అవసరం లేదు, 13 కూడా అవసరం లేదు. లెట్స్ టేక్ 2. సో 2s ఎన్ని ఉన్నాయి చూడండి. 2 స్క్వైర్, నెక్స్ట్ 2 క్యూబ్, 2 పవర్ 1, 2 పవర్ 1. నెక్స్ట్ 5s ఎన్ని ఉన్నాయి చూడండి. 5 పవర్ 4, నెక్స్ట్ 5 స్క్వైర్, రైట్. సో ఇక్కడ ఎంత వస్తుంది? 2 ప్లస్ 3 5 ప్లస్ 1 6 ప్లస్ 1 2 పవర్ 7. ఇక్కడ చూడండి 5 పవర్ 4 ఇంటూ 5 పవర్ 2 ఎంత వస్తుంది? 5 పవర్ 6. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ పవర్ అమ్మా? ఈ రెండిట్లో 2లో 5లో స్మాలెస్ట్ పవర్ ఏది? 6. దెన్ వాట్ ఈజ్ అవర్ ఆన్సర్? 6. ఎంత అవుతుందమ్మా ఆన్సర్?
6 అవుతుంది. ఆప్షన్ బి. లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద ప్రోడక్ట్. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద ప్రోడక్ట్ అన్నాడు. ఇక్కడ చూడండి మా, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద ప్రోడక్ట్. నేను డైరెక్ట్గా 0 పెట్టేస్తాను ఆన్సర్. ఓకే, సో డైరెక్ట్గా 0 ఎలా పెట్టారు చూడండి సార్ అంటే, సి దీస్ ఆల్ ఆర్ ఆడ్ నెంబర్స్ మా. రిమెంబర్, దీస్ ఆల్ ఆర్ ఆడ్ నెంబర్స్. దేర్ డిఫరెన్స్ ఈజ్ ఆల్వేస్ 2. రైట్, లెట్స్ సీ హియర్. ఇక్కడ చూడండి 1 into 3 into 5 into 7 into 9 into 11 into 13 into so on 99. రైట్, చూడండి 1 3 5 7 9 11 13 99. వాట్ ఈజ్ అవర్ రూల్ 1? సో రూల్ 1 ఏంటి మా? మన రూల్ 1 ఏంటి? రూల్ 1 ఏంటి? ఈవెన్ నెంబర్ ఇంటూ 5 ఉండాలి పక్కా టు గెట్ 0 హియర్. We do not have 0, we do not have even number, so that is why cancel all these things. అంతే కదా, మనకు ఓన్లీ 5 ఉంది. 5 ఉంటే కాదు కదా. సో మనకు చూడండి 5 into odd number is always 5. 3 into 5 is 15. 15 7s are 105. మళ్ళీ 105 into 9 is ఎంతమ్మా? 945. 945 into 11 మళ్ళీ ఎట్లా అయినా ఎంత వస్తుంది? యూనిట్ డిజిట్లో ఏమొస్తుంది? 5 వస్తుంది. ఓకే, సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్? 0. Right, so these are the questions on number of zeros. So let's go to the next concept ma, that is finding the largest power. This is also important, finding the largest power. So next student ma, here find the largest power. మనకు ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు, అందులో లార్జెస్ట్ పవర్ కనుక్కోమంటాడు. రైట్, సో విల్ బి హ్యావింగ్ 2 cases here. ఓకే, సో ఈ లార్జెస్ట్ పవర్ కనుక్కునే దాంట్లో విల్ బి హ్యావింగ్ 2 cases. సో కేస్ 1 ఏంటంటే, సో కేస్ 1లో మనకు ఫ్యాక్టోరియల్ ఇస్తాడు, ఫ్యాక్టోరియల్ క్వశ్చన్స్ ఉంటాయి. కేస్ 2లో మల్టిప్లికేషన్ ఉంటాయి కదా. సో మనకేముంటుంది? మల్టిప్లికేషన్. సో మల్టిప్లికేషన్ క్వశ్చన్స్ ఇస్తారు మనకు. ఏమిస్తాడు మా? మల్టిప్లికేషన్ క్వశ్చన్స్ ఇస్తారు. అంటే ఫ్యాక్టోరియల్ క్వశ్చన్స్ ఉంటాయి మరియు మల్టిప్లికేషన్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో ఫస్ట్ మనము ఫ్యాక్టోరియల్ క్వశ్చన్స్ చూద్దాం. సో ఫ్యాక్టోరియల్ అంటే మనం డిస్కస్ చేసుకున్నాం కదమ్మా. వాట్ ఈజ్ 1 factorial? 1. వాట్ ఈజ్ 2 factorial? 2. వాట్ ఈజ్ 3 factorial? 6. 6 అంటే ఎలా వస్తుంది సార్? 1 into 2 into 3. వాట్ ఈజ్ 4 factorial? 24. వాట్ ఈజ్ 5 factorial? 120 కదా. 1 into 2 into 3 into 4 అంటే 24. ఓకే, సో మనని ఫ్యాక్టోరియల్ ఇస్తాడు. ఫర్ సపోజ్ ఫైండ్ ద లార్జెస్ట్ పవర్ ఇన్ ద 12 factorial అంటాడు. ఫైండ్ ద లార్జెస్ట్ పవర్ ఇన్ ద 12 factorial అంటాడు. క్వశ్చన్ ఎలా అంటారంటే ఫైండ్ ద లార్జెస్ట్ పవర్ ఇన్ ద 12 factorial అంటాడు. Right, so this can be done in 2 ways. Find the largest power of 5 in the 12 factorial అన్నాడు అనుకోండి. దీన్ని మనం 2 waysగా చేయొచ్చు. చూడండి మా, సో ఫస్ట్ వే ఏంటంటే దీన్ని ఏం చేయాలంటే 12 factorial by 5. ఫ్యాక్టోరియల్ తీసేసేయండి, ఇంకా మనకు సంబంధం లేదు. రైట్, లాజిక్ చూడండి. 12 by 5 ప్లస్ 5 square అన్నాం అనుకోండి. 5 square అంటే ఏమవుతుంది? 25 అవుతుంది. అంటే 12ని ఎగ్జీడ్ అవుతుంది కాబట్టి మనం తీసుకోకూడదు. 12ని ఎగ్జీడ్ అవుతుంది కాబట్టి మనము చూడండి 12 by 5 square అంటే 5 power 1, 5 square అంటే ఏమవుతుంది? 25 అవుతుంది. ఇది 12ని ఎగ్జీడ్ అవుతుంది కాబట్టి తీసుకోకూడదు. రైట్, చూడండి మా, 12 by 5 అంటే చూడండి ఇది 5 2s 10. ఎంతమ్మా? 5 2s 10 అంటే ఎంత? 12 ఉంటుంది ఇక్కడ. 5 2s 10 అంటే ఎన్ని టైమ్స్ వస్తుందమ్మా? 5 ఇక్కడ 2 times వస్తుంది 12 ఫ్యాక్టోరియల్లో ప్లస్ 0 అంటే ఎంత వాల్యూ మనకు? 2 అన్నట్టు. ఓకే, సో ఏం చేయాలి? ఫస్ట్ 12 ఫ్యాక్టోరియల్ అంటే 12 by 5 power 1 ప్లస్ 12 by 5 square అందేస్తే దీన్ని 12ని ఎగ్జీడ్ అవుతుంది కాబట్టి ఇది తీసేసేయాలి. సో 5 power 1 12 by 5 అంటే ఎంత? 5 into 2 is 10 కదా. 12 కంటే చిన్నదే కదా 10, అంటే 5 into 2 is 10 కాబట్టి సో మనకు 2 తీసుకోవాలి ఇక్కడ. 2 ప్లస్ 0 ఎంత? 2. ఎన్ని ఫ్యాక్టోరియల్స్ ఉంటాయమ్మా? 2. దీని పవర్ ఎంత ఉంటుంది? 5 ఉంటుంది, అంతే కదా.
సో దీని 5 పవర్ ఎంత ఉంటుంది? 5 పవర్ మనకి ఎంత ఉంది? లార్జెస్ట్ 5 పవర్ 2 ఉంటుంది, రైట్. సో నెక్స్ట్ ఇంకొక లాజిక్ చూడండి అమ్మా, ఇది మెథడ్ 1, మెథడ్ 2. సో మెథడ్ 2 ఎలా చేస్తాం చూడండి. దిస్ ఇస్ వెరీ ఈజీ. మనం చిన్నప్పుడు ఎల్సిఎం అనుకుంటాం కదా, అలానే చేస్తాం చూడండి. చూడండి మా 12 అంటే ఇక్కడ ఏమొస్తుంది? 5 2s ఎంత వస్తుంది? 5 2s 10. సో రిమైండర్ ఎంత ఉంది? 2. అంటే 2 అనేది 5 కంటే చిన్నది కాబట్టి మనము మళ్ళీ క్యాల్కులేట్ చేయలేము. సో హౌ మెనీ నెంబర్స్ ఆర్ దేర్ హియర్? 2. సో వాట్ ఈస్ ద లార్జెస్ట్ పవర్ ఆఫ్ 5? 2. వాట్ ఈస్ ద లార్జెస్ట్ పవర్ ఆఫ్ 5? 2, రైట్. సో ఒకవేళ ఇంకో విధంగా అడుగుతాడు చూడండి. ఫైండ్ ద లార్జెస్ట్ పవర్ ఆఫ్ 2. Find the largest power of 2 in the given expression. So in the given expression 10 factorial ఇస్తాడు. Find the largest power of 2 in the given expression 10 factorial, right. So 10 factorial ఇచ్చాడు అనుకోండి, మనం ఏం చేస్తామమ్మా? 10/2 ఎంతమ్మా? 10/2, రైట్. సో చూడండి 10/2. నెక్స్ట్ 10/2 స్క్వైర్, 2 పవర్ 1 2 స్క్వైర్. చూడండి మా ఇక్కడ ఎంత వస్తుంది? 5 వస్తుంది. 5 2s 10. నెక్స్ట్ 2 పవర్ 2 స్క్వైర్ అంటే 4 2s 4 3s 12 కాబట్టి ఆపేసేయాలి. నెక్స్ట్ 10/2 క్యూబ్ అంటే ఎంత వస్తుంది? ఇక్కడ 8 వస్తుంది, అంతే కదా. చూడండి 8 1s. సో చూడండి 8 1s 8 అంటే రిమైనింగ్ 2 ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ 2 పవర్ 4 తీసుకున్నాం అనుకోండి. 2 పవర్ 4 అంటే ఎంత? 16 అంటే 10 కంటే, సో 10 కంటే 16 అనేది పెద్దది కదా. ఎప్పుడైనా ఈ డినామినేటర్ అనేది చిన్నగా ఉండాలి. 10 కంటే ఇక్కడ 8 చూడండి చిన్నది, 10 కంటే 4 చిన్నది, 10 కంటే 2 చిన్నది, రైట్. అంటే ఇది తీసుకోకూడదు మనం. లెట్ స్టాప్ హియర్, ఓకే. సో ఇప్పుడు మనకి ఏమొస్తుంది చూడండి మా, 5 + 2 + 1. సో 5 + 2 + 1 ఎంత వస్తుంది? 8. సో 8 ఈజ్ ద లార్జెస్ట్ పవర్ ఆఫ్ 2 ఇన్ ద ఎక్స్ప్రెషన్ 10 ఫ్యాక్టోరియల్. సో అలా కాకుండా దీనికి ఎలా చేయొచ్చు సార్ అంటే, మనం చిన్నప్పుడు ఎల్సిఎం మెథడ్ వాడతాం కదా, ఆ ఎల్సిఎం మెథడ్ చేస్తాం చూడండి, రైట్. సో 2 హియర్, దేని లార్జెస్ట్ పవర్ అడిగితే దాన్ని తీసుకోవాలి. ఇక్కడ 10 ఫ్యాక్టోరియల్ అడిగాడు. ఇక్కడ చూడండి 10 5s, నెక్స్ట్ 2 2s, మళ్ళీ నెక్స్ట్ 2 1s, 2 1s 2, 2 2s 4. 4 అనేది 5 కంటే చిన్నది కదా. నెక్స్ట్ మళ్ళీ చూడండి 2 5s 10. ఇక్కడ చూడండి ఎంత వస్తుంది? 5 + 2 + 1 ఎంత? 8. వాట్ ఈస్ ద లార్జెస్ట్ పవర్ ఆఫ్ 2 ఇన్ ద 10 ఫ్యాక్టోరియల్? 8. మనకు ఏమవుతుందమ్మా? 10 ఫ్యాక్టోరియల్ ఏమవుతుందమ్మా? 10 ఫ్యాక్టోరియల్. మనం పవర్ ఎలా కనుక్కోవాలి దీన్ని? ఇప్పుడు 1 × 2 × 3 × 4 × 5 × 6 × 7 × 8 × 9 × 10 ఇలా రాసుకుంటూ వెళ్ళాలి. ఇది చూడండి మా, 2 పవర్ 1 2 స్క్వైర్ 2 పవర్ 4. దీన్ని ఏం రాస్తాము? 2 పవర్ 1 × 3 పవర్ 1. దీన్ని ఏం రాస్తాము? 2 క్యూబ్ అని రాస్తాము. సో 9 రాయలేము. సో 2 పవర్ 1 × 5 పవర్ 1 అని రాస్తాము. ఇది ఓకే, 10 ఫ్యాక్టోరియల్ కాబట్టి ఇస్తావు కాబట్టి చేస్తున్నావు. బట్ ఒకవేళ 100 ఫ్యాక్టోరియల్ అయితే మొత్తం రాసుకుంటూ వెళ్ళలేము కదా. చూడండి ఇక్కడ చూడండి 2 పవర్ 1 కదా. సో 2 పవర్ 1, సో 2 పవర్ 1 2 స్క్వైర్, 2 పవర్ 1 అగైన్ 2 క్యూబ్, అగైన్ 2 పవర్ 1. యాడ్ చేయండి మా. సో 1 + 2 ఎంత? 3. 3 + 1 4. 4 + 3 7. 7 + 1 8. మనకి ఇక్కడ అదే 8 ఇక్కడ వచ్చింది కదా, రైట్. అంటే ఈ మెథడ్ అనేది ఎంత ప్రాబ్లమో చూడండి. మనకు అందరు ఇలానే చేస్తారు కదా. డోంట్ డూ దట్ వే, ఓకే. ఆ వేలో చేయకండి, రైట్. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ప్లీజ్ యూజ్ దీస్ 2 మెథడ్స్. సో నేను అయితమ్మా మీరు ఏ మెథడ్ యూజ్ చేస్తారు సార్ అంటే, ఐ విల్ ప్రిఫర్ దిస్ మెథడ్, ఓకే. ఐ విల్ ప్రిఫర్ దిస్ మెథడ్. ఇది చాలా ఈజీగా అయిపోతుంది మనకి. సో లెట్స్ సీ ద క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి మా, ఫైండ్ ద లార్జెస్ట్ పవర్ ఆఫ్ 5 కంటైన్డ్ ఇన్ ద 124. సో ఫైండ్ ద లార్జెస్ట్ పవర్ ఆఫ్ 5 కంటైన్డ్ ఇన్ ద 124 అన్నాడు. చూడండి మా, సో 124/5 124/5 అంటే చూడండి మా, 5 2s 10,
రిమైనింగ్ ఎంత ఉంది ఇక్కడ 24 ఉంటుంది. అంటే 24 into 5 is 120 అంతే కదా. నెక్స్ట్ ప్లస్ 24 బై మళ్ళీ 5 చేస్తాను, ఇక్కడ 24 వచ్చింది మళ్ళీ 5తో డివైడ్ చేస్తాను. సో 5 4s 20 రైట్. నెక్స్ట్ ఈ 4 మళ్ళీ డివైడ్ చేస్తాను, 4/5 క్యాన్సిల్ చేయలేము కదా. లెట్ స్టాప్ హియర్. అప్పుడు ఏమవుతుంది 24 + 4 24 + 4 ఎంత 28. సో వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్ 28. సో దిస్ ఈజ్ ఎస్ఎస్సి 2016 మెయిన్స్లో అడిగాడమ్మా ఈ క్వశ్చన్ని. ఎస్ఎస్సి 2016 మెయిన్స్లో అడిగాడు ఈ క్వశ్చన్ని. ఎంతో సింపుల్గా ఉంది చూడండి. ఓకే, జస్ట్ మనకు వచ్చిన దాన్ని కోషెంట్ని మళ్ళీ డివైడ్ చేసుకుంటే పోతే సరిపోతుంది రైట్. నెక్స్ట్ ఫైండ్ ద లార్జెస్ట్ పవర్ ఆఫ్ 3. ఇక్కడ 3ది అడిగాడు. ఇన్ ద 270. ఓకే, సో 270/3 ఎంతమ్మా 90 ప్లస్ మళ్ళీ 90/3 చేయాలి కదా, అంతే కదా. మళ్ళీ 90/3 ఎంత 30 ప్లస్ మళ్ళీ 30/3 ఎంత 10 ప్లస్ మళ్ళీ 10/3. సో 10/3 అంటే 3 3s. లెట్స్ యాడ్ ఆల్ దీస్. ఎంత వస్తుంది మనకి 10/3. మళ్ళీ ఇక్కడ 3 ఉంది కదా, ఈ 3 కూడా డివైడ్ అవుతుంది కదా, 3/3 1 అంతే కదా. ఆ 10/3 అంటే 3 వస్తుంది, ఆ 3/3 కూడా డివైడ్ అవుతుంది కదా. అంటే ఏమొస్తుంది 90 ప్లస్ 30 ప్లస్ 10 ప్లస్ 3 ప్లస్ 1. సో యాడ్ ఆల్ దీస్ థింగ్స్. 90 ప్లస్ 30 120, 120 ప్లస్ 10 130, 130 ప్లస్ 3 133, 133 ప్లస్ 1 134. So what is the highest power of 3 in this factorial? 134. Okay, what is the answer? Option B. చూడండి ఎంత ఈజీగా అయిపోతుందో. లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. నాకే ఎక్స్ప్లెయిన్ చేయడానికి 1 minute కంటే ఎక్కువ టైం పడుతుంది అమ్మా, మీరు 5 secondsలో వేసేస్తారు రైట్. సో మీరు నాకంటే చాలా షార్ప్ కదా, అంతే కదా రైట్. సో లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద లార్జెస్ట్ పవర్ ఆఫ్ 7 దట్ కెన్ డివైడ్ 777. ఫైండ్ ద లార్జెస్ట్ పవర్ ఆఫ్ 7 దట్ కెన్ డివైడ్ ద 777. సో 777ని డివైడ్ చేసే చూడండి 7, ఇక్కడ ఎంత వస్తుంది 111 ప్లస్ 111/7 ఎంత వస్తుందమ్మా 7 1s 7 ఎంత ఉంది 41 ఉంటుంది, అంటే 7 5s. నెక్స్ట్ 15/7 7 2s. సో 2/7 అంటే పాసిబుల్ కాదు కాబట్టి క్యాన్సిల్ చేసేసేయండి. ఏమవుతుంది ఎంత వస్తుందమ్మా చూడండి 111 into 15 plus 2 రైట్. 15 plus 2 is 17, 17 plus 111 ఎంత 128. ఎంతమ్మా 128. వాట్ ఈస్ ద ఆన్సర్ 128. చూడండి ఎంత సింపుల్గా అయిపోతుంది చూడండి. లాజిక్ అనేది ఒక లాజిక్ చూడడం వల్ల ఎంత సింపుల్గా అయిపోతుంది. అదే దీన్ని 777 అనుకోవాలంటే 1 నుంచి మనం 777 రాయాలి. మళ్ళీ అది ఎందులో 3తో ఏ నెంబర్ డివైడ్ అవుతుందో కనుక్కోవాలి రైట్. ఈజ్ ఇట్ పాసిబుల్? సారీ 7తో ఏ నెంబర్ డివైడ్ అవుతుందో కనుక్కోవాలి. ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. కేస్ 2 చూడండి మా. కేస్ 2 వెన్ మల్టిప్లికేషన్ మనకు మల్టిప్లికేషన్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు, ఓకే మల్టిప్లికేషన్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఎలా ఫైండ్ ద లార్జెస్ట్ పవర్ ఆఫ్ 5 ఇన్ దిస్ ఎక్స్ప్రెషన్. ఏమంటాడు ఫైండ్ ద లార్జెస్ట్ పవర్ ఆఫ్ 5 ఇన్ దిస్ ఎక్స్ప్రెషన్ అంటాడు రైట్. ఇలాంటప్పుడు ఏం చేయాలి సార్ మరి? ఫైండ్ ద లార్జెస్ట్ పవర్ ఆఫ్ 5 ఇన్ దిస్ ఎక్స్ప్రెషన్ అప్పుడు ఏం చేయాలి సార్ అంటే లెట్స్ డైరెక్ట్లీ టేక్ లాస్ట్ నెంబర్ తీసుకోండి మా. ఏముంది 42 ఉంది చూడండి 42/5 5 8s అంతే కదా. నెక్స్ట్ అగైన్ సేమ్ మళ్ళీ రిపీట్ 8/5 అంతే కదా. సో 5 1s. సో ఎంతమ్మా ఇక్కడ 8 + 1 ఎంత వస్తుంది 9. సో ఇక్కడ చూడండి 1/5 అంటే మనం డివైడ్ చేయలేము కాబట్టి ఆపేస్తున్నాను. సో వాట్ ఈస్ ఆన్సర్ 9. ఓకే చూడండి ఎక్స్ప్రెషన్ ఇలా ఇచ్చి లార్జెస్ట్ పవర్ కనుక్కోమన్నాడు అనుకోండి, లార్జెస్ట్ పవర్ ఆఫ్ 5 అన్నా లార్జెస్ట్ పవర్ ఆఫ్ 3 అన్నా ఏదైనా కూడా ఇదే మెథడ్ చేయాలి. ఓకే లెట్స్ టేక్ అదర్ ఎగ్జాంపుల్. ఫైండ్ ద లార్జెస్ట్ పవర్ ఆఫ్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 99 which are divisible by 4.
ఓకే, ఫైండ్ ద లార్జెస్ట్ పవర్ ఆఫ్ నంబర్స్ ఫ్రమ్ 1 to 99. అంటే ఏమొస్తుంది ఇక్కడ 1 into 2 into 3 into 4 అలా వస్తుంది 99 డివిజిబుల్ బై 4. అంటే చూడండి 99/4 హౌ మచ్? సో 99/4 అంటే ఎంతమ్మా? ఎంత వస్తుంది చూడండి, 24 4s 96 అంతే కదా, 24. అగైన్ 24/4 ఎంత వస్తుంది? 6. అగైన్ 6/4 ఎంత వస్తుంది ఇక్కడ? 1. సో 1/4 మనము తీసుకోలేము కాబట్టి క్యాన్సిల్ చేయాలి. సో హౌ మెనీ numbers are there here? Let's see. 24 plus 6 how much? 30. 30 plus 1 31. Right, what is the largest power of 4 in this expression? 31. Right, so let's see the questions based on this. Question చూడండి మా ఏమి ఇచ్చాడు, find the largest power of 2 that can contained in the 1 into 2 into 3 into 22 అన్నాడు. సో లాస్ట్ నెంబర్ ఏది? 22. రైట్, లెట్స్ సీ వెదర్ వి గెట్ ద ఆన్సర్. ఇది పీఓ అనుకుంటామ్మా, ఐబీపీఎస్ పీఓలో ఇచ్చాడు అనుకుంటా, ఇది ఐఎమ్ నాట్ షూర్, ఐబీపీఎస్లోనే ఇచ్చాడు ఏదో ఒక దాంట్లో. సో 22/2 ఎంతమ్మా? 11 ప్లస్ 11/2 ఎంత? 2 5s. నెక్స్ట్ 5/2 ఎంతమ్మా? 2 2s ప్లస్ 2/2 హౌ మచ్? 1. 1/2 తీసుకోలేం. అంటే చూడండి 11 ప్లస్ 5 ప్లస్ 2 ప్లస్ 1, 11 ప్లస్ 5 ప్లస్ 2 ప్లస్ 1. సో ఎంత వస్తుందమ్మా మనకి? దిస్ ఈజ్ 3. 3 ప్లస్ 5, 3 ప్లస్ 5 ఈజ్ 8. 8 ప్లస్ 11 ఈజ్ 19. సో వాట్ ఈస్ ద లార్జెస్ట్ పవర్? సో ఇన్ దిస్ ఎక్స్ప్రెషన్ 2/19. వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ సి. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. Find the largest power of 2 that can contained in the 1 into 2 into 3 into 4 into 5 into up to 42. Right, so 42 చూడండి. So this question given in CATMA. ఇది this is IBPS P1 క్లర్క్ ఉంది, ఇది CATలో ఇచ్చాడు. ఐఎమ్ షూర్ దిస్ ఇస్ గివెన్ ఇన్ ద CAT. ఓకే, చూడండి, find the largest power of 2 that can contained in the 42. రైట్, సో 42 చూడండి మా, 42/2 ఎంతమ్మా? 21 ప్లస్ 21/2 హౌ మచ్? 10. సో 10/2 5. సో 5/2 2. సో 2/2 1. ఓకే, రైట్. సో లెట్స్ సీ ఎంతమ్మా ఇక్కడ? 21 ప్లస్ 10 ప్లస్ 5 ప్లస్ 2 ప్లస్ 1 టోటల్ ఎంత వస్తుంది చూడండి? 31 కదా. 31 ప్లస్ 5 36. 36 ప్లస్ 2 38. 38 ప్లస్ 1 39. సో వాట్ ఈస్ ద లార్జెస్ట్ పవర్ ఆఫ్ 2 ఇన్ దిస్? 2/39. వాట్ ఈస్ ద ఆన్సర్? నన్ ఆఫ్ దిస్. ఓకే, సో అందరూ ఏదో ఒకటి గెస్ చేసి పెడతారమ్మా, బట్ క్యాట్లో చూడండి మ్యాక్సిమం మనకు నన్ ఆఫ్ దీస్ క్వశ్చన్స్ ఉంటాయి, మీరు అబ్జర్వ్ చేస్తే మ్యాక్సిమం. రైట్, వాట్ ఈస్ ఆన్సర్? నన్ ఆఫ్ దిస్. సో దీన్ని ఈ విధంగా చేయాలమ్మా, లార్జెస్ట్ పవర్ కనుక్కోవాలనుకో. రైట్, లెట్స్ గో టు ద కాన్సెప్ట్ 8. సో వాట్ ఈస్ కాన్సెప్ట్ 8? ఫైండింగ్ ద ఫ్యాక్టర్స్. సో మనకు దీని నుండి ఓ క్వశ్చన్ వస్తామా, ఫైండింగ్ ద ఫ్యాక్టర్స్, మనని ఫ్యాక్టర్స్ కనుక్కోమని చెప్తాడు. సో ఇందులో దెర్ విల్ బి 4 కేసెస్, టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. రైట్, సో ఫ్యాక్టర్స్ ఎలాగనుకుంటాం? ఫైండింగ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. సో టు ఫైండ్ అవుట్ దిస్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్, రైట్, సో లెట్స్ సీ. ఫర్ ఎగ్జాంపుల్ 12 ఉంది మా, 12కి మనము 12ని ఎలా రాస్తాము? హౌ కెన్ వీ రైట్ 12? 2 square into 3/1 అంతే కదా. 2 square is 4, 3/1 is 3. 4 into 3 is 12. రైట్, సో దీనికి ఫ్యాక్టర్స్ ఎలాగనుకుంటామంటే, రైట్, సో హౌ టు ఫైండ్ అవుట్ ద ఫ్యాక్టర్స్. రైట్, సో ఫ్యాక్టర్స్ ఫర్ 12 ఏంటిమా? 12కి ఏమేమి వస్తాయి ఫ్యాక్టర్స్ చెప్పండి? 4,3 వస్తుంది, 2,6 వస్తుంది. రైట్, అలా రాసుకుంటూ పోతాం కదా. సో ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కనుక్కోమన్నప్పుడు, రైట్, టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కనుక్కున్నప్పుడు మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు టేక్ ద కోప్రైమ్స్. వీ హ్యావ్ టు టేక్ ద కోప్రైమ్స్ ఆర్ ప్రైమ్ నెంబర్స్. మనం కోప్రైమ్స్ అనేది తీసుకోవచ్చు, ప్రైమ్ నెంబర్స్ అనేది తీసుకోవచ్చు. బట్ మోస్ట్లీ మన క్వశ్చన్స్ అనేవి కోప్రైమ్స్ మీన్ వస్తాయి. ఓకే, మోస్ట్లీ మన క్వశ్చన్స్ అనేవి కోప్రైమ్ మీన్ వస్తాయి. రైట్, సో ఇది 12 కదమ్మా. లెట్స్ టేక్ దిస్ నంబర్ 12. ఓకే,
To find the total number of factors, what we do here is, so here a power p into b power q, right? So దీన్ని ఎలా రాస్తాం కదా, a వాల్యూ b వాల్యూ తీసుకున్నాం, a power p into b power q. To find total number of factors, total number of, to find total number of factors. So what we do here is p plus 1 into q plus 1. ఒకవేళ ఇక్కడ ఇంటూ సి పవర్ ఆర్ ఉందనుకోండి, సో దీన్ని ఏం చేస్తాము, p ప్లస్ 1 ఇంటూ q ప్లస్ 1 ఇంటూ ఆర్ ప్లస్ 1. ఓకే, p ప్లస్ 1 q ప్లస్ 1 ఇంటూ ఆర్ ప్లస్ 1 టు ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఇదేంటి మా ఫార్ములా, టు ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్, రైట్? చూడండి ఇక్కడ p వాల్యూ, q వాల్యూ, r వాల్యూ ఎలా తీసుకోవాలో చెప్పాను, రైట్? 12 తీసుకున్నప్పుడు మనం 2 స్క్వేర్ ఇంటూ 3 పవర్ 1 అన్నాం కదా, ఇది p వాల్యూ, ఇది q వాల్యూ. రివర్స్ తీసుకోకూడదు, గుర్తుపెట్టుకోండి, మనకు రివర్స్ తీసుకోకూడదు. రివర్స్ తీసుకుంటే ఇబ్బంది అవుతుంది. అది ఎక్కడ ఇబ్బంది అవుతుందో మనకు తెలిసిపోతుంది. ఈవెన్ ఫ్యాక్టర్ కనుక్కున్నప్పుడు, ఆడ్ ఫ్యాక్టర్ కనుక్కున్నప్పుడు, అంటే మనం 3 ఇటు రాసి 2 ఇటు రాసామనుకోండి, ఇది p వాల్యూ అవుతుంది, అది q వాల్యూ అవుతుంది. రివర్స్ రాయకూడదు. ఎప్పుడైనా మనము ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాయాలి, రైట్? కో ప్రైమ్స్, రైట్? చూడండి ఇక్కడ p వాల్యూ ఎంత, 2. వాట్ ఈస్ q వాల్యూ, 1. p వాల్యూ ఇస్ 2, q వాల్యూ ఈస్ 1, రైట్? సో లెట్స్ సీ హియర్, p వాల్యూ ఎంతమ్మా, 2 ప్లస్ 1 ఇంటూ q ప్లస్ 1. సో ఎంత అవుతుంది, p 2 ప్లస్ 1, 1 ప్లస్ 1 ఎంత, 3 ఇంటూ 2 ఎంత వస్తుంది, 6. హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్ ఫర్ 12? How many factors are there for 12? ఎన్ని ఉన్నాయమ్మా, 6 factors are there. Total number of factors 12, 6 are there for 12. Okay, so let's see the next one. Find out the total number of factors for 320. Find out the total number of factors for 320. So 320కి total number of factors కనుక్కోమని చెప్తాడు మనల్ని, రైట్? దీన్ని ఎలా చేసాం చూడండి, 320 అంటే మా చూడండి మా, బై 4 చేసామనుకోండి, దీన్ని ఏమొస్తుంది మనకు, బై 4 అంటే 80 వస్తుంది. అంటే 2 స్క్వేర్ ఇంటూ 80, అంతే కదా, 2 స్క్వేర్ ఇంటూ 80. సో దీన్ని మళ్ళీ మనము బై 5 చేసామనుకో, వాట్ విల్ గెట్ హియర్, 16 వస్తుంది, అంతే కదా. సో దీన్ని బై 5 చేసామనుకోండి, ఇక్కడ ఏమొస్తుందమ్మా, 16 వస్తుంది. అంటే దీన్ని మనం ఏం రాయొచ్చు, 2 స్క్వేర్ ఇంటూ 2 పవర్ 4 ఇంటూ 5 పవర్ 1 కదా, 2 స్క్వేర్ ఇంటూ 2 పవర్ 4 ఇంటూ 5 పవర్ 1. సో యాజ్ వి నో దట్ ఏ పవర్ ఎక్స్ ఇంటూ ఏ పవర్ వై ఏమొస్తుందమ్మా, ఏ పవర్ ఎక్స్ ప్లస్ వై వస్తుంది, అంతే కదా, ఏ పవర్ ఎక్స్ ప్లస్ వై. సో ఇక్కడ ఏమొస్తుంది చూడండి, 2 స్క్వేర్ ప్లస్ 4 వస్తుంది, అంతే కదా, ఇంటూ 5 పవర్ 1. సో దీన్ని ఏం రాయొచ్చమ్మా, 2 పవర్ 6 ఇంటూ 5, 2 పవర్ 6 ఇంటూ 5. 2 పవర్ 6 అంటే ఎంతమ్మా, 64. 64 ఇంటూ 5 ఈజ్ 320, రైట్? దీన్ని ఏం రాస్తాను, 5 పవర్ 1 అని రాస్తాను. సో వాట్ ఈస్ ద p వాల్యూ హియర్, p వాల్యూ ఈజ్ 6. వాట్ ఈస్ q వాల్యూ, q వాల్యూ ఈజ్ 1. సో p వాల్యూ ఈజ్ 6, q వాల్యూ ఈజ్ 1. టు ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్, రైట్? టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎలాగనుకుంటాం మనం, p ప్లస్ 1 ఇంటూ q ప్లస్ 1 ఇంటూ r ప్లస్ 1. సో total number of factors for 320. Total number of factors for 320. చూడండి 320 అంటే, సో p ప్లస్ 1 ఇంటూ q ప్లస్ 1, మనకి ఇక్కడ 2 వచ్చాయి, సరిపోతుంది కదా, రైట్? అప్పుడు ఏమవుతుంది, 6 ప్లస్ 1 ఇంటూ 1 ప్లస్ 1. టోటల్ హౌ మచ్ విల్ గెట్, 7 ఇంటూ 2 ఎంత వస్తాయమ్మా, 14 ఫ్యాక్టర్స్ ఆర్ దేర్ ఫర్ 320. 14 ఫ్యాక్టర్స్ ఆర్ దేర్ ఫర్ 320, రైట్? లెట్స్ గో టు ద క్వశ్చన్స్. లెట్స్ సీ ద ఫస్ట్ క్వశ్చన్ హియర్. ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫర్ 240. ఎలా అనుకుంటాం చూడండి, టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే చూడండి మా, 240 మనం ఎలా రాయొచ్చు మా, 240 బై 3 అంటే ఏమొస్తుంది మనకి ఇక్కడ,
240/3 అంటే 240/3 అంటే దీన్ని మనము 80 × 3^1 అని రాయొచ్చు కదా. 80 × 3^1. సో ఈ 80ని మనము 2^4 × 5^1 అని రాయొచ్చు కదా. 2^4 ఈజ్ 16. 16 × 5 ఈజ్ 80. అంతే కదా. అంటే 2^4 × 3^1 × 5^1. ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. చూడండి ఇంక్రీజ్ అవుతుంది నెంబర్, రైట్. ఓకే, 2^4 × 3^1 × 5^1 ఈజ్ నథింగ్ బట్ ద 240. సో మనం ఏం కనుక్కోవాలి, టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫర్ 240. ఓకే, సో p + 1 × q + 1 × r + 1, రైట్. సో p + 1, p ఎంత 4 + 1. నెక్స్ట్ q ఎంత 1 అంటే ఇక్కడ 1 వస్తుంది. నెక్స్ట్ r ఎంత 1 + 1, రైట్. సో p వాల్యూ ఈజ్ 4, q వాల్యూ, నెక్స్ట్ r వాల్యూ. సో మనకి ఎంత వస్తుంది చూడండి, 5 × 2 × 2 ఎంతమ్మా 20, రైట్. ఎంతమ్మా 20. సో వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫర్ 240, రైట్. ఎన్ని ఉన్నాయమ్మా, హౌ మెనీ ఫ్యాక్టర్స్, 20 ఫ్యాక్టర్స్ ఉన్నాయి 240కి. ఓకే, 240. లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫర్ 500. ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫర్ 500. సో 500కి టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కనుక్కోమన్నారు. చూడండి మరి దీన్ని ఈజీగా రాయొచ్చు. 100 × 5^1 అని రాయొచ్చు కదా. 100 × 5^1 రాయొచ్చు కదా. ఈ 100ని మనం ఏం రాయొచ్చు, 2² × 5². సో 2² అంటే 4, 5² అంటే 25. 25 × 4 ఈజ్ 100. సో దీన్ని ఏం రాయొచ్చు చూడండి, 2² × 5² × 5^1. సో దీని ప్లేస్లో కెన్ వి రైట్ 5³ అంతే కదా. సో ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం కదా, a⁴x × a⁴y = a⁴x + y, రైట్. సో ఎంత వస్తుంది మనకు, 2² × 5³. సో వాట్ ఈస్ ద q వాల్యూ 3, what is the p value 2. To find the total number of factors, so total number of factors of 500. So దీన్ని ఎలా రాస్తాము, p + 1 × q + 1, p + 1 × q + 1. సో p + 1 ఎంతమ్మా, p ప్లస్ అంటే p వాల్యూ ఎంత ఉంది 2 + 1. నెక్స్ట్ q + 1, q వాల్యూ ఎంత 3 + 1. సో టోటల్ ఎంత వస్తుంది చెప్పండి ఇక్కడ, 3 × 4. హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఫర్ దేర్ ఫర్ 500, 12 ఫ్యాక్టర్స్. ఓకే, హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ ఫర్ దేర్ ఫర్ 500, 12 ఫ్యాక్టర్స్. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 1728. సో దీనికి టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి మనం, 1728. చూడండి మా, మనం డివిజిబిలిటీ రూల్ అప్లై చేయొచ్చు కదా. ఇక్కడ చూడండి డివిజిబిలిటీ రూల్ ఏంటి మా, 2² ఎంత 4, 2³ ఎంత 8, 2⁴ ఎంత 16. ఓకే, నేను చెప్పాను డివిజిబిలిటీ చెప్పేటప్పుడు లాస్ట్ 2 డిజిట్స్ని 4తో చేయాలి, లాస్ట్ 3 డిజిట్స్ని 8తో చేయాలి, లాస్ట్ 4 డిజిట్స్ని 16తో చేయాలి, రైట్. ఇక్కడ లాస్ట్ 3 డిజిట్స్ తీసుకుందాం. లాస్ట్ 3 డిజిట్స్ ఎంతమ్మా, 728, రైట్. 728. దట్ మీన్స్ ఇట్ విల్ బి డివైడెడ్ బై, సో ఇది డివైడ్ అవుతుందో చూడండి 8తోని, 8 9s 8 1s, అంటే ఈ నెంబర్ డివైడ్ అవుతుంది అన్నట్టు 8తోని కదా. 8తో డివైడ్ అవుతా అంటే మనం 8ని ఏం రాయొచ్చుమా, 8 కెన్ బి రిటన్ యాజ్ 2³. ఓకే, చూడండి 1728/8. సో 8 2s 16, రైట్. రిమైనింగ్ 12 ఉంటుంది. 8 1s 8 6. అంటే చూడండి మరి దీన్ని ఏం రాయొచ్చు మనము, 1728ని ఏం రాయొచ్చు చూడండి, 1728
సో కెన్ బి రిటర్న్ యాజ్ 216 ఇంటూ 216 ఇంటూ 2 క్యూబ్ 216 ఇంటూ 2 క్యూబ్. సో 216 అంటే 6 క్యూబ్ ఎంతమ్మా? 216 కదా. 6 క్యూబ్ ఎంత? 216. ఇక్కడ చూడండి 6 క్యూబ్ 216 అన్నప్పుడు రైట్ 6 క్యూబ్ అంటే మనం దీన్ని ఏం రాయొచ్చుమా? 6 క్యూబ్ అంటే 2 ఇంటూ 3 హోల్ క్యూబ్ రాయొచ్చు కదా. 2 ఇంటూ 3 హోల్ క్యూబ్ అని రాయొచ్చు కదా 6 క్యూబ్ అంటే. అప్పుడు ఇది 3 క్యూబ్ అవుతుంది, ఇది 2 క్యూబ్ అవుతుంది. సో 3 క్యూబ్ అంతా ఎంత? 27 ఇంటూ 8 ఏమొస్తుంది మనకు? 6 ఇక్కడ 5 216 మళ్ళీ సేమ్ అదే వస్తుంది. జస్ట్ వెరిఫికేషన్. అంటే దీన్ని ఏం రాయొచ్చుమా? 216 కెన్ బి రిటర్న్ యాజ్ 216 ఏం రాయొచ్చు మనము? 2 క్యూబ్ ఇంటూ 3 క్యూబ్ కదా. సో ఐ విల్ రైట్ 1728. I will write 1728 as చూడండి మా 1728 నేను ఏ విధంగా రాస్తా అంటే 2 పవర్ 6 ఇంటూ 3 పవర్ 3 ఏం రాస్తాను? 2 పవర్ 6 ఇంటూ 3 పవర్ 3 రైట్. 2 పవర్ 6 అంటే ఎంత వస్తుంది మనకు? 64 వస్తుంది రైట్. 3 క్యూబ్ అంటే ఎంత? 81 అంతేనా. 3 క్యూబ్ 9 27 అంతే కదా. 64 ఇంటూ 27 మనకి ఎంత వస్తుంది? 1728 వస్తుంది. క్లోజ్. సో ఇక్కడ చూడండి మనకు ఇప్పుడు పి వాల్యూ ఎంత? 6, క్యూ వాల్యూ ఎంత? 3 అంతే కదా. క్యూ వాల్యూ 3. మనం ఏం కనుక్కోవాలి? టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. సో టోటల్ number of factors for 1728 ఎంత వస్తుందమ్మా? 6 + 1 ఇంటూ 3 + 1 ఎంత? 7 ఇంటూ 4. How many are there? 28 factors are there. So there are 28 factors for 1728. ఓకే, టోటల్ ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 1728కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 28 ఫ్యాక్టర్స్ ఉన్నాయి రైట్. సో లెట్స్ సీ ద నెక్స్ట్. ద నంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ అంటాడు. ఏం కనుక్కోమంటాడు మా? మనల్ని ఈవెన్ ఫ్యాక్టర్స్ కనుక్కోమని చెప్తాడు రైట్. ఈవెన్ ఫ్యాక్టర్స్ అంటే మనం చూడండి మా, ఈవెన్ ఫ్యాక్టర్స్ అంటే వాట్ వీ డూ హియర్ ఈస్ టు ఫైండ్ ద ఈవెన్ ఫ్యాక్టర్స్. జస్ట్ చిన్న మాడిఫికేషన్ ఉంటుంది. అంటే టు ఫైండ్ ద ఈవెన్ ఫ్యాక్టర్స్ వాట్ వీ డూ హియర్ ఈస్ p ఇంటూ జస్ట్ p + 1 కాకుండా p ఇంటూ q + 1 ఇంటూ r + 1 అని రాస్తాం. జస్ట్ అంతే. p ఇంటూ q + 1 ఇంటూ r + 1 రాస్తాం రైట్. సో లెట్స్ సీ ద వన్ క్వశ్చన్. ఫైండ్ ద నంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్. ఫైండ్ ద నంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఫర్ 120. ఫైండ్ ద నంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఫర్ 120 రైట్. సో 120 నేను ఏం రాయొచ్చు మా అమ్మ? 2 క్యూబ్ ఇంటూ 3 పవర్ 1 ఇంటూ 5 పవర్ 1. సో 2 క్యూబ్ ఈజ్ 8, 8 ఇంటూ 3 ఈజ్ 24, 24 ఇంటూ 5 ఈజ్ 120. ఓకే, సో చూడండి ఇప్పుడు నంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్. టు ఫైండ్ దట్ నంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్. సో నంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఈక్వల్స్ టు ఎంత ఉందమ్మా? ఇక్కడ మనం ఏం తీసుకోవాలి? p ఇంటూ q + 1 ఇంటూ r + 1. వాట్ ఈస్ ద p వాల్యూ? 3. వాట్ ఈస్ ద q వాల్యూ? 1 + 1. నెక్స్ట్ వాట్ ఈస్ ద r వాల్యూ? 1 + 1. సో r వాల్యూ ఇది. r వాల్యూ ఎంతమ్మా? 1. q వాల్యూ ఎంత? 1. p వాల్యూ ఎంత? 3. ఓకే, సో నౌ లెట్స్ సీ దిస్. 3 ఇంటూ 2 ఇంటూ 2 ఎంత వస్తుంది? 3 ఇంటూ 2 ఇంటూ 2 ఎంతమ్మా? 12. సో హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్ ఫర్ 120? హౌ మెనీ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్ ఫర్ 120? ఎన్ని ఉన్నాయమ్మా? 120కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 12 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, దాని తర్వాత మనం మెయిన్ క్వశ్చన్స్కి వెళ్ళిపోదాం. ఫైండ్ ద నంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్. ఫైండ్ ద నంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఫర్ 123. లేకపోతే
Find the number of even factors for 126. Find the number of even factors for 126. రైట్. సో 126ని ఎలా రాస్తామమ్మా మనం? 6 ఇంటూ 21 కదా, అంతేనా? 126ని ఎలా రాస్తాము? 6 ఇంటూ 21. సో దీన్ని ఎలా రాస్తామమ్మా? 3 ఇంటూ 3. సో దీన్ని ఎలా రాస్తాము? 7 ఇంటూ 3. అంటే మనము 126 కెన్ బి రిటన్ యాజ్ 2 power 1 into 3 square into 7 power 1. 2 power 1 into 3 square into 7 power 1. So 9 into 2 is 9 into 2 how much? 18. 18 sevens. ఓకే, 18 sevens చూడండి మనకు 126 వస్తుంది. రైట్. సో మనం ఏం అనుకోవాలి? నంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్. నంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్. సో నంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఫర్ ఎంతమ్మా? 126. చూడండి, p ఇంటూ q ప్లస్ 1 ఇంటూ r ప్లస్ 1. p ఇంటూ q ప్లస్ 1 ఇంటూ r ప్లస్ 1. సో p వాల్యూ ఎంత హియర్? p వాల్యూ హియర్ 1. q వాల్యూ ఎంతమ్మా? 2, అంటే 2 ప్లస్ 1. నెక్స్ట్ r వాల్యూ ఎంత? 1, అంటే 1 ప్లస్ 1. టోటల్ ఎంత అవుతుంది చూడండి? 1 ఇంటూ 3 ఇంటూ 2 ఎంత టోటల్? 6. టోటల్ ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయమ్మా? దెర్ ఆర్ టోటల్ 6 ఈవెన్ ఫ్యాక్టర్స్. ఎన్ని ఉన్నాయి? టోటల్ 6 ఈవెన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఓకే, సో మనం ఈ విధంగా ఈవెన్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. సో లెట్స్ గో టు ద క్వశ్చన్స్ మా. లెట్స్ గో టు ద క్వశ్చన్స్. లెట్స్ సీ ద ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు మా? ఫైండ్ ద ఈవెన్ ఫ్యాక్టర్స్ ఫర్ 180 అన్నాడు. ఫైండ్ ద ఈవెన్ ఫ్యాక్టర్స్ ఫర్ 180. ఓకే, చూడండి ఇక్కడ 180. సో 180ని ఏం రాయొచ్చు మనం? 20 ఇంటూ 3 స్క్వేర్ అని రాయొచ్చు కదా. 3 స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ ద 9. ఓకే, సో దీన్ని ఏం రాయొచ్చు మా? 20 అంటే 2 స్క్వేర్ ఇంటూ 5 పవర్ 1 అని రాయొచ్చు కదా. 2 స్క్వేర్ ఇంటూ 5 పవర్ 1. 4 ఇంటూ 5 ఈజ్ 20. 20 ఇంటూ 9 ఈజ్ 180. ఓకే, రైట్. సో లెట్స్ సీ హియర్ ఎంత వస్తుంది? 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5 పవర్ 1. సో 36 ఇంటూ 5 ఈజ్ 180. ఓకే, చూడండి ఇక్కడ వాట్ ఈస్ ద p వాల్యూ? 2. వాట్ ఈస్ ద q వాల్యూ? 2. వాట్ ఈస్ ద r వాల్యూ? 1. సో మనకి ఈవెన్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలనుకుంటే, సో నంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలనుకుంటే వాట్ ఈస్ ద ఫార్ములా టు ఫైండ్ ద నంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్? ఓకే, ఫైండ్ ద ఈవెన్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి మా ఫార్ములా? p ఇంటూ q ప్లస్ 1 ఇంటూ r ప్లస్ 1. ఓకే, సో వాట్ ఈస్ ద p వాల్యూ? 2 హియర్. వాట్ ఈస్ ద q వాల్యూ? 2 ప్లస్ 1. వాట్ ఈస్ ద r వాల్యూ? 1 ప్లస్ 1. సో ఎంత వస్తుంది? 2 ఇంటూ 3 ఇంటూ 2. సో హౌ మచ్ యూ విల్ గెట్? 2 ఇంటూ 3 ఇంటూ 2 ఎంతమ్మా? 12. ఎంత వస్తుంది? 12 వస్తుంది. ఎన్ని ఈవెన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయమ్మా? 12 ఈవెన్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్ ఫర్ 180. ఓకే, లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మా. ఫైండ్ ద నంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్. ఫైండ్ ద నంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఫర్ 360. 360కి మనకి ఈవెన్ ఫ్యాక్టర్స్ కనుక్కోమని చెప్తున్నాడు. లెట్స్ సీ 360కి ఈవెన్ ఫ్యాక్టర్స్ కనుక్కోండి మా. సో ఇది చాలా ఈజీ కదా. చూడండి దీన్ని ఏం రాయొచ్చు మనము? 40 ఇంటూ 3 స్క్వేర్ అని రాయొచ్చు కదా. 40 ఇంటూ 3 స్క్వేర్ అంటే 3 స్క్వేర్ ఇంటూ 9. 9 ఇంటూ 40 ఎంతమ్మా? 360. నెక్స్ట్ ఇక్కడ చూడండి 40 అంటే దీన్ని మనము 40ని 2 క్యూబ్ ఇంటూ 5 పవర్ 1 రాయొచ్చు కదా. 2 క్యూబ్ ఇంటూ 5 పవర్ 1 ఈజ్ 40. 40 ఇంటూ 3 స్క్వేర్ ఈజ్ 360. అంటే మనము దీన్ని ఏం రాయొచ్చుమా? 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5 పవర్ 1. 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5 పవర్ 1. రైట్. సో లెట్స్ ఫైండ్ అవుట్ నంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్. నంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్. సో నంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఎలా కనుక్కుంటాం చూడండి మా. ఇక్కడ p ఇంటూ q ప్లస్ 1 ఇంటూ r ప్లస్ 1. p ఇంటూ q ప్లస్ 1 ఇంటూ r ప్లస్ 1. సో వాట్ ఈస్ ద p వాల్యూ హియర్? 3.
Q value 2, R value 1. So 3 into, right, 2 plus 1 into 1 plus 1. Total ఎంత వస్తుంది చూడండి, 3 into 3 into 2, 18. So number of even factors for 360. How many number of even factors are there? 18 even factors for there for 360. Okay, let's go to the next one. Next one చూడండి మా ఇక్కడ, find the number of even factors for 100 అన్నాడు. This is very easy, right? సో మనం 100ని ఎలా రాయొచ్చు మా, 2 square into 5 square, అంతే కదా, 2 square into 5 square. So what is the Q value here? What is the P value? Right, చూడండి, number of even factors. Okay, so number of even factors. చూడండి మా number of even factors అంటే P into Q plus 1 into R plus 1. రైట్, ఇక్కడ ఏమొస్తుంది మనకి చూడండి, P వాల్యూ ఎంత, 2. నెక్స్ట్ వాట్ ఈస్ ద Q వాల్యూ, 2 అంటే ప్లస్ 1. సో 3 into 6, 3 into 2 ఎంతమ్మా, 6. హౌ మెనీ number of even factors are there for 100? 6 even factors are there. Okay, so these all questions are about finding the even factor. Okay, so let's go to the finding the odd factor. సో ఆడ్ ఫ్యాక్టర్ కనుక్కోవాలంటే ఏం లేదు మా, చూడండి మనకు ఆడ్ నెంబర్స్లో ఈవెన్ వాల్యూ ఉంటుందా, ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 123లో మనని ఆడ్ ఫ్యాక్టర్స్ కనుక్కోమంటున్నాడు కాబట్టి 123లో విల్ బి హ్యావింగ్ 41 into 3. దీస్ ఆర్ ఆల్ ఆడ్ నెంబర్స్. అంటే మనము ఆడ్ నెంబర్స్ ఆడ్ ఫ్యాక్టర్స్ కనుక్కునేటప్పుడు ఈవెన్ వాల్యూ అంటే 2 power P వాల్యూ ఏం తీసుకోవాలంటే వీ హ్యావ్ టు టేక్ 1. ఓకే, P వాల్యూ ఇస్ హౌ మచ్, 1. వీ హ్యావ్ టు టేక్ ద P వాల్యూ 1. అంటే మనం డైరెక్ట్గా P వాల్యూ 1 తీసుకుంటాం, 1 అనేది కాన్స్టెంట్. ఓకే, నంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ ఎలా కనుక్కుంటాం చూడండి, నంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ ఈక్వల్స్ టు 1 into జస్ట్ 1 రాస్తే సరిపోతుంది. P వాల్యూ ఆల్వేస్ 1 ఉంటుంది ఆడ్ ఫ్యాక్టర్లో. P into Q plus 1 into R plus 1, that's it. Okay, so let's see, find the number of odd factors for 130 అన్నాడు అనుకోండి. Find the number of odd factors for 130. సో 130ని ఎలా రాస్తామో మనము, 2 power 1 into 5 power 1 into 13 power 1. 2 power 1 into 5 power 1 into 13 power 1, అంతే కదా. సో ఇప్పుడు చూడండి మా, ఇది P వాల్యూ ఆల్రెడీ మనం ఆల్వేస్ 1 తీసుకుంటాం దీన్ని. ఓకే, నెక్స్ట్ Q వాల్యూ, R వాల్యూ చూడండి, 1 into 1 plus 1 into 1 plus 1. రైట్, సో హౌ మెనీ ఆడ్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్ ఇన్ ద 130? ఎన్ని ఉన్నాయి మా ఆడ్ ఫ్యాక్టర్స్, ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి మా, 4 ఉన్నాయి ఆడ్ ఫ్యాక్టర్స్. రైట్, సో లెట్స్ టేక్ అనదర్ నంబర్. సో 180కే తీసుకోండి. సో దీన్ని ఎలా రాయచ్చమా మనం, 36 into 5 power 1 కదా, అంటే 2 square into 3 square into 5 power 1. ఓకే, 2 square into 3 square into 5 power 1. రైట్, 2 square into 3 square into 5 power 1. సో 4 into 9 is 36, 36 into 5 is 180. సో అంటే మనకి ఏమొస్తుంది ఇక్కడ, 1 into వాట్ ఈస్ ద Q వాల్యూ, 2, R వాల్యూ 1. చూడండి, 2 plus 1 into 1 plus 1. టోటల్ ఎంత వస్తుంది మనకు, 3 into 2 ఎంత, 6. హౌ మెనీ ఆడ్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్? దెర్ ఆర్ 6 ఆడ్ ఫ్యాక్టర్స్ ఫర్ 180, 4 ఫ్యాక్టర్స్ ఫర్ 130. ఓకే, లెట్స్ సీ ద క్వశ్చన్. సో క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏమన్నాడు, ఫైండ్ ద నంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 760 అన్నాడు. ఫైండ్ ద నంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ ఫర్ 760 అన్నాడు. చూడండి మా, మనం 760ని, ఓకే 760ని చూడండి ఎలా రాయొచ్చు, 760/4 అంటే ఎంత వస్తుంది మనకు, చూడండి 4 ones, ఓకే
4 1 जा 4, 190 into 4, 760 by 4 అంటే what will get 190 కదా. సో 190 into 4 కదా. సో 190 into 4 దీన్ని ఏం రాయొచ్చుమా 19 into ఓకే 2 power 1 into 5 power 1 into 2 square అని రాయొచ్చు కదా. 19 into 2 power 1 into 5 power 1 into 2 square అని రాయొచ్చు కదా. సో దీన్ని ఏం రాయొచ్చు 2 cube into 5 power 1 into 19 power 1, 2 cube into 5 power 1 into 19 power 1 రైట్. సో చూడండి ఇదేం 2 cube అంటే 5, 5 ఇంటూ 2 cube అంటే 8, 8 into 5 is 40, 40 into 19 ఎంత 760 రైట్. సో చూడండి మా లెట్స్ డు నాట్ టేక్ దిస్ 2 వాల్యూ, ఇక్కడ మనకు p వాల్యూ ఎంత అమ్మా 1, ఓకే దీన్ని మనం 1 తీసుకోవాలి. సో టు ఫైండ్ ద నంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్, సో నంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలంటే ఏం చేస్తామమ్మా మనం 1 ఇంటూ క్యూ ప్లస్ 1 ఇంటూ ఆర్ ప్లస్ 1. సో లెట్స్ టేక్ ఈవెన్ వాల్యూ 1, ఇక్కడ ఎంతమ్మా క్యూ వాల్యూ 1 అంటే 1 ప్లస్ 1, ఆర్ వాల్యూ 1 ప్లస్ 1. సో టోటల్ ఎంత వస్తుంది ఇది 2, ఇది 2, 2 ఇంటూ 2 4, 4 ఇంటూ 1 ఈజ్ 4. హౌ మెనీ ఆడ్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్? ఆప్షన్ సి 4 ఫర్ 760. ఓకే let's do the next question. Find the number of odd factors for 100. This is very easy. So మనం 100 ఎలా రాస్తామమ్మా 100 ఎలా రాస్తాము 2 square into 5 square ఎంత 2 square into 5 square. సో లెట్స్ టేక్ ఇక్కడ p వాల్యూ ఆల్వేస్ ఏం తీసుకుంటాం మనం 1 తీసుకుంటాం, నాట్ 2. ఓకే p వాల్యూ ఏం తీసుకుంటాము 1 తీసుకుంటాం. సో నంబర్ ఆఫ్ odd factors, so number of odd factors equals to p into q plus 1. q value ఎంతమ్మా 2 కదా. చూడండి p ఎంత 1, సో q ఎంత 2, 2 plus 1 ఎంత వస్తుంది 3. how many odd factors are there for 100? 3. so let's see the next one. చూడండి మా నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చాడు మనకి find the number of odd factors for 160. 160కి ఆడ్ ఫ్యాక్టర్స్ కనుక్కోమని చెప్తున్నాడు. లెట్స్ సీ హియర్ 160 రైట్. సో 160 అంటే ఏం రాస్తామమ్మా మనం 160కి చూడండి 160 అంటే 32 అంతే కదా. సో 2 power 5 ఇంటూ 5 power 1, 2 power 5 ఇంటూ 5 power 1. లెట్స్ టేక్ దిస్ వాల్యూ 1 అంతే కదా. ఈ టోటల్ వాల్యూ p వాల్యూ మనం 1 తీసుకుంటాం. సో q వాల్యూ ఎంత ఉంది 1 రైట్. సో 32 ఇంటూ 5 ఈజ్ 160. సో మనం ఏం కనుక్కోవాలి నంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. number of odd factors equals to 1 p into q plus 1. so what is the p value here 1, what is the q value 1 plus 1 ఎంత వస్తుంది 2. so number of odd factors for 160 2 right. so there are two odd factors for 160. so మనం ఇప్పటివరకు ఏం డిస్కస్ చేసుకున్నామమ్మా సో టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కనుక్కున్నాము, నెక్స్ట్ ఈవెన్ ఫ్యాక్టర్స్ కనుక్కున్నాము, నెక్స్ట్ ఆడ్ ఫ్యాక్టర్స్ కనుక్కున్నాము. వాట్ వీ లెఫ్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. దిస్ ఇస్ వెరీ ఈజీ రైట్. సో లెట్స్ ఫైండ్ అవుట్ ద prime factors, the number of prime factors for given number. okay so number of prime factors ఎలా అనుకుంటాం చూడండి. to find out the number of prime factors, సో మనము ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలనుకుంటే వాట్ వీ డూ హియర్ ఈస్ p ఇంటూ q ఇంటూ r డైరెక్ట్గా తీసుకుంటాం మనం, నో ప్లస్ 1. ఓకే p ఇంటూ q ఇంటూ r. ఫర్ ఎగ్జాంపుల్ ఫైండ్ ద నంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫర్ 240 అన్నాడు అనుకోండి. ఫైండ్ ద నంబర్ ఆఫ్ రైట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఓకే ఫర్ 240 అన్నాడు అనుకోండి. ఏం చేస్తామమ్మా మనం 240 అంటే ఎలా రాస్తాం చెప్పండి. 240ని ఎలా రాస్తాము 2 క్యూబ్
2 క్యూబ్ అంటే 8 అంటే 30 ఉంటుంది. సో లేకపోతే డైరెక్ట్గా దీన్ని సో 5 చేస్తే ఏమొస్తుంది మనకు ఏమొస్తుందమ్మా? సో 4 8 48 ఇంటూ 5 ఈజ్ 240 కదా. ఓకే, సో 48 ఇంటూ 5. సో దీన్ని మనము 2 పవర్ 4 ఇంటూ 3 పవర్ 1 ఇంటూ 5 పవర్ 1 అని రాయొచ్చు కదా. 2 పవర్ 4 ఇంటూ 3 పవర్ 1 ఇంటూ 5 పవర్ 1. చూడండి ఇది ఎంత వస్తుంది? 5 ఇంటూ 3 ఈజ్ 15, 15 ఇంటూ 16, 15 ఇంటూ 16 ఎంతమ్మా? 240. రైట్. సో మనకు డైరెక్ట్గా నంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలనుకుంటే టు ఫైండ్ number of prime factors, okay, to find the number of prime factors, directly we take p q r. So what is the p value? 4, q value 1, r value 1. అంటే చూడండి p into q into r. సో దీన్ని ఎలా రాస్తాం మనము? 4 into 1 into 1 ఎంత వస్తుంది మనకి? 4. ఎంత వస్తుందమ్మా? 4. రైట్. So let's see another example. ఇంకొక ఎగ్జాంపుల్ చూసేసి we'll go to the questions. Find the number of prime factors for find the number of prime factors for 364. 364 కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కోమని చెప్తాడు. సో చూడండి మా, ఇక్కడ 364 అంటే 4 ఇంటూ 91 అని రాయొచ్చు కదా. 4 ఇంటూ 91 అంటే 4 ఇంటూ 91 అంటే కెన్ వి రైట్ దిస్ యాజ్ 7 ఇంటూ 13. 7 13 ఎంతమ్మా? 7 13 ఎంత? 91. 91 ఇంటూ 4 ఈజ్ 364. అంటే దిస్ కెన్ బి రిటన్ యాజ్, ఈ 364ను మనం ఏం రాయొచ్చమ్మా? 2 స్క్వేర్ ఇంటూ 7 పవర్ 1 ఇంటూ 13 పవర్ 1. షెల్ వి రైట్ దిస్? 2 స్క్వేర్ ఇంటూ 7 పవర్ 1 ఇంటూ 13 పవర్ 1. ఓకే. So number of prime factors, number of prime factors. So number of prime factors equals to p into q into r. So what is the p value here? 2. What is the q value? 1. What is the r value? 1. End of sum 2. There are 2 prime factors for 364. Okay, so let's go to the questions. Find the number of prime factors of 180. So 180 కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కోమని చెప్తున్నాడు. రైట్. సో మనం చూడండి 180 కెన్ బి రిటన్ యాజ్ 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5 పవర్ 1. 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5 పవర్ 1. సో లెట్స్ టేక్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎలా చేస్తాం చూడండి. p వాల్యూ 2, q వాల్యూ 2, r వాల్యూ 1. సో p ఇంటూ q ఇంటూ r. సో p వాల్యూ ఎంత? 2, q వాల్యూ ఎంత? 2, r వాల్యూ ఎంత? 1. సో టోటల్ ఎంత? 4. హౌ మెనీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్ ఫర్ 180? 4 ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్ ఫర్ 180.